లైన్లో నిలబడతారు, ఎప్పుడు పిలుస్తాడు అని. ఇంటర్వ్యూ అయిపోయాక యు ఆర్ నాట్ సెలెక్టెడ్, థ్యాంక్ యూ సార్ అంటారు. 2 రోజులు ఇంటర్వ్యూ జరిగినా అట్నే అంటారు. మీరు కాదు, నేను కూడా కాదే బాపతి. పాయింట్ ఏంటంటే మన దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే దాన్ని చాలా చిన్నగా చూడటం మనిషికి అలవాటు. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇక్కడ కూడా మా వాళ్ళు మీ ఎంట పడి తీసుకొచ్చారు కాబట్టి ఇది మా వాళ్ళ కోసం వచ్చినట్టు, సైదుల్ సార్ పెళ్ళికి వచ్చినట్టు వస్తారు మీరు. ఇవాళ క్రికెట్ కనుక సార్ అంటే నేను అట్నే పోయినా ఈ మీటింగ్ ఎవరు ఇంట్రెస్ట్ తోటి రారు, చాలా తక్కువ మంది, ఒక 10% కూడా రారనుకుంటే ఇంట్రెస్ట్గా. మిగతా వాళ్ళంతా బలవంతంగానే వస్తారు. సో మీరు ఎట్లా వచ్చినా కూడా బిజినెస్ ఏందో తెలుసుకోండి, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే మాత్రం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, మీరు న్యూస్ చూస్తున్నారు, చాలామంది వాట్సాప్ చూస్తున్నారు, తర్వాత ఇదేంటి వేటు న్యూస్ అయితే ఉంది కదా, అలా న్యూస్లు చూస్తున్నారు. జరిగేటటువంటి విషయాలు బట్టి మైండ్లో అనుమానాలు, అపోహలు, భయాలు ఉండటం వాస్తవం. సార్మో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఒక 2-3 లైన్లు, 2-3 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కానీ, వెస్టీజ్ కానీ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఈజీగా డబ్బులు వస్తాయి అని చెప్తే నమ్మొద్దు, ఫేక్. ఆ మాట ఫేక్. ఈజీగా డబ్బులు వస్తాయి, కష్టపడాల్సిన అవసరమే లేదు అంటే ఆ మాట కరెక్ట్ కాదు, మీరు నమ్మొద్దు. నెంబర్ 2, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సార్ ఈ బిజినెస్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరెక్ట్ కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా ఇలా చేసి పైసలు సంపాదిస్తే నేనే నా ఇన్కమ్ మొత్తం వాళ్ళకి ఇస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, హోమ్ ఇచ్చిపెట్టి 3 నెలలు పోయి బయటికి చాలా మంది అప్పుడప్పుడు వచ్చుకుంటూ పోతున్నారు. వారానికి ఒకసారి, 3 రోజులకు పోరాడింటికి 3-4 నెలల సంది మొత్తం బయట తిరుగుతారు చాలా మంది. ఇక్కడ మొగోలు కాదు, ఆడవీళ్ళలే. భయం అవుతుందా? పోయమ్మ ఇది ఈజీ అని చెప్పి 3-4 నెలలు అక్కడ ఎవరు అనుకునేది. ఎందుకంటే నిజం చాలా క్లియర్ ఉంటుంది, నిజానికి మేకప్ ఉండదు, అబద్ధానికి మేకప్లు ఉంటాయి. ఎస్ సార్ నో? ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఇది ఈజీ ఇన్కమ్ సార్, ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు, ఫోన్లలోనే నడిపించవచ్చు అంటే అది అబద్ధం. ఇది మార్కెట్కి వెళ్ళాల్సింది, జనాల్ని గెలవాల్సింది. ఒక 2 ఈజీ అనేది పదమే లేదు ఇక్కడ. 2 నుంచి 3 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే, నేర్చుకొని బిజినెస్ హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బు వస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం క్లియర్, ఈ బిజినెస్ లో జనాల్ని మోసం చేసేది 1% కూడా లేదు, మనం మోసపోయేది 1% కూడా. మీరు చాలా గర్వంగా గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు, ఏం పని చేస్తున్నారు సార్ అంటే నేను పలానా పని చేస్తున్నాను. అలాంటి బిజినెస్ ఇది. కానీ చాలా మంది దగ్గర మిస్టేక్ ఏం జరుగుతుందంటే, డబ్బులు చూస్తే ఆయన అవుతుంది. నీకు 2 లక్షలు వచ్చినాయి మేడం, నన్ను కూడా జాయిన్ చేసుకొని నేను వస్తాను. 2 వచ్చినాయి నీకు, నాకు 20,000 వచ్చినాయి సార్, నేను వేసుకోరా నీకు విన్నాను. ఈ వేసుకుని వెంట పడతారు జనాలు మొత్తం. అందుకే మీటింగ్లు ఎందుకు కండక్ట్ చేస్తాను సార్, మీరు నన్ను అడిగారు అనుకోండి, ఎందుకు సార్ మీటింగ్ అని అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక బిజినెస్ ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ బిజినెస్ ఏంటి అని తెలుసుకోవడం మాత్రమే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. జనాల్ని జాయిన్ చేయడం కాదు, జనాలకు అబద్ధాలు చెప్పి రాంగ్ రూట్లో తీసుకెళ్ళడం కాదు. ఆర్ యూ రెడీ? గట్టిగా. సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ఒక ఎల్బీ నగర్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది. వెస్టీజ్ అనే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి నేను రాకముందు ఇబ్రాహీంపట్నంలో నా డిగ్రీ అయిపోయినమ్మంటే హైదరాబాద్కి మెడికల్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ మీద నేను వచ్చిన. 4,500 నా మొదటి శాలరీ. అక్కడి నుంచి 50,000 రూపాయలు శాలరీ అయిందాక నేను ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసిన. సేల్స్ రిప్రజెంటేటివ్గా, సేల్స్ మేనేజర్గా, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు నేను ఆ బిజినెస్లో ఆ జాబ్లో చేసిన. ఉద్యోగంలో మొట్టమొదటి నా శాలరీ 4,500. 4,500 నా శాలరీ వచ్చినప్పుడు నా ఖర్చులు 5,000. మేడం ఎంత అంటే నెలకు ఎంత మిగులుతుంది? 500 మిగులుతుంది. ఓకేనా? మిగులుతుందా మిగిలిదా? అరే ఇప్పుడు మీ ఇంట్లో పసుపు అయిపోయింది అనుకో, ఏమంటారు? పసుపు ఎందుకు అట్లా మైనస్ మాట్లాడవద్దు అని. ఇక్కడ కూడా అంతే, -500 మిగులుతాయి. -500 ఇట్లా 4,500 వచ్చినప్పుడు ఖర్చులు 5,000 ఉంటే నేను ఏమనుకున్నా అంటే, ఇంకొక 1,000 రూపాయలు శాలరీ పెడితే లైఫ్ మారుతుండొచ్చు అని అనుకున్నా. 1,000 రూపాయలు పెడితే 500 మిగులుతాయి కదా అట్లా అనుకున్నా. శాలరీ 6,000 అయింది, ఖర్చులు 7,000 అయినాయి. శాలరీ 25,000 అయింది, ఖర్చులు 27,000 అయినాయి. శాలరీ 50,000 అయింది, ఖర్చులు 60,000 అయినాయి. ఇది నా ఒక్కరికే అవుతుందా? ఉద్యోగం చేస్తున్న అందరికి ఇట్లా అవుతుంది. 100లో 1 2 నాకు మూతి మీద ఇట్లా పెడితే భయం అయిపోతుంది. సో 100లో 1 2 కొంచెం పొదుపరులు ఉంటారు, జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన డిసిప్లిన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ కొంచెం క్రమశిక్షణ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ తెలుసుకోవాలి ఉంటే కొంచెం 1-2 తప్పించుకోవడం తప్ప మిగతా 100లో 98 మందికి నా పొజిషనే ఉంటుంది.
1వ తారీఖు వచ్చిన జీతం 5వ తారీఖు లోపల అయిపోతుంది. ఎస్ ఆర్ నో? నా పరిస్థితి ఇట్లున్నప్పుడు ఎక్కడన్నా ఫ్రెండ్స్ కలుస్తారు కదా జనరల్గా, కలిసినప్పుడు మన సాధక బాధకాలు చెప్పుకుంటారా లేదా? గట్టిగా చెప్పాలి. చెప్పుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పేది ఏమైంది రాని ఇట్లా ఈఎంఐ కట్టలేదా, ఈ అప్పు ఉంది, మీకు ఇంట్రెస్ట్ కట్టలేదు, లాస్ట్ మంత్ చెట్టు కట్టలేదు అని చెప్తే, అరే అవునరా నేను చాలా రోజులు చూస్తున్నాను, ఇబ్బంది పడుతున్నావు, మరి ఎందుకురా ఊకే జాబ్ తోటే ఉండటం, ఇంకేమైనా చేయొచ్చు కదా, ఎల్ఐసి కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే చిట్టీలు కానీ ఏదన్నా ఒకటి చేయరాదంటే, నేను వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ జాబ్ చేస్తానికే 24 గంటల 10 గంటలు దీనికే పోతుంది, ఒక్క ఆదివారం నాడు ఇంటికా ఉండకుండా పని చేస్తున్నా, ఇంకేం చేయగలుగుతా అని చెప్పి వాళ్ళని కొట్టి పారేసి, వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఒకటే ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చినా ఒక ఇన్కమ్ చాలా డేంజరు. ఎందుకు డేంజరు అని అంటే, వాళ్ళు ఎందుకు డేంజర్ నాకు క్లియర్గా చెప్పొచ్చు కానీ నాకు అప్పుడు అర్థం చేసుకున్నది లేదు, వినాలని ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు అనేది. ఒకసారి మీరు కూడా ఆలోచించి ఒకసారి ఆన్సర్ చెప్పండి. భిక్షగాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకు 10,000 సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటాడా? వినవల్లే 10,000 సంపాదించే వ్యక్తి. బిచ్చపోని ఇన్కమ్ 0 కదా, ఆయన ఉండాలి కదా రిస్క్లా. ఈయన ఇన్కమ్ ఉంది కదా, ఆ కాకాయ వంటివి అగో ఏమో కొత్త బ్రాండ్ పేరు చెప్పాడు బాధ్యతలు. ఇప్పుడు బిచ్చప్ప ఆయనకు ఇల్లు లేదు, ఈఎంఐ లేదు, ఇంటి రెంటు లేదు, పాల బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, అన్నిటిని మించి పెళ్ళం లేదు లేదు కాబట్టి మీకు లాగలేదు. అన్న ఇందాక చెప్పిన కొత్త బ్రాండ్ లేదు, బాధ్యతలు. సరే లెటర్స్ నాట్ కంపేర్ విత్ బెగ్గర్. మన పొజిషన్లో భగవంతుని దయ వల్ల వాళ్ళ పొజిషన్ మనం లేం కాబట్టి కంపేర్ చేసుకొని పక్కన పెట్టండి. 10,000 సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకి 50,000 సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటాడా? 50,000 సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటాడా? అక్కడ చూడవాయో. నా క్వశ్చన్ ఏంటంటే, బాస్ దగ్గర చాలా రిక్వెస్ట్ చేసి సార్ 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 ప్లీజ్ సార్ ఒక 2,000 ఇంక్రిమెంట్ చేయండి సార్, ఒక 5,000 పెంచండి సార్ అని అడుగుతాం కదా. ఏ విధానం వెనకాల అర్థమైంది, పెంచితే నాకు కొంచెం లైఫ్ సెట్ అంటే మీన్స్ నీకు ఫ్లెక్సిబుల్ అయితే మంచి అయితేనే కదా అడిగింది. మరి ఇప్పుడు ఏంది జీతం పెరిగితే రిస్క్ పెరుగుతా సార్ అని చెప్తున్నావు. అదే ఒక్క క్వశ్చన్ ఏంటంటే, 10,000 సంపాదించే వ్యక్తికి ఈఎంఐలు ఎట్లుంటాయి, దేని తగ్గట్టు ఉంటాయి? వినవాళ్ళే 10,000 తగ్గట్టు ఈఎంఐలు ఉంటాయి. ఏ సార్లో 50,000 సంపాదిస్తానికి తగ్గట్టుంటే నయమే. ఇంకా ఇంక 2 అటు ఉండకుండా చాలు. నవ్వుతురు అంతా నా పాలేరు. ఇప్పుడు చెప్పండి, 10,000 సంపాదించే వ్యక్తికి 6 నెలలు శాలరీ రాకపోతే అప్పు ఎంత అయ్యే అవకాశం ఉంది? మాక్సిమం 60,000. అవునా? 1,00,000 రూపాయల జీతం వచ్చేటోనికి 2 నెలల జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? ఇది పరిస్థితి. ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్పాలని ప్రయత్నం చేయొచ్చు అప్పుడు, కానీ మనం వినే మోడల్లో లేం కాబట్టి అర్థం కాదా. ఎగ్జాక్ట్గా లాక్డౌన్ వచ్చినప్పుడు నేను కట్టాల్సిన ఈఎంఐలు ఇంటర్నెట్లు అన్నీ కలుపుకుంటే 60,000 నా ఖర్చుల్లో అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నా. ఆ టైంలో లాక్డౌన్లో 50,000 నా శాలరీ చెప్పా పెట్టకుండా 15,000 చేసింది నా కంపెనీ. 11 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాలు వేరే కంపెనీలో పనిచేసిన, కానీ 7 సంవత్సరాలు ఒకే కంపెనీకి రిప్రజెంటేటివ్గా, స్టేట్ హెడ్గా అండ్ బిజినెస్ మేనేజర్గా పనిచేసిన. నా కంపెనీ దిస్ ఈజ్ మై కంపెనీ, ఇది నా లైఫ్ అనుకొని పనిచేస్తున్నా. దాంట్లో నేను ఒక్కనే కాదు, ఇక్కడ చాలా మంది అక్కడ పనిచేస్తారు. నాకు అన్నం పెట్టే కంపెనీ కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తం దీంట్లో పెట్టాలా, నా కుటుంబం మొత్తం ఇది జాగ్రత్త రేపు ఫ్యూచర్లో నాకు ఏమైనా నా కంపెనీ చూసుకుంటుంది అనేటువంటి భరోసాతోటి భార్య, పిల్లల్ని, అమ్మ, నాయనని, దోస్తులు, చుట్టాలు, పెళ్ళిళ్ళు, దినాలు ఇవన్నీ ఏం లేకుండా ఆంధ్రాకి పోయి పనిచేసిన. పెళ్ళి అయినటువంటి 4వ రోజే నేను ఫీల్డ్కి పోయిన, కాళ్ళకు పసుపు పెట్టుకొని పోయిన. ఇంత హార్డ్ వర్క్ చేసింది ఎందుకు అంటే, కంపెనీ నా ఫ్యూచర్లో అండగా ఉంటుంది అనుకున్నా. ఎగ్జాక్ట్గా లాక్డౌన్ వచ్చినప్పుడు 50,000 శాలరీ, ఒక్క మెయిల్ పెట్టలేదు, ఒక్క మెసేజ్ పెట్టలేదు, 15,000 డైరెక్ట్ అకౌంట్ వేసి. నేనేమనుకున్నానే, ఇంకా ఏం ట్రాన్స్లో ఉందో తెలుసా, నేను ఏ భ్రమలో ఉందో తెలుసా, అరే నా కంపెనీకి ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన కదా, మాస్కులకు, శానిటైజర్లకు ఎక్కువ పైసలు ఇచ్చారు అనుకున్నాను. నాకు ఇచ్చిందే గంట అని తర్వాత తెలిసింది. నా ఒక్కరికే ఇట్లా అయిందా, లాక్డౌన్లో చాలా మందికి ఇట్లా అయిందా? మళ్ళీ చెప్తున్నా, కంపెనీ తప్పు కాదు, కంపెనీ ఓనర్ అట్నే ఉంటాడు. రేపు పొద్దున నేను కంపెనీ పెట్టినా అట్నే ఉండాలి. సోయి ఉండాల్సింది నాకు, నా ఫ్రెండ్స్ చెప్పింది నా గురించే. సైదులో ఏమన్నా జరిగితే అంటే నువ్వు చచ్చిపోతే డైరెక్ట్ మొక్క మీద నువ్వు చచ్చిపోతే అంటే ఫీల్ అవుతారు కదా. ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లాన్ చెప్తాప్పుడు ఏమంటారు, మేడం మీకు ఏదైనా రిస్క్ జరిగితే, సార్కి ఏదైనా రిస్క్ జరిగితే అంటే చచ్చిపోతే నేను అంతేనా. నాకేం కాలే లాక్డౌన్లో, వాళ్ళు అన్నట్టు నేనేం చచ్చిపోలే, కానీ జీతం చచ్చిపోయింది. కొనుపూరి మీద ఉంది, 15,000 పడిపోయింది. కట్టాల్సింది ఎంత?
వచ్చేది ఎంత? ఇక నీకు అది ఎట్లుంది అనేది కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. అమ్మ ఏం పేరు తల్లి దీని పేరు? గట్టిగా మాట్లాడాలి. వెస్టేజా వెస్టీజా? నేను దీన్ని వేస్టేజ్ అన్నావు పరిచయం కాగా. వేస్టేజ్ ఏం కంపెనీ రాజు? నా డిగ్రీ క్లాస్మేట్ పంచాయతీ సెక్రటరీ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్ ఈ బిజినెస్ నాకు పరిచయం చేసింది. రైట్, నాతో చదువుకున్నటువంటి డిగ్రీ క్లాస్మేట్ కాబట్టి రాగానే మంగళారతి ఇచ్చి ఆధార్ కార్డు చేతిలో పెడతారా సార్? సీనియర్ చెప్పేస్తారు అనిపిస్తలే జనరల్గా. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నీకు ప్లాన్ చెప్తుంటే ఏడు నేర్చుకున్నారో బాగా మాట్లాడుతున్నావు అనే దాని మీదే మనకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాడు ఏం చెప్తున్నా దాని మీద ఉండదు. అవునా కదా? అందుకే చుట్టాలు పక్కాలు దోస్తులు ఏమంటే రారి బిజినెస్లోకి. ఏం సార్ నో? మనం అనుకుంటాం సార్ మావాడు నా కోసం గుండెకాయ ఇస్తాడని. గుండెకాయ కార్జం ఊపిరితిత్తులు అన్ని ఇస్తాడని ఆధార్ కార్డు ఇవ్వడు. ఏ సార్ నో? నేను నా ఫ్రెండ్ నా ఎమ్మడి 4 నెలలు కర్మంగట్లో నేను రెంట్ రూమ్లో ఉన్నా. 4 నెలలు రోజు కర్మంగట్ చౌరస్తా కలెక్టర్ ఆఫీస్లో సెక్షన్ అసిస్టెంట్గా దాని ఏమంటారు డిప్యుటేషన్ అంటారు కదా, దాని మీద ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ లగడి కాపుల్లా అక్కడి నుంచి డైరెక్ట్ కర్మంగట్ వచ్చి మా ఇంట్లో వచ్చి కూర్చునేది. ఇంట్లో కూర్చోగా నేను నీళ్ళు ఇచ్చేది, ఛాయ్ పెట్టేది, చికెన్ ఉంటే తినబెట్టేది, రొట్టెలు పెట్టేది. పోతాడే మన తొందరగా. ఎందుకు? ఈ కంపెనీ పేరు వెస్టీజ్. ఇంట్లో ఉన్న ప్రొడక్ట్లు సబ్బులు, సరుకులు, షాంపులు, పేస్టులు, బాత్రూమ్ గడిగేది గిన్నెల్లో పెట్టి. ఒరే నేను తెలంగాణ మొత్తానికి మేనేజర్ కదా, ఇంత బతికి సబ్బులు అమ్ముకోవాలనిపించి ఒక 4 నెలల కాలం పాటు సీన్ సార్ మాట వినడానికి కూడా ఇష్టపడలే. దోస్తు గారు కాబట్టి పంపించలే, కూర్చోబెట్టేది, మర్యాద చేసేది, తొందర పోతలేమని. అంత అయిపోయినాక మూత తుడుచుకొని ఎట చేద్దాంరా బిజినెస్ అని మళ్ళీ మొదలు పెట్టింది. ఈ 4 నెలలను నన్ను అడిగింది 2 క్వశ్చన్లు. సైజులో నువ్వు జాయిన్ అవ్వకు, ప్రొడక్ట్ కొనకు, ఈ బిజినెస్ చేయి, కానీ ఒక్క మీటింగ్కి రా, ఇలాంటి ఒక బిజినెస్ ఉందని తెలుసుకోరా అన్నాడు. మీటింగ్కి రా, ఈ బిజినెస్ ఏందో నాకు తెలుసుకోవడానికి కూడా ఎందుకు ఇష్టపడతలే నేనంటే, మొట్టమొదటి సభల కంపెనీ మన లెవెల్ సెట్ కాదు. ఏంది మన లెవెల్? 50 బనగయ 15. ఈ లెవెల్కి ఈ సెట్ కాదు ఒకటి. రెండవది, ఎవరన్నా మన ఇంట పడితే వాళ్ళు మన దృష్టిలో చీప్ అవుతారా బాగా గ్రేట్ అవుతారా కదా? ఇప్పుడు పొలిటికల్ లీడర్ పాలిటిక్స్లో నిలబడి మన దగ్గరికి ఎట్టొస్తాడు ఓట్లు అడుగుతాను, మొత్తం బెండ్ అవుతాడు కదా. నువ్వు పిల్లల ముడి కడుతున్నా వచ్చి నీళ్ళు పోస్తాడు, నువ్వు బజ్జీలు వేస్తున్నాడు, పిండి కలుపుతాడు. అందరు కాదు, ఉన్నాయో ఇట్లాంటివి. ఇవన్నీ ఎందుకు చేస్తారు? అవసరం కోసం. అప్పుడు మనము దేనికి వేయాలి? చెప్పుకుంటా వేసపో ఇట్లుంటుంది మన యాక్షన్. ఇంకా గట్టిగా మాడితే మొక్క మీద చల్తారు సాంపి. ఈ రకంగా ఉంటుంది మన కర్మ. కానీ వాడు గెలిచి గ్రామ పంచాయతీలో కూర్చుంటే మనం ఎట్ట పోతాం ఆయన దగ్గరికి? సారుండా సర్పంచ్ సారు, నువ్వు బెండ్ అవుతావు. అప్పుడు తేడా ఏమైంది? అప్పుడు అవసరం ఆయనది. ఇప్పుడు మా వాళ్ళు కూడా మిమ్మల్ని మీటింగ్ తీసుకొచ్చి మీకు అడ్డం నిలబడి వస్తుంది కిటికీల కాడ పోకుండా. మీకు కుర్చీలు ఇచ్చి మా వాళ్ళు కింద కూర్చుంటారు. ఏదన్నా పొలిటికల్ మీటింగ్లా లీడర్లు పైన కూర్చుంటారు, కొత్తగా వచ్చిన కింద కూర్చుంటారు. అవునా? ఒకే ఒక్క బిజినెస్ నాకు తెలిసి భూమి మీద కొత్త వాళ్ళని మీద కూర్చోబెట్టి పాత వాళ్ళు కింద కూర్చున్నది ఒక్కటే ఒక్క బిజినెస్. దాని పేరు డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టేజ్. ఎందుకు సార్ వాళ్ళని కింద కూర్చోబెట్టారంటే, వాళ్ళని మమ్మల్ని ఈడ కూర్చోబెట్టారు, వాళ్ళు ఆడ కూర్చోబెట్టారు అంటే వాళ్ళని కూడా ముందు ఆడనే కూర్చోబెట్టి మర్యాద చేస్తే ఇటు దాకా వచ్చేవాళ్ళు. ఎందుకు సార్ వాళ్ళు అట్టేట కూర్చోబెట్టారంటే నన్ను కూడా అట్టే కూర్చోబెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి బిజినెస్లో నేను అర్థం చేసుకోవాలి, ఏందో ఇది తెలుసుకోవాలని చెప్పి ఇంత ఇంట్రెస్ట్ కూర్చోరు సార్. ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూనే ఉంటారు ఒకటే వాచ్. ఇంకా మీటింగ్ మొత్తం అయిపోయినాక నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం సార్ ఏం మీటింగ్ లక్షలు వస్తున్నాయంటాం, ఒక సమోసా లేదు, ఛాయ్ లేదు, నీళ్ళు లేవు. మా ఇంటికి రా, మండి పెడతా, మండి పెట్టి గుంత తీసి నీళ్ళని బాగా పెడతా. నేను ఎన్ని రోజులు మంచిగా దాని మీద ఫోకస్, ఇంకా నీళ్ళ మీద సమోసా మీద. నేను ఒకవేళ ఇది కాదు మంచి ఏసీ హోటల్లో మీటింగ్ పెట్టేటటువంటి కెపాసిటీ మా అందరికి ఉంది, పెట్టగలుగుతాం. మీ దగ్గర ₹1 కూడా తీసుకోకుండా మీటింగ్ ఖతర్నాక్ కండక్ట్ చేయగలుగుతాం. మీరు చెప్పండి, మీటింగ్లో బిజినెస్లో దమ్ము ఉండాలా? మనం చేసే మీటింగ్ కండక్ట్ చేయడం బాగా హంగామా ఉండాలి. దాంట్లో ఉంది కాబట్టి మాకు హంగామా అవసరం లేదు, పెద్దగా డబ్బు కొట్టాల్సిన అవసరం లేదు. టికెట్ ఎంత మీరు ఇప్పుడు బయట? ₹30. ఆ ₹30 కూడా నీకు ఎందుకు? నువ్వు కూర్చొని సాగవాడ ₹30 పెట్టకుంటే పోతూనే ఉంటావు. నేను పెట్టలే కదా అని అది కూడా సేమ్ హాల్ ఖర్చు, ఓన్లీ బాక్స్లోదే. మాకు ₹1 కూడా తీసుకోమే. మొత్తం హాల్ ఇదంతా చూసిన తర్వాతనే ఆ టికెట్ పెట్టడం జరిగింది. జస్ట్ ఈ ఆపర్చునిటీ తెలుసుకొని వెళ్ళడానికి.
మీకు అందరికీ నేను 2 చేతులు అయితే రిక్వెస్ట్ చేసే ఒక పాయింట్ ఏంటంటే, నాకంటే పెద్దోళ్ళు, నాకంటే మంచి తెలివి కల్లోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కానిస్టేబుల్లు, లాయర్లు, ఇంజనీర్లు, అన్ని సెక్టార్లో ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీ అందరికీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ రిక్వెస్ట్ చేసే పాయింట్, బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి, సింపుల్ అంతే. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి సార్ ఈ బిజినెస్ నాకు సెట్ అవుతుంది అనిపిస్తే మాతో పాటు కలిసి రండి, కలిసి పని చేద్దాం. నేర్చుకొని ఈ బిజినెస్లో కొన్ని మార్చుకొని 1 సంవత్సరం 2 ఏళ్ళు కష్టపడితే మనం కాదు, మన 3 తరాల వరకు మార్చేటటువంటి బలం ఉన్నటువంటి ఇండస్ట్రీ. కాబట్టి ఏదో ఒక మీటింగ్కి వచ్చి డబ్బు కొట్టి మ్యూజిక్ వేసి సార్ 1 లక్ష 2 లక్షలు కారు గీరు అని చెప్పి లొల్లి పెడితే బిజినెస్లో డబ్బులు రావు. అట్లా లొల్లి పెట్టిన వాళ్ళు ఇప్పటి చాలా మంది బిజినెస్ పనిచేశారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ తెలుసుకోండి. రెడీయా? సో 4 నెలలు మీటింగ్కి వెళ్ళినటువంటి నాకు సీన్ సార్ ఏమన్నా సైదులో నేను చాలా కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్, పంచాయత్ సెక్రటరీ జాబ్ రిజైన్ చేస్తున్నారు అన్నాడు. ఎంత శరం తప్పినోడికైనా ఏమో కాల జ్ఞానోదయం అయితే లేదు, అర్థం కాలే. నెగిటివ్ మైండ్ వాళ్ళకి ఏమో కాడ కొంచెం ఆలోచించాలనిపిస్తలేదు. గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నా అంటే నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ రావడం చాలా గ్రేట్. క్లర్క్ జాబ్ వచ్చినా కూడా నేను దండం పెడతా. ఇన్ని లక్షల మందిలో జాబ్ రావడం గ్రేట్ గవర్నమెంట్ జాబ్. ఎస్ ఆర్ నో? ఇంత కష్టమైనటువంటి జాబ్ను కొట్టినటువంటి వ్యక్తి దాన్ని సబల కంపెనీ కోసం వదిలేస్తుండు ఎందుకు అని అనుమానం వస్తా లేదా? నేను ఎందుకు అని నన్ను అడిగితే మీటింగ్ రా, ఓరే నీ మీటింగ్స్ అని పక్కన దాన్ని ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నావు తెలవాలంటే నువ్వు చెప్పురా. నేను చెప్తే నువ్వు వినవురా, నా దోస్తువు కదరా చెప్పు, వినవురా. నువ్వు నీకెట తెలుసురా అంటే నేను ఇల్లే కదా, నన్ను కూడా గిట్నే మీటింగ్ పట్టుకోపోతున్నాను. రీజన్ ఏం తెలుసా? కొబ్బరి నీళ్ళు ఇప్పుడు బయట కొబ్బరి బొండాలు ఉన్నాయా? పైసలు ఇస్తే కొట్టిస్తారు, నీళ్లు తాగి బొండం పక్కన పడి మూడు చూసుకొని పోతారు, అవునా? ఏ కొబ్బరి నీళ్ళు బిల్లు వస్తే ఏం తేడా జరిగింది? సేమ్ నీళ్ళు కదా. ఏంటది? ఇక్కడ కూడా సేమ్. నేను ఇట్లనే మీ ఇంటికి వచ్చి కూడా మాట్లాడిస్తారా నన్ను? పొయ్యి మీద పప్పు ఉడుకుంటుంది, ఇంకా పిల్లలు వెళ్ళి పెడుతుంటుంది, పిల్లలు ఏడుతుంటారు. నేను మీ ఇంట్లోకి బిన్నెలు ఎక్కపోతానికి వచ్చిన లెక్క చూస్తాను నన్ను. అయితే తొందరగా చెప్తారు. ఆ కారణం చేతనే మీటింగ్ రమ్మనేది. నాకు తెలిసింది మీటింగ్ కాదు సార్, పరమ పవిత్రమైనటువంటి దేవాలయం. కొన్ని లక్షల మంది చరిత్ర మారిపోయింది ఈ మీటింగ్. కాబట్టి ఆగస్టు 1, 2021 నుంచి నేను బిజినెస్లో ఫుల్ టైం చేస్తున్న ఉద్యోగాన్ని పనిచేసి నేను ఆ రోజు నాకు తీసుకున్న ప్రామిస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ను తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా మందికి పరిచయం చేయాలి అని ఓత్ తీసుకున్నా. అక్కడే ఇంకో ప్రామిస్ కూడా చేసుకున్నా. ఈ బిజినెస్కి సంబంధించి ఈ బిజినెస్లో ఉన్నన్ని రోజులు అబద్ధం చెప్పకూడదు. ఇంకో పాయింట్ ఏం తీసుకున్నా అంటే ఎవరిని కూడా జాయిన్ అవ్వండి అని అడగదు. అగో జాయిన్ అవ్వమని అడగపోతే ఎట్లయితారు? కడుపు నిండా ఆకలితోటి ఉన్న ఆయనకు, 4 రోజుల నుంచి పస్తులు ఉన్న ఆయనకు పక్క వీధిలో అన్నం పెడుతురు, అన్నదానం చేస్తున్నారు అని చెప్తే చాలా వచ్చుతానంద లేకపోతే లాలి పరమానందని మొదలు పెట్టాలి. లేదుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు పోయి తినొస్తాడు. కారణం ఏంది? మీకు కూడా గట్లుంటే ఇది బాగుందని మీకు అర్థమైతే నేను బతిలాడాల్సిన అవసరం. అట్లా వచ్చిన వాళ్ళే డబ్బు సంపాదించిన బిజినెస్లో. మేము బతిలాడిన వాళ్ళు చాలా మంది వచ్చారు కానీ ఒరగబెట్టి వెళ్ళిపోయారు బయట. అందుకే చెప్తున్నా, జస్ట్ అర్థం చేసుకోండి. రెడీయా? నెక్స్ట్ 15 మినిట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటిదాకా జరిగింది మీకు కొంచెం బోరు కొట్టినా, నా మీద కోపం వచ్చినా, అసలు పాయింట్ వస్తలేదని తిట్టబుద్ధి అయినా తిట్టారు కానీ ఇప్పుడు చెప్పేది నేను. రెడీయా? నేను బలవంతంగా మీటింగ్కి వెళ్ళిన రోజు నేను పాండ్ సార్, సీన్ సార్ ముగ్గురం పోయినాం మీటింగ్ పోయి కూర్చున్నాక ఒక 6 ఉన్నారు ఆ మీటింగ్లో. నేను 7వ వ్యక్తిని. ఆ మాట్లాడిన వ్యక్తి చెప్పినటువంటి ఒక 15 నిమిషాల క్లాస్ ఏదైతే ఉందో ఈ రోజు నన్ను దాదాపు ఒక 70 నుంచి 80 లక్షల మందికి ఫేస్ పరిచయం చేసింది. నా ఫోటో వేయకుండానే జస్ట్ మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చేలాగా ఈరోజు బిజినెస్ నన్ను తీసుకొచ్చింది. పవర్ నాది కాదు, నేను పట్టుకున్నటువంటి బిజినెస్ని ఆ 15 నిమిషాల క్లాస్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఆ 15 నిమిషాలు ఏం జరిగింది. 50,000 ఉద్యోగాన్ని 13,000 వెస్టీలో వస్తున్నప్పుడే 24 లక్షలు అప్పున్న వ్యక్తి రిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఎస్ ఆర్ నో? నా భార్య, మా అమ్మ, మా నాన్న, నా చుట్టాలు, బలగం, బంధుగణం అందరూ చెప్పారు వద్దు బాబు నువ్వు ఆగమైపోతావు. నా అప్లైన్ ఒక్కడే చెప్పిండు, సైదుల్ సార్ నీ లైఫ్ ఎక్కడికో పోతున్నా, నువ్వు రిజైన్ చేయి, నేను చూసుకుంటా. ఎంఎస్ఆర్ గారు చెప్పిండు, సైదుల్ సార్ నువ్వు రిజైన్ చేయి, ఏదైతే అదైతే బిజినెస్లో మనం మునిగేది లేదు, జనాన్ని మోసం చేసేది లేదు, పరమ పవిత్రమైనటువంటి యుద్ధం ఇది, నువ్వు మొదలు పెట్టు, నీ వెనకాల నేను ఉంటాను. ఎంఎస్ఆర్ ఒక్కడు చెప్పిండు. పాలం సింగ్ సార్ నా అప్లైన్స్ మాత్రమే, చుట్టాలు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయాలి. అందరూ చెప్పారు నువ్వు ఆగమైపోతావు, అగాధమైపోతావు, నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, పిల్లలు రోడ్డు మీద పడతారు, ఇవన్నీ చెప్పారు. నేను అందరినీ ఒక క్వశ్చన్ అడిగిన, ఎందుకు నేను ఆగమైతా, ఎందుకు నేను మోసపోతా? కామెడీ ఏంటంటే ఎవడు ఆన్సర్ చెప్పాలి. ఏమో తెలియదు కానీ ఇంతకుముందు ఇచ్చే వచ్చినాయి పోయినాయి, ఇది కూడా పోతుంది.
పోతుందని కాదు, పోవాలనే అలా కోరిక. తర్వాత చెప్తాను ఏంటంటే సార్ బిజినెస్ పేరు ఏం పేరు? ఓ అన్న ఎక్కడికి పోతావు? ఇంకోరన్నా పోతారు అసలు అట్లా మధ్యలో పోయేటోళ్ళంటే ఇప్పుడే పోయి అర్జెంట్ కాల్స్ ఏమైనా వస్తాయి. డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో ప్లీజ్. ఈ బిజినెస్లో టోటల్ ఏమంటారు దీనికి బలం చాలా మంది తెలియక లైట్ తీసుకుంటారు. కొంచెం చిన్న 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 ఆలోచనతో వచ్చి మీటింగ్లో కూర్చుంటారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, వినండి, అర్థం చేసుకోండి. బిజినెస్ పేరు ఏం పేరు సార్? డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా? ఈ బిజినెస్ ఈ రోజు నిన్న మొన్న 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద వచ్చింది కాదు. 106 కింద 1920లో అమెరికాలో కాలిఫోర్నియా విటమిన్స్ అనే ఒక కంపెనీ ద్వారా న్యూట్రలైట్ అనే ఒక సప్లిమెంట్ ద్వారా 1920లో మొదలైనటువంటి ఇండస్ట్రీ ఇది. మన భారతదేశంలోకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ దీంట్లో ఉన్నటువంటి మోసాలు చేసేటటువంటి స్కీమ్లను బంద్ చేసింది 2013-14లో. 13లోనే గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్లో జాయిన్ అవ్వద్దు, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్కు ఇల్లీగల్ అని చెప్పేసి అది కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గుర్తించింది ఎప్పుడంటే 2016 సెప్టెంబర్ 9వ తారీఖున. నేను మీకు డేట్తో సహా చెప్తున్నా, వీడియో తీసుకోవాలి అందరూ కూడా ఇంటికి పోయి ఇది మళ్ళీ రివైజ్ చేసుకుని ఆ డేట్ కొట్టి ఒకసారి చెక్ చేసుకోండి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2021 డిసెంబర్ 28వ తారీఖున మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు గెజిట్, కొంతమంది ఐడియా ఉంటుంది. గెజిట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లా, ఆల్మోస్ట్ ఒక చట్టం లాంటిది. అలాంటి ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. 14 పేజీల గెజిట్ ఉంటుంది, 14 పేజీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకంటే, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇల్లీగల్ కాదు, ఇట్ ఈస్ లీగల్ ఇండస్ట్రీ. అండ్ దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్. అయితే ఈ ఇండస్ట్రీలో మంచి కంపెనీలు ఉన్నాయి, మందిని ముంచే కంపెనీలు కూడా ఉన్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇందాక నేను మాట్లాడాను కదా, ఈజీగా డబ్బులు వస్తాయి సార్, వెస్టీలో కష్టపడాలి, మీటింగ్కి రావాలి, ఉక్కపోతలు తట్టుకోవాలి, ఫ్యాన్లు లేకుండా కూర్చోవాలి, టికెట్లు పెట్టాలి, ఇంతసేపు కూర్చోవాలి, అందరూ మాట్లాడి తినాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ కష్టాలు ఉంటాయి సార్, మా దగ్గర అన్ని కష్టాలు ఉంటాయి, జస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేయండి, వారం నీకు 2,000 పడతాయి అనే కంపెనీలు ఉన్నాయి బయట. జనాలు కూడా వాటికే ముందు అట్రాక్ట్ అయ్యి అలా పైసలు కట్టి 2-3 వారాలు పడ్డాక ఎత్తేసినాక దేన్ని చూసినా భయపడుతుంది. సో ఇప్పుడు నాకు కొంచెం మనం తెలుగులో ఇంగిత జ్ఞానం అని అంటారు, నార్మల్గా ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే, మనం జస్ట్ మనకున్న తెలివితో పెద్ద చదువు అవుతుందా, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే బిజినెస్ ఎందుకు మీకు అర్థమైంది. దానికన్నా ముందు ఒక విషయం నాకు చెప్పండి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మంచిదా చెడ్డదా? వినవల్లే ఆహా, ఏం సార్ మీతో ఏమైనా అలిగిరా నా మీద? కోపం ఉందా నా మీద? ఏమైనా ఉందా? మీరు ఇప్పుడు కూర్చున్న కుర్చీలు లేవో ఎత్తేస్తాను, మాట్లాడరు ప్లీజ్. ఎందుకంటే ఈ మీటింగ్కి వచ్చిన మీరే రేపు పొద్దున వేరే వాళ్ళు బయట ఉంటే సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీరు అనుకున్నట్టు ఫేక్ కాదు, అందులో జెన్యూన్ కంపెనీస్ ఉంటే అని చెప్పాలా, మీరు చెప్పాలా, మీరు బిజినెస్ చేయండి చేయకండి, దీని మీద ఉన్న నెగిటివిటీ పోవాలంటే ముందు ఇది ఏందో అర్థం చేసుకోవాలా. ఏ సార్ రియల్ ఎస్టేట్ మంచిగా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేవా? రియల్ ఎస్టేట్ మంచిదే, కానీ అందులో మంచి ఉంది. ఇన్సూరెన్స్ సెక్టార్ మంచిదా చెడ్డదా? మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయా లేవా? బియ్యం వ్యాపారం మంచిదా చెడ్డదా? కల్తీ బియ్యం, నకిలీ బియ్యం అమ్ముతోలు ఉండవు లేదా? ప్లాస్టిక్ బియ్యం అమ్ముతోలు కూడా వచ్చారు. సార్ నూనె మంచిదే కాదా? కల్తీ నూనె ఉందా లేదా? విత్తనాలు మంచివే కాదా? నకిలీ విత్తనాలు ఉన్నాయా లేవా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యవస్థలో మంచి ఉంది, గట్టిగా చెప్పాలా. ఇది మీ అందరికీ తెలుసు. ఏది? ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయనే విషయం మీకు తెలుసు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఏ వ్యవస్థనైనా, ఏ సెక్టార్ అయినా, ఏ బిజినెస్ మోడల్ అయినా చెడు చేస్తానికే మొదలైంది అనేది ఒక్కటి చెప్పండి నాకు. ఉందా సార్ అట్లా? ఓన్లీ మోసం చేస్తానికే ఒక వ్యవస్థ పుట్టింది అనేది ఒక్కటి చెప్పండి నాకు. ఉందా అట్లా? రాలేదు కాదు, ఇప్పుడు రాలే కాదు, ఫ్యూచర్లో కూడా అట్లాంటిది 1000% రాదు. ఏ వ్యవస్థ కూడా మోసం చేయడం కోసం రాదు. మీకు చెప్తున్నారు ఈ పాయింట్, మీరు అర్థం చేసుకోవాలి. 3 రోజుల ఇళ్ళ కొడుకుడు అల్ల కొడుకుడు పెట్టకూడదు పంచాయతీ. ఆల్రెడీ జాయిన్ అయిన కూడా చెప్తున్నా, బిజినెస్లో కాన్స్టెంట్గా 5 సంవత్సరాలు ఉంటే నీ లైఫ్ మొత్తం మారిపోతుంది, ఎంటైర్ నీ చరిత్ర మొత్తం మారుతుంది. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. నేను జర్నీ చేసినాక మీకు చెప్తున్నా, ఇక్కడ కూర్చొని రాజకీయ నాయకులు లెక్క రేపు పొద్దున ఇటు తెస్తా అటు తెస్తా కథలు చెప్తలే. అప్లైన్ చెప్పిన మాట ఒకే మాట పట్టుకొని 5 సంవత్సరాలు యజ్ఞం చేసినట్టు చేస్తే నా తరాలు ఉన్నటువంటి మొత్తం లైఫ్ అంతా 360 డిగ్రీలు మారిపోయింది. మార్చుకున్నాక నీకు చెప్తున్నా, కథలు చెప్తలేండి.
ఐ డోంట్ నీడ్ క్లాస్, నా క్లాస్ వద్దు, మీరు అప్రిషియేట్ చేయదు, ముందు జస్ట్ అర్థం చేసుకోండి ఇది వాస్తవమే కదా అని నీ మనసు నీకు చెప్తే నాతో పాటు. ఆర్ యు రెడీ? ఇప్పటిదాకా మొదలైన ప్రతి ఒక్క బిజినెస్ లో మంచి ఉంది, కానీ ఏ బిజినెస్ చెడు కోసం మొదలు కాలేదు, మోసం చేస్తాను మొదలు కాలేదు. మరి చెడు ఎట్లా వచ్చింది దాంట్లోకి? నోటు ముందొస్తే దొంగ నోటు మనం ముద్రించినాం, ఓటు ముందొస్తే దొంగ ఓటు మనం సృష్టించినాం, బియ్యం ముందొస్తే ప్లాస్టిక్ బియ్యం మనం తయారు చేసినాం, నెయ్యి ముందొస్తే కల్తీ నెయ్యి మనం చేసినాం, పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డు ముందు తయారైతే దాన్ని కూడా వాళ్ళు ఏమనంటే పొలిటిక్స్ సైడ్ పోతుందేమని చెప్పి ఏమంటలేదు. ప్రతి ఒక్క సెక్టార్లో మంచి కారణం కోసం ఆ వ్యవస్థ పుడితే దాంట్లో చెడు అనేది ఈ షార్ట్ కట్లో ఆలోచించేటటువంటి పొద్దున్నాక పని చేస్తే 500 వస్తాయి, మన ఇంట్లోనే ముద్రిస్తే అయిపోయి అనుకొని షార్ట్ కట్లో రాంగ్ రూట్లో ఆలోచించేటటువంటి వంకర బుద్ధుల వల్ల ప్రతి ఒక్క సెక్టార్లో చెడు మొదలైంది. ఏ సార్ను? ఇంకొక మాట చెప్పండి నాకు, భూమి మీద ఏ వ్యవస్థ అన్నా సార్ ఇలా మోసాలే ఉన్నాయి, అంత మంచిగానే ఉంటుంది అనేది ఒకటి చెప్పండి నాకు, ఉందా? ఇంకోటి సార్ ఈ వ్యవస్థలో మొత్తం మోసాలు ఉంటాయి సార్, 1% కూడా మంచి ఉండదు అనేది ఒకటి చెప్పండి, ఉందా అట్లా? సో ఏ వ్యవస్థ కూడా పూర్తిగా మంచిది లేదు, పూర్తిగా చెడ్డది లేదు, కానీ ఏ వ్యవస్థ కూడా చెడు కోసం మొదలయ్యింది కాదు, మంచి ఉద్దేశం కోసం మొదలైంది. దాంట్లో చెడు అనేది ఈ వంకర పోతున్నటువంటి హాఫ్ నాలెడ్జ్ వల్ల వచ్చింది. వాళ్ళు ఒక సెక్టార్లోనే ఉన్నారా, భూమి మీద ఉన్న అన్ని సెక్టార్లలో ఉంటారా? అన్నిట్లలో ఉన్నారు. పరమ పవిత్రమైన వృత్తి సార్ వైద్య వృత్తి. దేవునికి మొక్కడు కూడా డాక్టర్ మొక్కడు, అవునా కాదా? కరోనా టైంలో తన కుటుంబం దగ్గరికి వెళ్లకుండా పేషెంట్లతో సావాసం చేసుకుంటా చనిపోయేటటువంటి కొన్ని లక్షలాది ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఉన్నారు, ఉండరా లేదా? అదే కరోనా టైంలో చచ్చిపోయిన శవాన్ని కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి యాక్టింగ్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? పానాలు అడ్డం పెట్టి పోలీసు వాళ్ళు జనాలు కాపాడిన పోలీసు వాళ్ళు ఉన్నారు, ఉండరా లేదా? ఉత్తగానే బండాకు 100 రూపాయలు వసూలు చేస్తారు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? కానీ పోలీస్ వ్యవస్థ వచ్చింది లంచాలు తీసుకుంటానుక కాదు, రక్షణ గురించి. వైద్య వ్యవస్థ వచ్చింది చచ్చిపోయిన శవాల మీద పేర్లు వేసుకుంటానుక, ప్రాణాలు కాపాడుతాను. ఏ సార్ నో? అందులో కొంతమంది ఆ సెక్టార్ ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ నిలబడి దానికి మంచిపోయి అట్లే కొనసాగుతుంది. అందరూ మోసం చేసే డాక్టర్లు లేరు. రూపాయికి వైద్యం చేసేటటువంటి డాక్టర్ ఉంది తమిళనాడులో, 1 రూపాయి వైద్యం. తమిళ తాయి అంటారా అని మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కూర్చోండి, మరి ఉందా చనిపోయింది నాకు కూడా ఐడియా లేదు. 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలుసు నాకు. తాయి ఆమె పేరు, 1 రూపాయికే ట్రీట్మెంట్, 1 రూపాయి ట్రీట్మెంట్. అది మరీ కామెడీ ఉంటుందని చెప్పి విజయ్ సినిమా అనేది వచ్చింది, ఇప్పుడు సీఎం అయిన విజయ్ సినిమా, అదే ఇండియాలో సినిమా ఉంటుందా, అందులో 5 రూపాయల డాక్టర్ పేరు ఆయన పరిచయం అవుతుంది. అది తమిళ కాన్సెప్ట్. తమిళ్లో 1 రూపాయికే వైద్యం. 1 రూపాయికే వైద్యం చేసినటువంటి డాక్టర్లు ఉన్నారు వైద్య వ్యవస్థలో. అసలు ట్రీట్మెంటే చేయకుండా పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా 100% ఉన్నారు. 1 రూపాయికే కిలో బియ్యం ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి 108 సర్వీసులు పెట్టినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. కేవలం దోసుకుంటానికే పాలిటిక్స్ లోకి వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయం తప్పు కాదు, రాజకీయంలో మంచి ఉంది. సినిమా ఇండస్ట్రీ తప్పు కాదు, ఇండస్ట్రీలో మంచి ఉంది. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉంటాయో ఉంటాయో? మన దౌర్భాగ్యం ఏంటంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలుస్తావు. మీరు చెప్పండి సార్, నేను అట్లంటే మీకు కోపం వస్తున్నది, కానీ ఇక్కడ కూర్చున్న కొత్త వాళ్ళు ఎవరని చెప్పండి డైరెక్ట్ సెల్లింగ్ అంటే నాకు తెలుస్తాడు ఎవరన్నా? ఇప్పుడు ఎవరేస్తారు చెయ్యి, నేను మీ ఇంటికి వచ్చి పేపర్ మీద వేసి ఇదా ఇది వదిలే ఇట్లాంటి నాకు ఏమన్నా నవ్వచ్చు పాడవుతుందా? మీటింగ్లోకి వచ్చేటప్పుడు ఎవరు తప్పుడు చేయరు. నాకు తెలియదు సార్ మంచిగా చెప్తారు, అవును సార్ నాకు తెలియదు సార్ ఇంతకుముందుకు ఇల్లే సార్ అని. నేను పోయి పేపర్ మీద పెన్ పెట్టగానే ఇది చూసిన ఇట్లాంటివి రేటివన్నీ, ఇది గ్యాప్. అందుకే నేను ఏం శపథం తీసుకున్నా, నేను ఏం ప్రామిస్ తీసుకున్నా అంటే ఎవరిని జాయిన్ చేయొద్దు, ముందు బిజినెస్ ఏందో తెలియజెప్పాలి. అర్థం చేసుకున్నాక వాళ్ళు వస్తే రాని, లేకుంటే లేదు. అంతేగాని జాయిన్ చేయడం వెనకాల పడితే ఇండస్ట్రీ అర్థం కాదు. ఆర్ యు రెడీ? 1920లో మొదలైందంటే 106 సంవత్సరాల అద్భుతమైన చరిత్ర గల ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఫేక్ ఇండస్ట్రీ కాదు, జనాన్ని ముంచేది కాదు, ముంచుతానికి వచ్చింది కాదు. అండ్ ఒక విషయం చెప్పండి, ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్న పాయింట్. భూమి మీద డబ్బు సంపాదిస్తానికే ఒక బిజినెస్ వచ్చింది అనేది ఏమనుందా? కేవలం డబ్బు సంపాదిస్తానికే ఒక బిజినెస్ వచ్చింది అనేది ఏమనుందా? ఒక్కోరు ఇప్పుడు నేను అనగా లేదంటారు మీరు, కానీ రియల్ ఎస్టేట్కి ఎందుకు పోయినారంటే పైసలు ఎక్కువ వస్తాయి అలా అనుకుంటారు చాలా మంది. రియల్ ఎస్టేట్ కానీ డాక్టర్ వ్యవస్థ కానీ మనిషికి ఆకలి పుట్టింది కాబట్టి, ఆకలి తీర్చడానికి అన్నం కావాలి కాబట్టి రైతు పుట్టిండు. ఎస్ ఆర్ నో? మనిషికి రోగం వచ్చింది, రోగం ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి డాక్టర్ పుట్టిండు.
మనకు కొట్లాట్లయితే న్యాయం కావాలి కాబట్టి లాయర్ పుట్టిండు, మనకు రక్షణ కావాలి కాబట్టి పోలీస్ పుట్టిండు, మనకు బట్టలు కావాలి కాబట్టి టైలర్ పుట్టిండు, మనకు కటింగ్ చేయాలి కాబట్టి బార్బర్ వచ్చిండు. ఎస్ ఆర్ నో? ఇట్లా ప్రతి ఒక్క వ్యవస్థ పుట్టుక వెనకాల సమాజానికి అవసరం పడేటటువంటి ఒక నీడ్ ఉన్నది. పుణ్యానికి పైసలు సంపాదిస్తానికి ఏ వ్యవస్థ ఇప్పటిదాకా. ఒక మనిషి ఉన్నాడు, ల్యాండ్ అమ్ముతున్నాడు. ఆయన 20 సార్లు ఉన్నాడు మా రెడ్డి గారు, సంజు రెడ్డి గారు. ఆయన ఎకరం పొలం అమ్ముతున్నాడు. ఆ లాస్ట్లో కూర్చున్న మేడం కొనాలని ఉన్నది. ఈమెకు ఆయనకి ఇద్దరికి ఒక 100 కిలోమీటర్ దూరం ఉన్నది. కొనాలని ఇంట్రెస్ట్ ఆమెకున్నది, అమ్మాలనేటువంటి భూమి దగ్గర ఉన్నది. వీళ్ళిద్దరు కలిపి ఒక బ్రోకర్ గారు కావాలి కదా. ఎస్ ఆర్ నో? నేను రాంగ్ పాయింట్ అంటలేను. ఎవరో ఒక పర్సన్ అయితే ఇద్దరు కలపాలి కదా. ఈ కలిపేటటువంటి పర్సన్ వీళ్ళ నాలని కలిపి సెట్టింగ్ చేసి ఆ ల్యాండ్ అమ్మిపిస్తే వీళ్ళ దగ్గర ఇంత ఆయన దగ్గర ఇంత తీసుకుంటే ఈ కాన్సెప్ట్ పేరు రియల్ ఎస్టేట్. ఎస్ ఆర్ నో? మన తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు తెలియక బ్రోకర్ దందా కానీ బ్రోకర్ అనే పదం రాంగ్ పదం ఏం కాదు. బ్రోకర్ అంటే ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తికి పరిచయం చేసి అది సేల్ అయితే చేసే వ్యక్తిని బ్రోకర్ అంటారు. అది రాంగ్ పదం కాదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చింది పైసలు సంపాదిస్తానుక, ల్యాండ్ సేల్ చేస్తానుకు, లేకపోతే ప్రాపర్టీస్ అమ్ముతానుక. ఇప్పుడు అదే రూట్లో పోతుందా? నిజంగా అదే రూట్లో పోతున్నా. ఒకటే ఫ్లాట్ ఇద్దరు ముగ్గురు కూడా అమ్ముతున్నారు. అది మధ్యలో మొదలైంది. ఏ వ్యవస్థనైనా మీకు మైండ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థను చూడండి, ప్రతిదీ మంచి కోసమే మొదలైంది, సమాజానికి ఉపయోగపడటానికే మొదలైంది. దాంట్లో చెడు అనేది మధ్యలో వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి ఉద్దేశం కోసం మొదలైంది. 120 దేశాలు ఈ కాన్సెప్ట్ నెత్తి మీద పెట్టుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. కాకపోతే మన భారతదేశం కొంచెం లేట్గా మేల్కున్నది. అమెరికా లాంటి ఫార్వర్డ్ కంట్రీస్ అన్ని కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా ముందున్నారు. వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాన్సెప్ట్ ఏందో అర్థం కాని వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు మన ఇండియాలో. ఏం కాన్సెప్ట్ తెలియదు, ఒకటే లైన్. నేను జాయిన్ కావాలి, కొంతమంది జాయిన్ చేయాలి, ముందు నేను కొనగాలి, వాళ్ళని కొనిపించాలి. ఇగో ఇది డైరెక్ట్ సెల్లింగ్. మనకు తెలిసిన డైరెక్ట్ సెల్లింగ్ అంతే. ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని పైసలు వస్తాయి. నాకు మాట చెప్పండి, జాయిన్ చేస్తే డబ్బులు వచ్చేది అయితే అందరూ వస్తారు కదా. జాయిన్ అయితే డబ్బులు వచ్చేది, అందరూ జాయిన్ అయితే లేదు సార్. ఇది జాయిన్ చేస్తే డబ్బులు వచ్చేది కాదు. దీని వెనకాల ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఒక మాట చెప్పండి, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్ మీరు వాడేది లేకపోతే ఇంట్లో వాడుకునేది ఏదో ఒకటి, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది క్వాలిటీ ఉంది, దీన్ని వాడచ్చు అని ఎవరు చెప్పాలా? వినవల్ల గట్టిగా. ఒక హోటల్లో భోజనం బాగుంది అని ఎవరు చెప్పాలా? ఒక హోటల్లో టిఫిన్ బాగుంది అని ఎవరు చెప్పాలా? ఒక సినిమా బాగుందో ఎవరు చెప్పాలా? ఈ మీటింగ్ బాగుందో ఎవరు చెప్పాలా? ఇలా కొత్త సైన్స్ ఏం లేదు కదా. వాడినటువంటి వ్యక్తి ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలో దాని గురించి చెప్పాలి. అవునా? ఇప్పుడు ఇంకో మేడం వాళ్ళ ఇంటికి మనందరం పిలిచింది. ఓ 50 మంది పోయినాం. మేడం చికెన్ పెడదామని చెప్పి టేబుల్ మీద పెట్టింది చికెన్ గిన్నె. నేను మూత తీసి ఏం చికెన్ అన్నా బాగాలేదు అని అనుకో, రోకల్ పండు తెచ్చి ముందు గుండు వాళ్ళ కొడుతుంది, కోసిడికే ముందు చిన్నగా మాట్లాడు. ఎస్ ఆర్ నో? ఇది కాన్సెప్ట్, ఇది సృష్టి ధర్మం మచ్చా. ఇలా సైన్స్ ఏం లేదు. ఇంకా పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరంలా. అది బాగుందా లేదా చెప్పాలంటే దాన్ని మనం వాడాలి. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో వాడేటటువంటి సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఈ ప్రొడక్ట్లన్నీ మన ఇంటికి ఎలా రావాలి? ఎవరు చెప్పాలి ఏ ప్రోడక్ట్ వాడాలో? మనకన్నా ముందు వాడిన వాళ్ళు చెప్పాలి. అవునా? ఇప్పుడు సంతూర్ సబ్బు మన ఇంటికి ఎట్లా వచ్చింది? ఎవరు చెప్పారు? ముందు మహేష్ బాబు చెప్తారు. మహేష్ బాబు సంతూర్ వాడతాడా? పోనీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాడతారా? మీకు తెలియదు కానీ వాడరంటారు. మీ మైండ్ ఏముంది? మహేష్ బాబు సంతూర్ వాడతారా అన్నంత చీప్గా చూస్తుండే దాన్ని. అవునా? ఆయన వాడాడు, మరి నీకేం చెప్తుండ్రు? వినవల్లే. పైసలు ఎవరివి? ఆయన తీసుకునే పైసలు ఎవరు అంటే మనం పైసలు ఇచ్చి ప్రోడక్ట్ చెప్పించుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు చెప్పండి, మన ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో ప్రోడక్ట్ 20-30 రకాల ప్రోడక్ట్ ఉంటాయి. ఇంట్లో వంట నూనె కాడికి వెళ్ళి మన ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు అన్నీ కూడా. ఈ ప్రోడక్ట్లన్నీ మంచి ప్రోడక్ట్ వాడాలా, క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలా, ఏది తక్కువకు వస్తే అది వాడచ్చా? వినవల్లే. అది క్వాలిటీయా కాదా, అది మంచిదా కాదా మనకు ఎవరు చెప్పాలి? గట్టిగా వాడిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు ఎవరు చెప్తారంటే ఎందుకు ఊకే మహేష్ బాబు నోట్ల మనం వస్తారు కానీ వాడినోళ్ళ వాడనోళ్ళ వాడకుండా ప్రమోట్ చేస్తున్నారు. అవునా?
ఒకసారి చూద్దాం. మీకు తెలిసి ఇందాక మీరు ఏమన్నారు సార్, మంచిది వాడాలి, క్వాలిటీది వాడాలి, ఆ రేట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందని కాదు కానీ మనకు నచ్చింది వాడాలని చెప్పారు. అవునా? మేడ్ మిక్స్ సోప్ మంచిదా, సంతూర్ మంచిదా? వినవల్లే గట్టిగా ఇంకొకసారి ఏది వాడుతారు మీరు? మేడ్ మిక్స్ మంచిదని తెలిసిన సంతూర్ వాడుతున్న కారణం ఏంటంటే, మేడ్ మిక్స్ గురించి చెప్పేదానికంటే సంతూర్ గురించి మహేష్ బాబు ఎక్కువ చెప్తాడు. అవునా? ఇది చాలా మంది లేడీస్ ఒప్పుకోరు. సార్ సంతూర్ నా ఫేవరెట్ సార్ అని అంటారు. నేనేమడుతున్నా అంటే, సంతూర్ కంటే ముందు ఫేవరెట్ ఏది? లైఫ్ బాయ్. అప్పుడు అది ఫేవరెట్ ఎందుకు అయింది? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది అనగానే అప్పుడు ఫేవరెట్ అయింది. అది అయిపోయే గ్యాప్లో మహేష్ బాబు తెల్లగా ఉంటాడు కాబట్టి ఆయన వచ్చి వావ్ మమ్మీ అనగానే మహేష్ బాబు ఇంత తెల్లగా ఉంటుంది కారణం ఇదేనేమో అనుకొని యూటర్న్ తీసుకొని ఇటు పోయినాం మనం. రైట్? ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాస్త. వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఒక యాడ్ ఉండే రేడియోలో, పాలలోనే తెలుపు అని వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నిర్మా సర్ఫ్ మన మైండ్లోకి ఎక్కింది. అవునా? భూమి మీద ఇంకో సర్ఫ్ ప్యాకెట్ లేదంటే అది మన ఇంటి కులదేవత అయిపోతున్నది. ఈ గ్యాప్లో లైఫ్ బాయ్ వచ్చింది, దాని తర్వాత సంతూర్ వచ్చింది. ఇట్లా కంపెనీకి ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ప్రొడక్ట్ మాత్రమే జనాలు ఎక్కువగా వాడతారు అని కంపెనీ ఓనర్లకు అర్థమైందో, వాళ్ళ ఫోకస్ మొత్తం క్వాలిటీ మీద నుంచి తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టి, అడ్వర్టైజ్మెంట్ బాగా ఇచ్చిన ప్రొడక్టే అమ్ముడుపోతుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ పట్టుకుంటే చాలు మనం అగరబత్తి కూడా అమ్ముకోవచ్చు అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్లలో మ్యాగీ అనే ఒక ప్రొడక్ట్ ఉంది. ఐడియా ఉందా? తింటే చచ్చిపోతారు, మంచిది కాదు అని బంద్ చేసిన విషయం కూడా మీకు తెలుసా? బంద్ అయిపోయిన మ్యాగీ ఇప్పుడు బంద్ అయినా నడుస్తూనే ఉందా? ఎట్లా? ఇప్పుడు న్యూ మ్యాగీ అంటే నడుస్తూనే ఉండాలి. ఏమన్నా మ్యాగీకి న్యూ మ్యాగీ తేడా అయింది ఎందుకో గానం పట్టినట్టుంది అలా. అంత అది లేదు. వస్తున్నా ఆగే వస్తున్నా అన్న, నువ్వు లేవాలి కాక, నువ్వు నిద్రపోయిన నీ దగ్గరికి వస్తున్నా. లేచిండు అప్పుడే. సో ఏం చేస్తున్నా మీరు నా వైపు నుంచి మాట్లాడకుండా మీ వైపు నుంచి చెప్పండి. సార్ మ్యాగీ బ్యాన్ చేసినా లేదు, ఇది మంచిది కాదు, సీసం ఉంది, తింటే చచ్చిపోతారని చెప్పినా లేదు. నేను కాదు చెప్పింది, నెస్లే కంపెనీ ఓనరు సుప్రీం కోర్టుకు పోయి ఒప్పుకున్నాడు. అవును సార్ మీరు చెప్పింది వాస్తవమే, ఇలా సీసం ఉంది, దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని మ్యాగీని బంద్ చేస్తారు. మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ మ్యాగీ బ్యాన్ చేసిన విషయమే తెలుసలేదు. ఏం సార్ బ్యాన్ చేసిన మ్యాగీ ఇప్పుడు బ్యాన్ అయి ఉందా, నడుస్తూనే ఉంది? ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీలో క్యాన్సర్ వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయి, ఇది తింటే ఇది పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పి దాన్ని బ్యాన్ చేస్తే గ్లో అండ్ లవ్లీ అని పేరు మార్చుకొని అమ్ముతున్నాం. ఎస్ సార్? డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అనేటటువంటి ఒక పౌడర్ మీద 8,000 కోట్ల జరిమానా పడ్డది. దానివల్ల జనాలకు నష్టం జరుగుతుందని బంద్ చేయమని బంద్ చేసినా నడుస్తూనే ఉందా? ఇట్లా ఒక ప్రోడక్ట్ కాదు సార్. 24 ఏళ్ల కింద థమ్స్అప్ చిరంజీవి యాడ్ ఇచ్చేది, గుర్తుందా? చిరంజీవి థమ్స్అప్ యాడ్ ఇస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ పెప్సీకి యాడ్ ఇచ్చేది. వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు కార్బోనేటెడ్ వాటర్ కలిగి ఉన్నటువంటి బేవరేజెస్ అంటే థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ లిమ్కా కానీ మూత ఇప్పినప్పుడు సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ వచ్చే ప్రతి ఒక్క బాటిల్లో కార్బోనేటెడ్ వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఉండటం వల్ల పేగుల లోపలి భాగంలో చిన్న చిన్న కురుకులు అల్సర్స్ ఫామ్ అయి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వస్తుందని ఒక సైంటిఫికల్ ఆర్టికల్ ద్వారా తెలిసిన తర్వాత ఈ డ్రింక్ మా ఇంట్లో మేము తాగము, జనాలకు కూడా తాగమని చెప్పమని చెప్పేసి మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వాళ్ళు. వాళ్ళిద్దరు మొన్న భీమవరం సభలో పొలిటికల్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిండు, నా లైఫ్ లో ఒకే కోలా కంపెనీకి యాడ్ ఇచ్చినా తాగని కోలాకి న్యాయం చేయాలని వదిలేసిన అని చెప్తున్నాను. జనాలకి మేము తాగని చెప్పలేము అని చెప్పి వాళ్ళు బంద్ చేశారు. మీరు చెప్పండి, బంద్ చేయడానికి కారణం ఏంటి? జనాలకు దానివల్ల నష్టం జరుగుతుంది. జనాలకు నష్టం జరిగితే వాళ్ళు తప్పుకుంటే సరిపోతా, ప్రొడక్ట్ బంద్ చేయాలి. బంద్ చేసిరా? అన్నదమ్ములు ఇద్దరు తప్పురు, మహేష్ బాబు ఎత్తుకుంది. మచ్చా ఇప్పుడు మనం నవ్వుకునే పాయింట్ కాదు, మీరు నవ్వండి, విషయం అర్థం చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. నేను నార్మల్ వ్యక్తి మచ్చా, నేను అల్లా తప్ప కానీ కాబట్టి నా మాట ఎవరు పట్టించుకోండి. రేపు ఇదే మాట సెలబ్రిటీ మాట రేపు నుంచి ఫుల్ వైరల్ అయిపోతుంది. చూడండి మీరు. కాకపోతే ఈ తెగింపు గట్టిగా మాట, ఈ బరి తెగింపు ఎక్కడ పోయింది తెలుసా? అడ్వర్టైజ్మెంట్ లో ఇస్తే ఏ కొట్ట నమ్మకపోతుంది అనేటటువంటి ఆలోచన ఎక్కడ పోయిందంటే, చాలా సింపుల్ గా చాలా ఈజీగా పల్లెటూళ్ళలో కేసరి విమల్ ఇలాచి గుట్కా అనేది గుడ్డు పెట్టాలని చెప్తుంటాడు. నేను అమ్మ నూనె వాడరా అంటే ఎక్కడ తయారైంది, నా చుట్టూ ఉష్ణోగ్రత గ్యారెంటీ ఇస్తాను.
నా మీద ఇంత కోపం ఎందుకు? నేనేం పాపం చేసిన నేను? ఎందుకంటే నేను సెలబ్రిటీని. అందుకే వాళ్ళు ఏం చేసి మనం చెప్తే ఎవరు వింటారా? అమితాబ్ బచ్చన్ చెప్పినా, షారూక్ ఖాన్ చెప్పినా, అజయ్ దేవగన్ లాంటి, అక్షయ్ కుమార్ లాంటి, షారూక్ ఖాన్ లాంటి ముగ్గురు సెలబ్రిటీలు వచ్చి గుడ్డు పెట్టాలన్నా కూడా ఎగిరించి కూడా తింటారు. మనం హైదరాబాద్ లో అప్రాక్సిమేట్లీ 2000 మెట్రో పిల్లర్స్ ఉంటాయి. 2500 అప్రాక్సిమేట్లీ 1800 మెట్రో పిల్లర్స్ కి ఓన్లీ ఒకటే అడ్వర్టైజ్మెంట్, దాని పేరు గుట్కా. డిఫరెంట్ బ్రాండ్స్. సిగ్నేచర్ పాన్ మసాలా బై రితిక్ రోషన్, కమలా పసంద్ బై కపిల్ దేవ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, విమల్ ఇలాచి, మనదేంటి రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, రాజనివాస్ పాన్ మసాలా, శిఖర్ పాన్ మసాలా. ఏంటివి అన్ని? ఏ రోజన్నా ఒక టీవీ న్యూస్ లో గరికపాటి నరసింహారావు ఏదో అనడని చెప్పి 4 రోజులు వేసుకున్నారు. శివాజీ పాపం ఏదో అనడని చెప్పి 4 నెలలు వేసుకున్నారు. వేసుకోరు, తప్పలేదు. ఈ గుట్కా గురించి ఎప్పుడన్నా ఏ టీవీలో అన్నా ఒక సెలబ్రిటీ జనాలని అంటారుగా, ప్రేక్షక దేవుళ్ళారా మీరే నా కుటుంబం అని చెప్పే సెలబ్రిటీ జనాల ఆరోగ్యం కోసం చెప్పాలన్నా పనిచేయాలా? పనిచేసారు ఎవరన్నా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ ఒక్కడే కోకా కోలా కంపెనీకి ఒకటే కంపెనీకి ఆడిచ్చి, నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేసినా నేను తాగని ఈ డ్రింకులు సమాజానికి పరిచయం చెప్పను అని చెప్పి ఆయన పనిచేసాడు. ఆయన లైఫ్ మొత్తంలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉండదు రజనీకాంత్. చాలా మంది క్రికెటర్లు కూడా నేను నీళ్ళలో తాగను కానీ డ్రింకు తాగడానికి సభాముఖంగా చాలా మందికి ఏమంటారు కెమెరా ముందు చెప్తారు. నాకు తెలిసి లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, మన పొలిటికల్ స్కామ్, పేపర్ లీకేజ్ స్కామ్, అన్ని స్కామ్ల కంటే అతిపెద్ద స్కామ్ అటువంటిది. టీవీ ముందర ఉంటున్నాం, కన్సెప్ట్ టీవీ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత పెద్ద స్కామ్. అమ్మ మీరు అందరూ చూస్తుంటారు కదా, పూసగా అమ్మ చేసిననే విన్నారా ఈ మాట? పూసగా బెల్లం చేసిననే ఈ మాట విన్నారా? బెల్లం ఏం పాపం చేసింది? బెల్లం పేరు ఎందుకు పెట్టరు చెప్పునా? నా బెల్లం నా కొడుకు తల్లే కదా, తను కూడా ఆడవిల్లే కదా, బెల్లం పేరు ఎందుకు వాడు ఆడలా? బెల్లం పేరు చెప్తే ఊడు కనెక్ట్, అంత డిస్కనెక్ట్. అమ్మ పేరు చెప్తే సెంటిమెంట్. అక్కడ నెయ్యి దేంతో తయారు చేసారు, ఎంత మంచిదో మాట్లాడతారా? అమ్మ పేరు చెప్పి అంటగడు, డాడీ నేను నిన్న చదువుకుంటాను పోతాను చెప్పిన కదా, కానీ నేను పిక్నిక్ వచ్చిన డాడీ అని అంటది ఒక ఆమె. అలా ఫోన్ చేసి, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, నీకు అబద్ధం చెప్పిన కదా, నాకు నిద్ర వస్తలేదు. బొట్టులో నిజాయితీ కింది వాటి. అయ్యకు చెప్పకుండా పిక్నిక్ పోతాందుకు నీళ్ళకి సంబంధం ఏంది? గుండె మీద చేసుకొని ఆలోచించు. ఒక చెంచతోటి టన్ను గిన్నెలు తోవచ్చు. నా పిల్లలు కూర గిన్నెలో తోవలేదు చెంచతోటి. టన్ను గిన్నెలు అంటే 1000 కిలోలు వచ్చా. వాడు కోరిగట్టి క్లోజప్ తోముకొని హా అంటాడు. ఆడిద్దరు అమ్మాయిలు కూర్చొని దగ్గరగా ఏది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న 5గురు నేను అందరం కలిసి చైతన్యపురం బస్ స్టాప్ పోయి క్లోజప్ తోముకొని హా అంటే దగ్గరగా అంటారా? పక్కన ఉన్న జ్యోతి కంపెనీ ఫుట్వేర్ వాడతారా? ఇప్పుడు మీరు నవ్వుతున్నంత కామెడీ కాదు నేను చెప్తాను. నవ్వండి, బట్ అర్థం చేసుకోండి. బిగ్గెస్ట్ స్కామ్. ఇంకా మన భాషలో చెప్పాలంటే, తెలంగాణ భాషలో చెప్పాలంటే, అన్నిటికంటే బలమైనటువంటి చేతబడి అడ్వర్టైజ్మెంట్. ఎందుకు సార్ గంత మాట అంటే, మీరు ఇందాక ఏమన్నారు? మేడమిక్స్ మంచిదా సంతూర? ఏది వాడుతారు? డాబర్ మంచిదా కోల్గేట్? ఏది వాడుతారు? కొబ్బరి నీళ్ళు మంచివా థమ్స్అప్? ఏది తాగుతారు? థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగా అవుతారు. పాడైతే ఏడిపోతారు? హాస్పిటల్కి పోయినాక చుట్టాలు వచ్చి ఏం తాగుతారు? కొబ్బరి నీళ్ళు మనకి తాపించి బయటకు పోయి వాళ్ళు ఏం తాగుతారు? ఇది జరుగుతున్న సినిమా. నేను మా తాత మా నాయన నా కొడుకు కూర్చొని రాసిన రాజ్యాంగం కాదు, ఇది జరుగుతున్నటువంటి స్కామ్. 5 సంవత్సరాల నుంచి నేను చేతుల మీద మైకులు వలిపోతాడు చెప్పినటువంటి విషయం ఇది. కానీ నేను సాధారణమైన వ్యక్తిని కాబట్టి ఈ సబ్జెక్ట్ జనాల్లోకి అంత బలంగా వెళ్తలేదు. వెస్టీజ్లోనే లిమిట్ అయిపోయింది. నేనే కనుక సెలబ్రిటీ అయితే మాట చెప్పింది వాడికి ఎక్కడ తీసుకొని కూర్చోబెడుతున్నాను. మీరు ఆలోచించండి, నేను చెప్పేది రైటా రాంగా? పారాషూట్ ఏం నూనె? గట్టిగా ఆ నూనె మీద ఎక్కడన్నా హెయిర్ ఆయిల్ అని రాస్తుందా? ఒక ఎంట్రుక బొమ్మ అని ఉంటుందా? ఎంట్రుకల గురించి ఒక పదం అని ఉంటుందా? ఒక కొబ్బరి చెట్టు 2 పలగేసిన కొబ్బరి చిప్పలు కింద 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటారు. ఏడ పెడతారు మన వాళ్ళని? ఇప్పుడు చక్క మిర్చి ఎత్తులన్నీ పారాషూట్ నెత్తలే. ఈ పక్క ముడేస్తారు, ఈ పక్క పెడతారు. గంట పడుతుంది. కాళేశ్వర ప్రాజెక్ట్ పెద్దది. ఈ పక్క పెడతారు, మళ్ళీ ఈడ ముడేసి ఈ పక్క పెడతారు. మొత్తం బుడద అయినాక ఓ పండ్ల దువ్వెన పట్టుకొని లేకపోతే ఈరిపైన పట్టుకొని దువ్వినప్పుడల్లా దువ్వెన ఖాళీ వస్తా లోడ్ వేస్తారు. ఈ లోడ్ తోడు వచ్చిన దువ్వెన్ని ఎన్నికలు నుంచి కిటికీలో వాడేస్తారా? గోడెనకంగా ఒక చక్కటి మూలకు ఒక చక్కటి మూల కొట్టి ఒక చక్కటి బ్లాక్ కలర్ సంచి దానికి ఎలా తీసి ఈ చక్కనైన వెంట్రుకలు దాంట్లో దాచి
ఒకరోజు చక్కనైన గిన్నెలు కొంటారు. ఏ సార్ను చికెన్ గిన్నెలు ఊరి పొగలేరు. నా వాయిస్ యాక్టింగ్ ఉంది కదా, పార్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ గ్యాప్లా ఎంటికలు ఉడిచిపోతున్నాయని బాధ అనిపించినప్పుడు ఏమంటారు తెలుసా? జనరల్ డిస్కషన్ లేడీస్కి వచ్చినప్పుడు నూనె మంచిదే వాడుతున్నాక నేను పారాషూటే వాడుతున్నా, కానీ నాకు ఏం పుట్టిందో నాకు పడతలేదు. నాకు పడతలేదని ఎవరు మొట్టే మళ్ళీ వాళ్ళే పోసుకుంటారు తప్ప నూనె బదనం చేయరు. ఇప్పుడు వెస్టీజ్లో నేనే అష్యూర్ హెయిర్ ఆయిల్ అని ఒకటి ఉంది. ఉందా? ఇంకో ఈ మేడంకి ఇచ్చిన. ఇవి మా ఇంటి పక్కనే ఉంటుంది, మా పెద్దమ్మ బిడ్డ, మా అక్క, రైట్? తీసుకుపోయి ఇచ్చిన. మా తమ్ముడు ఇచ్చింది కదా అని చెప్పి నూనె ఇట్లా పెట్టింది. ఒక్క 2 ఎంటికలు ఊసిపోయినాయి దూరినప్పుడు. సపోర్ట్ చేయకుండా ఊపుకొని మా తమ్ముడు నూనె మంచిదే కానీ నాకు పడతలేదు అంటదా? జుట్టు దగ్గర కట్టుకొని ఇంటికి వస్తుందా? తెలురా నువ్వు బయట ఏమేసుకోవాలి? నాకున్నదే కొత్తిమీర కట్ట, నిన్ను కాదు. నీ నూనె వల్ల నా ఎంటికలు ఊసిపోయి నీది బేకార్ కంపెనీ, ఏం కంపెనీలో పనిచేస్తున్నావు అని చెప్తారా లేదా? నా అక్క కూడా అట్నే తిడుతుంది. మరి నేనేం పాపం చేసి పాడైనా నా నూనె కూసిపోయిన ఇంటికి గిన్నెలు రావా? కొనుక్కొని ఊకోవచ్చు కదా. ఆ వచ్చిన గిన్నెలన్నింటి దగ్గర పెట్టుకొని చుట్టాలు ఎవరు వచ్చినా అక్క ఆ గిన్నెలన్నీ నా ఇంటికి. ఓ పెళ్లికి పెట్టే బాసాలు మొత్తం ఎంతతో ఉన్నాం చాలా మంది. తెలివిని ఎవరు పంచాయతీ చేస్తారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ నూనె వల్ల ఊడిపోయిన ఇంటికలు గిన్నెలు కొనుక్కొని సపోర్ట్ చేసుకుంటున్నారు. నేను ఇచ్చిన నూనె వల్ల అయ్యే ఇంటికలు ఉడిపోతుంది అనేది కోపం ఎందుకు వస్తుందంటే నేను సెలబ్రిటీని. ఒకవేళ నేను సెలబ్రిటీని అయితే నేను ఇచ్చినటువంటి నూనెల మంచి నూనె లేకుండా గ్యాస్ నూనె ఉన్నా మొత్తం పెట్టుకొని ఉన్న కాడికి ఊసిపోయినా రిక్కు పెట్టుకొని కవర్ చేస్తారు. నా నూనె మంచిది అంటే తప్ప బదనామం లేదు. కాబట్టి కంపెనీ ఇప్పుడు నీకు పారాషూట్ కంపెనీ ఓనర్ తెలుసా? సంతూర్ కంపెనీ ఓనర్ తెలుసా? కనీసం వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ ఏమన్నా 1% ఇన్ఫర్మేషన్ తెలుసా? సంతూర్ అనగా మహేష్ బాబు గుర్తొస్తుంది, మ్యాగీ అనగానే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తుంది, కోల్గేట్ అనగానే నీ టూత్పేస్ట్ ఒప్పుకుందా అనే సమంత గుర్తొస్తుంది. ఇట్లా ప్రొడక్ట్ కు సెలబ్రిటీ గంటగట్టు తప్ప కంపెనీ ఓనర్ కు బయటికి రాడు. అలా ఏముందో వాడు చెప్పడు. ఏ సార్ మీరు ఒక మాట ఆలోచించండి. మహేష్ బాబుకు పాన్ మసాలాకు సంబంధం ఉందా? ఆయన ఎప్పుడైనా పాన్ తినక చూసారు? కనీసం మీరు అనుకుంటారా మహేష్ బాబు పాన్ తింటారా అనుకుంటాం మనం. ఏ సార్ కానీ ఆయన కూడా పాన్ బాహర్ అని కంపెనీ అంటగట్టు దాన్ని కూడా ఆడిస్తున్నారు. ఆయన వాళ్ళ అమాయకులై ఆడిస్తున్నారు అంటలే నేను. అలా వాళ్ళ పాత్ర కూడా ఉంది. మన దరిద్ర ఫ్యాన్స్ ఉంటారు కదా అట్ట అవుతారు మళ్ళా. అందుకని వాళ్ళు ఏమంటలేదు. నేను చేసే తప్ప రైట్ అని అంతరాత్మ తెలుస్తుంది. ఒక సెలబ్రిటీ స్టేజ్ మీద నిలబడి మీరంతా ప్రేక్షక దేవుళ్ళు, మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాక మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి, మీరు చూడకపోతే నాకు లైఫే లేదు, ఇది దేవుడు ఇచ్చిన కుటుంబం, ఇవన్నీ మాట్లాడినారా? మళ్ళీ వాళ్ళే థమ్స్అప్ తాగడానికి ఎట్లా చెప్తారు? మా అమ్మ మీరు చెప్పండి. పిల్లల కల్లా తల్లులందరినీ అడుగుతున్నాయి, కురుకురే మంచిగా చెడ్డ, థమ్స్అప్, మ్యాగీ, లేసు అన్ని చెడే చెడ్డయి. కొంచెం అన్నం మెత్తగా అయితే పిల్లలకు పెట్టలేదు, అవునా? కొంచెం కూర అనేది పిల్లలు పెట్టరు. ఖచ్చితంగా సస్తదని తెచ్చి లేసేట పెడుతున్నారు. ఖచ్చితంగా ఇది చెడ్డదని మీరు అందరూ చెప్పి థమ్స్అప్ పెడదాపిస్తారు. అగో ఆ స్థాయిలో మ్యానిపులేట్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్. సింపుల్ గా చాలా మంది చక్రవాకం సీరియల్ వచ్చినప్పుడు మూతి పెడతారు. అలా మొత్తం లీనమైపోతారు. ఏడుస్తారు, నవ్వుతారు, గెంతారు. మధ్యలో యాడ్ వస్తే లేచిపోతారు, అవునా? ఈ లేచిపోయినప్పుడు వచ్చినటువంటి యాడ్ అని ఇంట్లో ఉంది, సీరియల్ లేదు. అంత పవర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్. మన్మధుడు సినిమా చూసారు? చూసిరా? సినిమాలు చూస్తారు, సినిమాలు ఏం చూడరు. కానీ మన్మధుడు సినిమాలో నాగార్జున ఫ్యామిలీ డ్యూటీ ఏంటిది? యాడ్ ఏజెన్సీ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ. అలా చూడండి, యాడ్ కలర్ టు యువర్ లైఫ్, రెవలాన్ లిప్స్టిక్ అని యాడ్ వస్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ ను ఎలా డిజైన్ చేయాలి అనడానికి కూడా ఒక కంపెనీ ఉంటుంది. ఈ ఖర్చు అంతా ఎవరిస్తారు? ఆ కంపెనీకి ఎవరిస్తారు? అంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ మీద పెట్టాల్సినటువంటి ఖర్చు అంతా సింపుల్ గా తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టారు. ఐ ఆమ్ నాట్ ఎగెన్స్ట్ అడ్వర్టైజ్మెంట్. నేను అడ్వర్టైజ్మెంట్ ఎగెన్స్ట్ కాదు, కానీ అడ్వర్టైజ్మెంట్ లో చూపెట్టే అబద్ధాల గురించి మాట్లాడుతాను. 100% అబద్ధం నిజమే ఉందా? 1% కూడా అబద్ధం, 1% నిజం లేదు. 200 ml థమ్స్అప్ మూతికాడ పెట్టుకొని 3-4 గుట్టలు దొంగతారు మహేష్ బాబు. మనం అనుకుంటాం, ఓ కొడక 200 ml అయితే 3-4 గుట్టలు దొరికిండు, నేను 2 లీటర్ డబ్బా తాగుతాను. మనం డబ్బా తాగితే సడగలేవు. మనం 2 రోజులు అంటారు. మనం మహేష్ బాబు ఇప్పుడు దగ్గర చూస్తే నువ్వు వై ఎంత తాగరు, వాళ్ళు తాగరని నీకు కూడా తెలుసు. దౌర్భాగ్యం అదే.
పిల్లలందరికీ ఒక్కసారి తాగితే ఏం కాదురా, ఎప్పుడు తాగుతారు, అప్పుడప్పుడు తాగితే ఏం కాదు. బయట రోజు ఏం పోస్తారు, ఒక్కనాడు ఒక గ్లాస్ మినరల్ వాటర్ పోయి రాదు. ఒక్కనాడు వస్తే ఏం కాదు, అప్పుడప్పుడు వస్తే ఏం కాదు. ఇంజన్ సాగరాకపోతుంది. మరి మనం సృష్టించినటువంటి ఇంజన్కే అనుకుంటే భగవంతుడు సృష్టించిన ఈ ఇంజన్ ఎడ చూసుకోవాలి. సింపుల్ మచా. మోర్ సూపర్ మార్కెట్లో నువ్వు వెళ్ళి ఏ రోజన్నా పుచ్చకాయ రేట్ ఇంతుంటే బేరం ఆడినవా ఆడ బేరం ఆడితే కిందికి మీకు 10 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. ఆ నాము తట్టుకోలేక ఎంత అంటే అంత ఇంతేనా ఓ డెడ్ షీట్ అని ఇచ్చేసి వస్తాం. ఇదే పుచ్చకాయలు బండి మీద 4 రూపాయలు బండి చేసుకొని ఇంటికి వచ్చిన అనుకో, ఆడు 50 చెప్తే మనం 20 అడుగుతాం. 20 కూడా అడగానే ఇచ్చిన అనుకో, అది ఏంటి అడగపోతుగా. అది పుచ్చకాయ అయిపోయిందాక మనుషులు ఉంటుంది. అది అడగగానే ఇచ్చే నేను చెప్పగానే మీకు నవ్వు వస్తుందంటే మీరు ఇంత కళాకారులే. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పిన అంటే, కొనేటటువంటి వ్యక్తి యొక్క స్థాయిని పెంచి వాడు అమ్ముకుంటాడు వచ్చా. నా షాప్కి వచ్చినట్టే ఇంత పెట్టాల్సిందే, మూసుకొని కొనాల్సిందే, వీడు వచ్చి బేరం ఆడొద్దు అని వాడు డిసైడ్ చేసి నీ మైండ్ ఏ స్థాయికి దిగజారిపోయింది. పన్ను కూరగాయలు ఆరోగ్యానికి మంచివి, అవి రోడ్ల మీద అమ్ముతారు. వైన్స్ తాగితే సస్తారు, అవి పెద్ద షాప్ పెట్టి గ్లాసులలో పెట్టిన వాటి. ఇది మార్కెటింగ్ లో జరుగుతున్నటువంటి సినిమా. నీ గుండె మీద చేసుకొని గంట ఆలోచించు. నేను చెప్పిన దాంట్లో కొన్ని ఆల్రెడీ మీకు తెలుసు, కొన్ని నేను చెప్పిన. ఇంటికి పోయి పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎలా వచ్చింది, ఇన్ని ఫ్లోర్ క్లీనర్ ఉన్నాక లైజాలే మా ఇంట్లో ఎందుకు ఉంది, ఇన్ని బాత్రూమ్ క్లీనర్ ఉన్నాక హార్పిక్ మాత్రమే ఎందుకు వాడుతున్నా, ఇన్ని సబ్బులు ఉన్నాక సంతూర్ మాత్రమే ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకో. నేను చెప్పిన మాట వెనకాల అర్థం ఎందుకు నీకు తెలుసు. సంతూర్ బ్రాండా, మహేష్ బాబు బ్రాండా? గట్టిగా మనం ముతుకునేది ఎవరిని, మహేష్ బాబునా సంతూర్? ఏది బ్రాండ్ అయి ఉండాలి? చెప్పేటోడు గొప్పోడు అయితే చాలా, వాడు చెప్పే ప్రొడక్ట్ మంచిదై ఉండాలా. టౌన్లో ఆయన గట్టిగా ఉండాలా, ఆయన పోసే కళ్ళు మంచిగా ఉండాలి. మాట్లాడు, మీకు తెలియదా కళ్ళు గురించి? ఎక్కడ దొరికిపోతామని మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, టౌన్లో ఆయనకి 6 ప్యాక్ ఉంటే చాలా, ఆయన పోసే కళ్ళు మంచిగా ఉండాలా. హోటల్ ఓనర్ బలంగా ఉండాలా, ఆయన పెట్టే ఫుడ్ మంచిగా ఉండాలా. మరి ఇక్కడ సార్ ప్రొడక్ట్ ఏమున్నా కూడా సెలబ్రిటీ చెప్తే మాట్లాడుతుంది. మీరే చెప్తున్నారు మేడ్ మిస్ మంచిది, సంతూర్ మంచిది కాదని. అయినా కూడా మేడ్ మిస్కి వెళ్ళాల్సిన మీరు సంతూర్కి వెళ్తాను కారణం మహేష్ బాబు. కంపెనీ ఓనర్ కూడా చాలా సింపుల్ గా జనాలు ఆడబట్టుకున్నాడు. మీకు ఈ కాన్సెప్ట్ మీద ఒక సినిమా కూడా వచ్చింది, ధ్రువ. ఐడియా ఉందా? ధ్రువ సినిమా చూసారా? ఆ సినిమాలో రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెట్లు చేసుకోవాలి, ఏ చదువు చదవాలో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. మీకు తెలుసా? నీళ్లు, చదువు, మెడిసిన్ అని చెప్పింది కదా, మిగతా నేను చెప్తున్నాను. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో ఛాయ్ కాసుకోవాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుకోవాలి, బట్టలకు వాసన వస్తానికి ఏ లిక్విడ్ వాడాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, బాత్రూంలో స్మెల్ మంచి స్మెల్ వస్తానికి ఏ లిక్విడ్ వాడాలి, ఇంట్లో గిన్నెలు దేనితో కడుక్కోవాలి, చీమలు రాకుండా ఏది తీసుకోవాలి, దోమలు రాకుండా ఏది పెట్టుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లల ముట్టికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాడు కూర్చున్న ఆఫీసులో గంట అరగంట డిస్కషన్ చేసి మైండ్ తోడు దంటే మీ ఇంట్లో వర్తే కొడుకు. ఇది జరుగుతుందా లేదా మీ అంతరాత్మ అడుగు. నాకు మీరు ఎవరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది ఓకే సార్ అనాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడగండి, అర్థమవుతుంది. మరి దానికి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధం ఏంటి సార్? ఇందాక నుంచి అటెండ్ తిరుగుతున్నావు కానీ ఇలా వస్తలేవని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఒక పాయింట్ చెప్పండి, ప్రొడక్ట్ మంచిదా కాదా ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్తారు? వాడిన వల్ల, డబ్బు తీసుకున్న వల్ల. వాళ్ళు డబ్బు దేనికి తీసుకుంటారు? మంచిదానికా దేనికైనా? పైసలు ఇస్తే ఏం చెప్పండి అది చెప్పుకుంటారు. ఎస్ సార్ నో? నాకు మీరు ఇది నా మీద కోపం వచ్చినా పర్లేదు, నాకు ఎట్లా అనిపించింది తెలుసా, మొన్న ఈ గుట్కాలు ఇవన్నీ ఆడేస్తుంటే రేపు పొద్దున గంజాయి కూడా ఆడిస్తారేమో. టీవీలో చిన్న కండిషన్ రాసి ఇదంతా మాదక ద్రవ్యాల వాడకం మంచిగా కింద చిన్న కండిషన్ రాసి పైన అది కూడా ప్రమోట్ చేస్తారేమో. ఎందుకు ఇప్పుడు కింగ్ ఫిషర్ ప్రమోట్ చేయట్లా, మెక్డోనల్డ్స్ ప్రమోట్ చేయట్లా, మన పెద్దవాళ్ళు అంటలేడు, మెన్షన్ హౌస్ అన్స్టాపబుల్ అంటలేడు. ఎస్ ఆర్ నో? అచ్చా, నేను చిన్న అబ్బాయి, ఒక 8-9 ఏళ్ళ అబ్బాయి, లేకపోతే 5 సంవత్సరాల అబ్బాయి చిన్న పాయింట్ వేసుకున్నాడు. ఏమంటారు దాన్ని? టోన్ జీన్సా టియర్ జీన్సా ఏదో చిరిగిపోయే పాయింట్ అది వేసుకొని అలా తాత కాడిపోయాడు. ఏం పుట్టిందా నీకు, మంచి పాయింట్ లేవురా, చిరిగిపోయి వేసుకున్నా తాత అన్నాడు. ఓ తాత ఫ్యాషన్ అయింది అంటాడు. చేశాను. ఇప్పుడు తాతయ్యకున్న తెలివికి నీకు ఏమనిపిస్తాడు? మా తాత ఇంకా అప్డేట్ కాదు అనుకుంటాడు.
చేశాను. ఇక దోస్తులకు పోయి కూడా చెప్పాడు, రే మా తాత సింగిల్ పాయింట్ అనుకుంటా. ఇంత కామెడీగా చూస్తారు వాడు. అదే పిల్లగాడు తెలిసి తెలకు గుట్టా తింటుంటే తాత 4 దప్పరిచ్చింది అనుకో, ఆడు కూడా బయటకు వరే షారుఖ్ ఖాన్ గుట్టుకొని అని చెప్పిండు, మా తాత అప్డేట్ కావాలి అనుకున్న రోజు వచ్చింది. ఇది జరిగింది. నేను జోక్ చెప్తా. 9 ఏళ్ళ పిల్లగాడు విమల్ గుట్కా తినుకుంటే ఒక క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. వాటితో పాటు ఇంకో 45 ఉన్నాడు. ఓ టీవీ నుంచి న్యూస్ ప్రజెంటర్ పోయి, న్యూస్ ఆయన ఏమంటారు రిపోర్టర్ పోయి, ఏమైనా గుట్కా తింటున్నావు చచ్చిపోతారా అని అడిగింది. ఆయన యూట్యూబ్లో ఉన్న వీడియో చూడండి. వాడు ఏమో తెలుసా, షారుఖ్ ఖాన్ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తాడంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పినట్టే నేను టీవీలో చూసిన. టీవీ ప్రభావం జనాల మీద ఎట్లుందంటే, వాడు ఈడ కాడి పెడితే వీడు కూడా కాడి పెడతాడు. వాడు ఇట్లా అంటే వీడు ఇట్లా అంటాడు. వాడు సగం చింపాగి వేసుకుంటే వీడు చిరిగిపోయినాక వేసుకుంటాడు. ఇట్లా టీవీ. నేను ఇప్పుడు హీరోని ఫాలో అవడం రాంగ్, నా పాయింట్ అది కాదు. ఆ ఫాలో అయ్యే టైంలో హీరో ఏం చెప్పాలి అది పాయింట్. నన్ను ఇంతమంది ఫాలో అవుతుంది కదా, నేను ఫ్యాన్స్ అంటున్నా కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే నేను తింటా అంటున్నా కదా, నేను ఏం చెప్తే జనాలకు మంచి జరుగుతుంది ఆ పాయింట్ ఆలోచిస్తారా. సింపుల్ గా పలుకులలో కేసరి గుట్కా తిని చచ్చిపోరని చెప్తారు. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తల్లిదండ్రులు ఇస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇంత బలం చేకూరడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా, జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ కేకే సింగ్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ బిజినెస్ వైపు ఆకర్షితులై ఉద్యోగాన్ని పక్కన పెట్టి కూడా పనిచేయడానికి ఒకే కారణం డబ్బు కాదు సార్. చాలా మంది డబ్బు 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 అనుకుంటారు. డబ్బు కాదు. దీని పాయింట్ ఏంటంటే, ఇక్కడ కల్తీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం లేదు, క్వాలిటీ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో దీనికంటే ముందు మనకి ఇంకో విషయం తెలవాలి. అడ్వర్టైజ్మెంట్ అనేది చెడు అనేది మనకు అర్థమైంది. అది జనాన్ని రాంగ్ మ్యానిపులేట్ చేస్తున్నారు. అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్ మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? వినవల్లే. ముందు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనకన్నా ముందు ఎవరు? తరం. నానా నానా మాట్లాడు. మనకన్నా ముందు నానే కదా. నాన్న మనకంటే హెల్త్ లో బెటర్ కాదా, ఆరోగ్యంలో బెటర్ కాదా? తాత ముత్తాత మాట్లాడలేదు అందరు. నేను మౌనవ్రతం చేస్తున్నాను. ఏం చేస్తలేదు. ఓకే, తాత మనకంటే బెటరేనా? ముత్తాత అలాగే. సో ఇప్పుడు మనకన్నా ముందున్న తరం మొత్తం ఆరోగ్యంలో మనకంటే చాలా బెటర్. ఒప్పుకుంటారా? వీళ్ళంత బెటర్గా, అంత బాగా, అంత దృఢంగా, బలంగా, శక్తివంతంగా ఉండటానికి ఏది మెయిన్ కారణం? ఫుడే కదా. ఆ ఫుడ్, ఇగో ఇది తినండి, ఈ ఫుడ్ తినండి అని వాళ్ళకి ఎవరు రిఫర్ చేశారు? ఎవరు? ఇగో ఈ గట్ట తినండి, ఈ గుట్కా తినండి అని చెప్పినట్టు ఈ గట్ట తినండి అని ఎవరైనా చెప్పిరా? లేదుగా. బొబ్బర్లు, పెసర్లు, కందులు, ఇగో ఇవి తినండి, ఇగో ఈ రేగు పండ్లు, ఇరికి పండ్లు, తునికి పండ్లు, జామ పండ్లు, జార పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, సీతాఫలాలు, ఈ పండు మంచిది, ఇది చెడ్డది అని ఎవరు చెప్తారు వీళ్ళకి? టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వచ్చిందా? అక్కినే నాగేశ్వరరావు ఆడేమైనా ఇచ్చిందా? రాజనాలు అప్పుడు ఏమైనా ఇచ్చిరా? అడ్వర్టైజ్మెంట్ లేదు. గట్టిగా మాట్లాడి టీవీలో లేవు, రేడియోలు కూడా లేవు, పేపర్లు కూడా లేవు. మరి ఎలా వీళ్ళకి ఫుడ్ తినాలని తెలిసిందంటే, వాళ్ళకన్నా ముందున్న వాళ్ళు భూమి మీద దొరికిన అన్ని తినటం మొదలుపెట్టి ఏది మంచిదైతే అది వీళ్ళకి చెప్పారు. వేపకాయ కూడా వాళ్ళు తిని చూసారు, చేదు ఉంది కాబట్టి వద్దుబిడ్డ అని చెప్పారు. మరి ఎవడో ఒకటి గన్నేరు పప్పు కూడా టేస్ట్ చేసి టపా కట్టింది. వాళ్ళు తిన్నాకనే తింటే పోతారని. ఇట్లా అమ్మ ఇగో ఈ ఆకుకూర తింటే వాతం అవుతుంది, ఇగో ఈ పప్పు తింటే కొంచెం ఆపరేషన్ సింధూర్ అవుతుంది, జాగ్రత్త. దోస్త్ అర్థం కాలే, ఇది అర్థమవుతుంది, ఇదెందుకు అర్థం కాదు. అన్ని అందాయి సిగ్నల్, కానీ ఇట్లాంటివి బాగా ఉంటాయి. రేగువాళ్ళు తింటే డబ్బులు వేస్తుంది, తక్కువ తినండి. ముంజాలు తింటే కడుపు వస్తుంది, తక్కువ తినండి. ఇట్లా వాళ్ళు కడుపు వస్తుంది, డబ్బులు వేస్తుంది, బాంబులు వస్తాయి, ఇవన్నీ మనకి ఎక్కడ చెప్పిన వాళ్ళు? చదువుకొని సెషన్లు అటెండ్ అయ్యి పుస్తకాలు చదివా, అనుభవించా. అంటే వాళ్ళకోసారి బాంబులు వచ్చినాయి, వాళ్ళకోసారి డబ్బులు వేసింది, వాళ్ళకోసారి చేతి దోసకాయలు జరిగినాయి. ఇట్లా వాళ్ళకి తెలిసినటువంటి తెలివిని, అమ్మాయి నేను మొన్న తెచ్చిన ఈ దోసకాయలు, ఈ తోట దోసకాయలు కొన్ని చేదున్నాయమ్మా, కోసినప్పుడు తినుకుంటా పోయి అని చెప్పారు. ఎసాను ఇప్పుడు చెప్పండి, ఈ పద్ధతి మంచిదే కాదు? ఎప్పుడు ఎటు జరిగింది చూడండి. ముత్తాతలు నాన్న తరం ఏదైతే తిన్నారో ముత్తాతలు అదే తిన్నారు. వీళ్ళ నడుమ అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు తిన్నదే వీళ్ళకి చెప్పారు కాబట్టి మంచి మాత్రమే షేర్ అయినాయి. ముత్తాత తిన్నా తాతకు వచ్చింది, తాత తిన్నా నాయనకు వచ్చింది. ఇప్పుడు నాయన డ్యూటీ ఏంది? కొడుకులకు చెప్పాలి ఏం తినాలో. ఎసాను కొడుకులు ఎవరు? ఆ కొడుకులు మనమే. ఎవరు? మనమే. ఇప్పుడు నాయన చెప్పిందాక మనం ఆయనమా ఏం తినాలో? మనమే నాయనకి ఏమేమి తినాలో చెప్పినమా? నూడిల్స్ నాయనకి పరిచయం చేసింది ఎవరు? మందులు ఆగేటప్పుడు నాయనకు తురుతురే ఎక్కించింది ఎవడు? మంచిగా గుడాలు వేసుకొని నిమ్మలాగా తింటాడు నాయన. మనం తురుతురే పట్టుకొచ్చి ఇచ్చినాం, లేసి పట్టుకొచ్చి. ఎసాను
ఎగ్ పప్పులు కర్రీపప్పులు బంది ఆంది ఏంది ఇదంతా ఆయన పరిచయం చేసింది ఎవరు? తాతకు కూడా థమ్సప్ పోసింది ఎవరు? మనం పోసి కాలం ఖరాబ్ అయిపోయిందని చెప్పేది ఎవరు? మళ్ళా అంత పుణ్యాత్మలు మనం. 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన మన ఇంటి ఆడబిడ్డ 8-9 ఏళ్ళకే మెచ్యూర్ అయితే రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటా వాళ్ళ సీఎంలో బిడ్డ మెచ్యూర్ అయిందంట కదా అంటే ఏ కాలం ఖరాబ్ అయిపోయింది అట్నే అవుతారు. కన్క్లూజన్ అంతే, కాలం ఖరాబ్ అయిపోయింది. కాలం ఖరాబ్ అంటే జామ చెట్టు చింతకాయలు కాకపోతే సూర్యుడు ఏమైనా అటు ఇటు ఉదయిస్తున్నాడా? లేదుగా. కాలం ఖరాబ్ అవ్వడు అంటే ఫుడ్ ఖరాబ్ అవ్వడు. అందులో మెయిన్గా కుకింగ్ ఆయిల్ నాశనం అయిపోయింది. నీకు తెలిసి నువ్వు పుట్టిన కాడికెళ్ళి ఈ రోజు దాకా ఎప్పుడన్నా నూనె షార్టేజ్ రాగా చూసినావా? వచ్చిందా? పాలు షార్టేజ్ రాగా చూసినావా? నూనె గింజల ఏమంటారు పంటలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అసలు పంట పొలాలు ఎక్కువన్నాయా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువన్నాయా? బర్రెల పెంపకం పెరుగుతుందా తగ్గుతుందా? కానీ పాలు ఏదో షార్టేజ్ రాలే, నూనె ఏదో షార్టేజ్ రాలే. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఉల్లిగడ్డ షార్టేజ్ వచ్చింది, బెండకాయ షార్టేజ్ వచ్చింది, కందిపప్పు షార్టేజ్ వచ్చింది, టమాటా షార్టేజ్ వచ్చింది. కారణం ఏంటి? టమాటాలో కల్తీ చేసే అవకాశం. జంతువుల బొక్కలు కుక్కల బొక్కలు ఉన్న రోజులు నూనె కొలవలేదు, యూరియా ఉన్న రోజు పాలకు కొలవలేదు. ఇది నేను చెప్పింది కదా సార్. మీరు ఇప్పుడు ముక్కులు ఇప్పుడే వస్తుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బయట వేసి ఉంటావు మరక. మీరు అనుకుంటే నేను ఫ్రీడమ్ మాత్రం మా ఇంట్లో లేదని. ఫ్రీడమ్ మాత్రం నల్ల వస్తుంది, అది కూడా గింజల నుంచే రావాలా. ఇప్పటిదాకా మీరు చూసి కదా పలానా ఏరియాలో జంతువుల కలేవరాల నుంచి నూనె తీసుకురాలి. ఆ వీడియో చూడగానే ఇచ్చి పడైపోను ఈ ఇంట్లో బిల్లు ఎలా అని తింటారు. నూనె బయట వస్తా మన ఇంట్లో ఉన్న నూనె డౌట్ వచ్చి బయటకు వస్తారా? మరి ఎవరింట్లో తిరిగేస్తుంది ఇప్పుడు? ఒక్క రోజు కూడా మనకు నూనె మీద డౌట్ రాలేదు. చిన్న స్టిక్కర్ సెలెక్ట్ చేసుకుంటారు, 4 దోస్తులు ఎంట పెట్టుకొని పోతారు. అబ్బా మంచి మ్యాచింగ్ స్టిక్కర్ కూడా. ఆ స్టిక్కర్ సీరే మ్యాచ్ కావాలి, నెత్తికి మ్యాచ్ కావాలి, చర్మానికి మ్యాచ్ కావాలి, పక్కింటి సీరే కూడా మన స్టిక్కర్ కలర్ మ్యాచ్ కావాలి. స్టిక్కర్ పెట్టుకుంటే ఎన్ని కూడా తల్లి ఇప్పుడు పెట్టుకుంటే గంటలో గాలి పూసిపోతే సంతోషం టైం చెప్పొస్తుంది. ఎస్ఆర్ గంటలో గాలికి ఊడిపోయే స్టిక్కర్ మీద సెలక్షన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చనిపోయిన దాకా కడుపుల మురికాల్లో వచ్చినట్టు వేయాలి కుకింగ్ ఆయిల్. ఒక్క రోజున ఫ్రెండ్స్ తీసుకుపోయి సెలెక్ట్ చేసిన ఆయిల్ ఫోన్ ఏమైనా అడిగినావా? అమ్మ నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు కదా ఏ ఆయిల్ వాడుతున్నావు ఎవరైనా అడిగినావా? మళ్ళీ ఆలే రావాలి. మా అమ్మ చేసింది లైట్గానే ఉంటుంది. అదేందో ఆమె లైట్గానే ఉంటుంది, తాగితే మనమే టైట్ అవుతాం. ఎందుకు ఆమె లైట్గా ఉంది? ఆమె నూనె లైట్గా ఉన్న వాళ్ళతోనే తెప్పిస్తారు. ఎస్ఆర్ 6 వారాల్లో మెల్లమెల్లాడే తెలుపు. ఒక్కరు చూపెట్టరా పేర్లతో తెలగైన వాళ్ళు. పేర్ల పెట్టడం వల్ల 40 మంది చూపిస్తారండి. మా నాయనమ్మకి ఇప్పుడు మీకు నాకున్న డిజైన్ లేవు, ఈ కొత్త కొత్త డిజైన్ వాళ్ళకి లేవు. ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఉన్నటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్లో కొవ్వు పదార్థం ఉంటుంది. ఈ కొవ్వు పదార్థం ఇక్కడ ఉన్నటువంటి శ్వేత రంధ్రాలు ఉంటాయా, చెమట వచ్చే రంధ్రాలు. చెమట అంటే ఏంటి? బాడీలో ఉన్నటువంటి డీహైడ్రేట్ అయిపోయినటువంటి చెడు పదార్థం బయటకు వెళ్ళిపోవాలి. ఏడాగా చెమట వచ్చే రంధ్రాలు ఉందా? నువ్వు లప్పం తెచ్చి మెత్తి ఉన్న కాడికి ఒక్కరు మూసేస్తుంది, అది ఏడికి వెళ్ళాలి. ఏడంగా బయటకు వెళ్ళాలో తెలియక ఆ మురిగిపోయినటువంటి అదంతా ఇక్కడ పేర్కొని మైండ్కి మంచి డిజైన్ కనబడతాయి. మన డాక్టర్ దగ్గరికి పోయి సార్ నాకు మంగు మచ్చలు వచ్చినాయి ఏమని ఏవా అంటే ఆయన ఇంకోటి రాస్తాడు, మళ్ళీ వచ్చి ఉనపొక్కలని నువ్వు చేస్తాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు క్రీమ్ వల్ల చర్మం తెల్లగా కానీ నల్లగా కానీ కాదు. క్రీమ్ వాడటం వెనకాల కారణం ఏంటంటే చర్మం మీద రోగాలు రాకుండా, జిడ్డు రాకుండా, చిన్న చిన్న మచ్చలు రాకుండా మాత్రమే క్రీమ్స్ వాడతారు. తెల్లగా అయితే ఇప్పటిదాకా క్రీమ్ కుట్లే. ఒకవేళ తెల్లగా అవుతున్నావు అంటే నీకు రోగం వస్తున్నట్లే. మా నాయన కలర్ ఇది, మా అమ్మ ఇచ్చిన కలర్ ఇది, తెల్లగా ఉండేది నాకు అర్థం కాదు. ఏ రకంగా మ్యానిపులేషన్ అయిపోయిందా? టీవీలో ఏది వస్తే అది లైట్గా ఫాలో అయిపోతుంది. స్ట్రింగ్ అన్న డ్రింక్ ఉంది, ఐడియా ఉందా? స్ట్రింగ్ దాని అడ్వర్టైజ్మెంట్ ఎట్లా వస్తుంది? ఒక మేడం హీరోయిన్ వచ్చి కారు ఆగిపోతాను, కారు ఆగిపోతే ఒక కూరగాయలు వస్తాడు, వాడు డ్రింక్ తాగుతాడు, స్ట్రింగ్ తాగి ఫుల్ డ్యాన్స్ చేస్తాడు, మంచి పాట. ఇక్కడ సారు, ఓ సారు ఇక్కడ మీరు కూడా నమ్మదు నా మాట. ఎవరికి 70% లేడీస్ ఇవ్వండి. మీరు నాకు లోపల తిరిగినప్పుడు ఎట్లా? ప్లీజ్ అన్న. స్ట్రింగ్ డ్రింక్ యాడ్ ఒక హీరోయిన్ వచ్చి కారు ఆపుకుంటుంది, ఒక పోరగాడు వచ్చి అది తాగి ఫుల్ డాన్స్ చేస్తారు. డాన్స్ చేసి కార్లో బ్యాటరీ తీసి పెట్టుకుంటే కార్ స్టార్ట్ అయింది. ఇది యాడ్. కానీ స్ట్రింగ్ వెనకాల ఉన్నటువంటి సినిమా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. స్ట్రింగ్ కానీ రెడ్ బుల్ లాంటి డ్రింక్స్ కానీ క్రమంగా తీసుకోవడం వల్ల మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్య చచ్చిపోతుంది. వీర్య కణాలు అంటే సంతాన ఉత్పత్తి కావాల్సినటువంటి ఏమంటారు స్పమ్ సెల్స్. అవి ఈ స్పమ్ సెల్ లేకపోతే ప్రెగ్నెన్సీ
ఇప్పుడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే రింగ్ తాగితే కార్ ఛార్జ్ అవుతుంది, నీ ఛార్జింగే పోతుంది. మంచా ఇది మంచిగా చెడు చెప్తున్నాను. ఈ చెడు కనుక నేను ప్రమోట్ చేస్తాను బతకనిస్తున్నా జనం, నాకు బతకలేరు కాబట్టి సెలబ్రిటీ చేతిలో పెట్టింది. సెలబ్రిటీ ఎప్పుడన్నా ఏ రోజన్నా ఈ సెలబ్రిటీ గుట్కా చెప్పుడేంది అనిపించిన నీ మనసుకు? అసలు అడ్వర్టైజ్మెంట్ గురించి ఇంతగానో మాట్లాడుకునేది ఒక్కరోజు నాకు ఈ జీవితంలో. ఎస్ఆర్నో మళ్ళీ చెప్తున్నా, అడ్వర్టైజ్మెంట్ను మించినటువంటి స్కామ్ ఇంకోటి లేదు. మరి ఎందుకు ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ సింపుల్ కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ లో మ్యానిపులేషన్ ఉండదు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ప్రమోషన్స్ ఉండవు, ఒకటే లైన్. సార్ 30-40 సంవత్సరాల నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే 450 రకాల ప్రోడక్ట్లు తయారు చేస్తున్నా. ఇవి బాగున్నాయా లేవా నేను చెప్పడం కరెక్ట్ కాదు. నా కంపెనీ కాబట్టి నేను గుట్కా తయారు చేసినా బాగానే ఉందని చెప్తా. బాగుందలే చెప్పాల్సింది ఎవరు? గట్టిగా. అందుకే మీరు నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డు ఏది ఇచ్చినా మీకు ఐడి నెంబర్ వస్తుంది. ఇక్కడ నుంచి గట్టిగా కూత పెడితే ఈనవాడేంత దూరంలో మన స్టోర్ ఉంది వెస్టేజ్. ఇటు పోతే మన హైద్ నగర్ లో, ఇటు పోతే మలక్పేటలో, ఇంకొంచెం ఇటు సైడ్ పోతే ఉప్పల్లో, వెనక పోతే హైద్ నగర్, అటు పోతే తుర్కెంజాలో, ఇక్కడ బడంపేటలో లేకపోతే మన జిల్లాలో స్టోర్లు ఉన్నాయి. మీరు వెళ్ళి మీరు తీసుకున్న ఐడి నెంబర్, ఐడికి ఎంత కట్టాలి? గట్టిగా కట్టేది, కట్టించేది, మునిగేది, ముంచేది 1% కూడా లేదని ముందే చెప్పిన. అందుకే ఐడి ఫ్రీగా ఇస్తారు. ఐడి తీసుకెళ్ళి 450 రకాల ప్రొడక్ట్లలో 4 కేటగిరీస్ ఉంటాయి. హోమ్ నీడ్స్, అగ్రికల్చర్, హెల్త్ సప్లిమెంట్లు, బ్యూటీ కేర్ ప్రొడక్ట్లు, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, మ్యాక్రో, నానో ఎనర్జైజర్ అని చెప్పి 4 వీలర్ 2 వీలర్ కు ఇంజన్ యొక్క లైఫ్ ను కాపాడేటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది, రైట్? ఆయిల్, ఇంజన్ ఆయిల్ లాంటివి. ఇట్లా మొత్తం 450 ప్రొడక్ట్ ఉంటాయి. మనకి ఏం చెప్పారు సార్, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒక 4 కొనండి, ఇంత కొనాలని కండిషన్, ఇదే కొనాలని రూల్ లేదు. ఎందుకంటారు మనం ఫస్ట్ అరే ఇంతగానం షోలన్నీ వాడిపోతారు చెప్పింది కదా, మీరు చెప్పిందంటే నిజం ఎంతనో ఓసారి చూద్దాం అనే ఆలోచనతోనే కొంటారు ఎవరైనా. అవునా? పైసలు వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, దాని గురించి వాడరు. అసలు ఎంత పక్కన పెట్టి సార్ అవన్నీ బాగాలేమని చెప్పినావు కదా, నీది బాగుందా లేదా చూద్దామని ఒకసారి కొంటారు. అవునా? అట్లే కొనండి. ఓ 2 సబ్బులు, ఓ పేస్ట్, లేకపోతే ఫ్లోర్ క్లీనర్, లేకపోతే కుకింగ్ ఆయిల్ ఏదో ఒకటి కొన్నారు. తీసుకెళ్ళి ఏం చేయాలి వాటిని? వినవాళ్ళే. నేను ఇట్లాంటి మైకులు ఒక 4 తీసుకొని చెవులన్నీ వలిపోతాడు గట్టిగా మొత్తుకుంటే ప్రొడక్ట్ క్వాలిటీ మీకు అర్థమవుతుందా? వాడితేనే అర్థమవుతుందా? ఇంకా తీసుకెళ్ళి వాడండి. వాడిన తర్వాత మీకు నచ్చవచ్చు, కస్టమర్ కదా, నాకు నచ్చిందని మీకు నచ్చాలని రూల్ లేదు. 1,00,000 మందికి నచ్చింది కూడా మనకు నచ్చకపోవచ్చు. బాహుబలి సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బలగం మీద కౌంటర్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? అందుకే ఏమంటుంది కంపెనీ ఓనరు, సార్ మీరు ఒకసారి వాడండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే ప్రొడక్ట్ యొక్క బ్యాక్ సైడ్ ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్ వెనకాల కూడా ఏం రాసిస్తుందంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రొడక్ట్ మీరు తీసుకెళ్లి వాడండి. వాడిన తర్వాత నచ్చకుంటే ఒకసారి ఆలోచించండి, సబ్బు రుద్దుకుంటే అరిగిపోతే అట్లే ఉంటుంది గట్టిగా. అరిగిపోయే సబ్బు మీద రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేయమని రాసియగలిగేటటువంటి ఒకే ఒక్క బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. అందులో ఒకే ఒక కంపెనీ. ఇంకొక మాట చెప్పండి, సార్ వాడండి, నచ్చపు తెచ్చేయండి అంటే మీనింగ్ ఏంది? అందరు రిటర్న్ తెచ్చేయమనా? జనరల్ మీనింగ్ ఏంది? అమ్మ నా షాప్లో ఒక ఛాయ్ తాగు, నేను నచ్చకపోతే పైసలు. నా రైస్ షాప్లో ఒక 25 కేజీల బ్యాగ్, 1 కేజీల బియ్యం, 1 కేజీ రైస్ వండుకో, నచ్చకుంటే మిగతా 24 కేజీలు నాకు తెచ్చి ఒక్కసారి నా దగ్గర బట్టలు కుట్టించుకోండి, మీకు నచ్చకపోతే డబ్బులు వేయదు. ఈ మాట తరచుగా ఎందుకు వాడతారు? పైసలు ఇవ్వద్దనా, రిటర్న్ ఇవ్వమనా, నా సర్వీసు నా ప్రోడక్ట్ అంత బాగుంటుందని ఒక భరోసా చెప్పడం. అట్లా 9 దేశాల్లో ఉంది ఇప్పుడు వెస్టేజ్. సరేని 9 దేశాల్లో వాతావరణం ఒకే రకంగా, 9 దేశాల్లో జనాల చర్మం ఒకే రకంగా, 9 దేశాల జనాల ధమాక్ ఒకే రకంగా. ఇన్ని రకాల ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు, నోట్లో పెట్టుకునే పేస్ట్ ఇవి కూడా రిటర్న్ ఇవ్వండి అని రాసియాలంటే ప్రొడక్ట్ క్వాలిటీగా ఉంచేటటువంటి దమ్ము ఉండాలి. దాని తర్వాత ఇది ఒకవేళ వీళ్ళకి చెప్పాలన్నా కూడా కంపెనీలో ఈ ప్రొడక్ట్ క్వాలిటీగా తయారు చేసి ఓన్గా తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. వాళ్ళు సొంతంగా చేస్తే మాట చెప్పగలుగుతారు. ఎస్ఆర్ను ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన ఫార్ములా వీళ్ళదే ఉండాలి. ఇవి కలపాలి, ఇంత క్వాంటిటీ చేయాలి, ఇదే క్వాలిటీ చేయాలని చెప్పేసి కంపెనీకి ఉండాలి. అవునా కదా? అలాంటి బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ లేదు, సెలబ్రిటీ లేదు, నాకు సమంత మీరే, కాజల్ మీరే, మీరు ఒకసారి నా ప్రోడక్ట్ వాడి చూడండి, మీకు ఒకవేళ నచ్చకపోతే నాకు తెచ్చివ్వండి.
ఒకవేళ బాగుంది అనుకోండి, మీరు ఈ ప్రోడక్ట్ కంటిన్యూగా వాడుకోవచ్చు కస్టమర్గా. పైసలు కట్టలేదు కాబట్టి మునిగే ఛాన్స్, ముంచేది, అబద్ధం ఆడేది, సో మోసం లేదు. మీరు వాడుకొని కస్టమర్ ఉండండి. సార్ ప్రోడక్ట్ నాకు నచ్చింది, నేను బిజినెస్ చేయలేను, నేను వేరే వాళ్ళకి చెప్పలేను, కానీ కుకింగ్ ఆయిల్ నాకు నచ్చింది సార్, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటే ఫ్రీ అయింది, చాలా డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఈ ఆయిల్ వల్ల తగ్గింది, ఫ్లోర్ క్లీనర్ బాగా పనిచేస్తుంది, బట్టలు ఉతికే లిక్విడ్ బాగుంది, అంటుతోమే లిక్విడ్ బాగుంది, సప్లిమెంట్ మా ఇంట్లో వాడుకున్నా సార్, షుగర్ మా వల్ల కంట్రోల్ అయింది, మోకాల నొప్పులు కంట్రోల్ అయినాయి, థైరాయిడ్ కంట్రోల్ అయింది, ప్రోడక్ట్ బాగున్నాయి సార్, కానీ నేను మీలాగా బిజినెస్ చేయలేను. అవసరం లేదు, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. కస్టమర్ ఉండిపోవచ్చు, నీకు వచ్చే నష్టం ఏమి? ఒకవేళ నువ్వు 10,000 కట్టినావు అనుకో, సచ్చినట్టు ఇంకో ఇద్దరు ముగ్గురు కట్టించాలా? ఎందుకు నువ్వు మునిగావు ఇక్కడ, ఇంకో ఇద్దరన్నా. డైరెక్ట్ సేలింగ్ అంటే ముంచేది కాదు. ఒక ప్రోడక్ట్ కొనుక్కొని వాడండి, నచ్చిందా కంటిన్యూ చేయండి కస్టమర్. లేదు సార్ నేను కూడా బిజినెస్ చేస్తా, ఏం చేయాలో బిజినెస్ అంటే, నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉంది. గ్యాస్ పెయిన్ అంటే కొంతమందికి తేపులు వస్తాయి, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి మోషన్ ఫ్రీ ఉండదు, కొంతమందికి ఎప్పుడు అన్నం తిన్నా అరగదు. ఇవన్నీ దాటిపోయి నాకు చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎడం పక్క హార్ట్ చుట్టుపక్కల పెయిన్ వస్తుంది. ఎంత సివియర్ పెయిన్ వస్తుందంటే హార్ట్ అటాక్ అన్నంత డౌట్ వస్తుంది. ఇట్లా నాకు 7 సంవత్సరాలు ఉండే ఫార్మాలో ఉన్నాను, టైంకి అన్నం తినకి వచ్చిన గ్యాస్ పెయిన్. అది డాక్టర్ ఏం చెప్పారంటే నూనె చేంజ్ చేయరా, నూనె చేంజ్ చేయరా అన్నారు. మనకు తెలివి ఎంత పెద్ద అంటే ఫ్రీడమ్ మానేసి గోల్డ్ డ్రాప్ అండి అట్లా చేంజ్ చేసి నన్ను నాలేదు అంతే, అది చేంజ్ చేయాలంటే చేంజ్ చేసినాం అంతే. వెస్టీలోకి వచ్చినాక నన్ను జాయిన్ చేద్దాం అనుకున్న సీన్ సార్ ఏమన్నా సైదులు ఈ ఆయిల్ వాడరా, మీకు ఒకవేళ ఈ ఆయిల్ వల్ల రిజల్ట్ రాకపోతే బాగా లేకపోతే నేను చచ్చిపోయేదాకా నా ముఖం నీకు చూపెట్టా అన్నాడు. ఈ మాట అన్నప్పుడు దోస్త్ అన్నప్పుడు ఒకసారి ట్రై చేయాలనిపిస్తలేదు. నాకు ఎట్లా అనిపించింది తెలుసా, ఆయిల్ డబ్బా తీసుకొని చూస్తే దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసింది. ఏం రాసిందంటే వాడుకోరి నచ్చకుంటే 2 లీటర్ల ఆయిల్ డబ్బా, లీటర్ వాడుకొని బాగా ఎప్పుడు లీటర్ చేస్తుంది, బాగున్నా బాగలేదని ఇస్తే అయిపోయి. ఎమిలోడు పట్టాడు నా ఇంట రారు 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 అని ఒకసారి రిటర్న్ అయిపోద్దని చెప్పి నెగిటివ్ తోటే వాడుతున్న నాకు ఓ కండిషన్ పెట్టింది సీన్ సార్. అరే ఈ ఆయిల్ నిజంగా నీకు పనిచేస్తుందని తెలవాలంటే బయట ఆయిల్ మొత్తం పనిచేయి, బయట ఫుడ్ మొత్తం పనిచేయి, బయట తినాలన్నప్పుడు ఫ్రూట్స్ తిను, పండ్లు తిని, కానీ బయట ఫుడ్ తినకు. ఈ ఆయిల్ రిజల్ట్ నీకు తెలుస్తుంటే 15 రోజుల పాటు ఏమేమి వంటలు చేసుకోవాలనో, ఎంత నూనెతో చేసుకోవాలనో అంతా చేసిన. 15 రోజుల తర్వాత 70 నుంచి 80% పెయిన్ కంట్రోల్ అయింది. ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి నేను ఆయిల్ వాడుతున్నా, నాకు ఈ చెస్ట్ పెయిన్ లేదు. వెయిట్ కూడా నేను దాదాపు 12 kgs తగ్గిన, ఓన్లీ కుకింగ్ ఆయిల్ వాడకం వల్ల. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్కి ఇచ్చిన మా ఊళ్ళో, ఆయన డ్రైవింగ్ మొదలు పెట్టిన కాడికి వెళ్ళి మళ్ళీ బస్సు దిగినాక సురసురా కాలేదు ఇక్కడ రూమ్. ఆయన ఇంతగానం కాలేదు తమ్మి, నూనె బ్రహ్మాండంగా ఉందిరా, అమృతం కంటే బాగుందిరా, ఇక నాకున్నటువంటి అప్పులకైతే నేను ఇప్పుడు బిజినెస్లో రాలేనురా, కానీ ఆయిల్ మాత్రం మంచిగా ఉంది తమ్మి నాకు తెచ్చి అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నాకు వచ్చిన రిజల్ట్ను వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఆ ప్రోడక్ట్ వాళ్ళు కొన్నారు, ఇది మంచిదా చెడ్డదా? నేను వాడుకొని నాకు పైసలు వస్తాయని చెప్పినా, బాగుంది సార్ వాడుకోండి అని చెప్పినా. పైసలు వస్తాయి కాబట్టి బాగా లేకపోయినా చెప్పగలుగుతావా? చాలా మంది ఒక అపో ఉంది, ఏ పైసలు వస్తాయి కాబట్టి బాగున్నా బాగాలేకుండా చెప్తారు. ఏది ట్రై చేయి, నీ ఇంట్లో వాడిన నూనె బాగా లేకపోయినా నీకు తోడబుట్టినామని చెప్పు. 5 సంగతి పక్క చెప్తావా? 5 వస్తాయని చెప్తావా? నువ్వే వాడవు, వేరే చెప్పుడు కాదు. కాబట్టి ప్రొడక్ట్లో క్వాలిటీ కాదు, నీకు రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే నీ నోటి నుంచి మాట బయటకు వస్తుంది. ఇస్తారు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతుంటే దుర్గా విలాస్ అన్న హోటల్ ఉంది, ఐడియా ఉంది ఎవరికన్నా? ఉందా? ఎంత ఫేమస్ హోటల్ తెలుసా? ఎక్కడి నుంచో హైటెక్ సిటీ నుంచి కూడా ఆకలి కట్టుకొని వచ్చి ఇక్కడ తింటారు వాళ్ళు. చిన్న గుడిసెలో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లోపల బిల్డింగ్ కట్టి పక్కన పెద్దగేది, కానీ మంచి క్వాలిటీ భోజనం. అలా బాగుంటుందని ఎవరు చెప్పారు? తిన్నోళ్ళు, నేను కాదు, హోటల్ ఓనర్ కాదు. ఇట్లా ఒక హోటల్ కానీ, ఒక బ్యూటీషియన్ కానీ, ఒక టైలర్ కానీ, ఒక బియ్యం షాప్ ఆయన కానీ, ఒక పండ్ల షాప్ ఆయన కానీ, వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ ప్రొడక్ట్ కానీ బాగుంది అని ఎవరు చెప్పాలి? ఆ సర్వీస్ ను అనుభవించేవాళ్ళు, ఆ ప్రొడక్ట్ తిన్నోళ్ళు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సార్ నా ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తానికి వాడినటువంటి వ్యక్తికి నేను డబ్బులు ఇయ్యా, నా ప్రొడక్ట్ మీరే వాడండి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదో మీకు ఇస్తా, మీరే 10 మందికి చెప్పండి. ఈ కాన్సెప్ట్ మంచిదా చెడ్డ? గట్టిగా. దీనివల్ల సమాజానికి మనం చేసేది మంచిదా చెడ్డ? మనకు జరిగేది ఆ మంచి కాబట్టే ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు పైగా దీన్ని నెత్తి మీద పెట్టుకునే ఇండస్ట్రీ, అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. ఒకటే లైన్, సార్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే దాన్ని వాడాలి, వాడినోడు చెప్పాలి. ఈ రోజు చెప్పండి, గుట్కా కూడా చెప్తారు, వాడేది కాబట్టి. ఇప్పుడు వాడేదంటే గుట్కాలు చెప్తారా? ముందు వాడు చెప్పండి, గుట్కాలు చెప్తారా?
థమ్స్అప్ లాంటి క్యాన్సర్ వచ్చేటటువంటి డ్రింక్స్ మనకు చెప్తారా? వాళ్ళ ఇంట్లో వాడేది తెలుసా? వాళ్ళ ఇంట్లో వాడే సభ్యులు మనకు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏ డ్రింక్ తాగుతారో మనకు తెలుసా? వాళ్ళు వాడేది మనకు చెప్పరు, మనకు చెప్పేది వాళ్ళు. ఇక్కడ సింపుల్ సార్, వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పి డబ్బు సంపాదిస్తున్నారు, మంచిది కాదు కల్తీది కూడా చెప్పి డబ్బు సంపాదిస్తున్నారు. మీరు నా ప్రొడక్ట్ వాడండి. వాళ్ళు అది కూడా చాలా మందికి ఇంకొక చిన్న అపోహ ఉంటుంది సార్, సబ్బులు సరుకులు షాంపూల కంపెనీ నో, సబ్లింగ్వల్ స్ప్రే అని ఉంటుంది మన దాంట్లో. సబ్లింగ్వల్ స్ప్రే, సబ్ అంటే కింద, లింగోల్ అంటే నాలుక, నాలుక కింద స్ప్రే చేసుకునేటటువంటి ఒక టెక్నాలజికల్ గా డెవలప్ అయినటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఉంది. డైరెక్ట్ సెల్ లో ఇప్పటిదాకా సూట్లు, బూట్లు, ముక్కు పుల్లలు, లేకపోతే చైన్లు, డిన్నర్ సెట్లు, ఏమన్నా మన సబ్బులు సరుకులు ఇవే వచ్చినాయి. టెక్నికల్ గా డెవలప్ అయిన వరల్డ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యూజ్ చేసినటువంటి సబ్లింగ్వల్ స్ప్రే టెక్నాలజీ లాంచ్ చేసిన ఒకే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ మనం దాని మీద పేటెంట్ అప్లై చేస్తాం. అమ్మ ఉందా తెలియదు దగ్గర సబ్లింగ్వల్ స్ప్రే ఉందా? ఉంటే ఎవరైనా లేదంటూ. సబ్లింగ్వల్ స్ప్రే విటమిన్ సి ఉంది, విటమిన్ బి ఉందా సార్? ఇది ఏం క్రికెట్ ఆడలేదా? ఇప్పుడు ఆయన ఏమంటాడే నేను కరెక్ట్గా వచ్చాను, నువ్వు పట్టుకోలేదు. ఇది విటమిన్ సి సార్. మీకు కరోనా లాక్డౌన్లో విటమిన్ సి గురించి చాలా మంది విన్నారు, అవునా? విటమిన్ సి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మకాయ అది తీసుకొని తాగండి, బత్తాయి జ్యూస్ తీసుకొని తాగండి, లేకపోతే మన బయట ఆరెంజ్ జ్యూస్ తాగండి అని చాలా మంది చెప్పారు. దాంట్లో విటమిన్ సి బలం ఉంటుంది. ఉసిరికాయ కూడా తినమన్నారు, ఆమ్లా కూడా తినమన్నారు. ఎస్ ఆర్? ఆమ్లా ఉసిరికాయ రెండు సేమ్. అయితే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి బయట, తెలుసా? లిమ్సీ ఐడియా ఉందా? చపరిచే టాబ్లెట్. ఆ టాబ్లెట్ మైనస్ పాయింట్ ఏది దాంట్లో, అది మంచిదే, ఒక తరం వరకు మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం ఛాలెంజ్ అంటే టాబ్లెట్ జాగ్రత్తగా మేడం, టాబ్లెట్ నోట్లో వేసుకుంటే నీళ్ళు తాగిన తర్వాత నోట్లో కొంచెం కరుగుతుంది. ఇక్కడ నుంచి అన్నవాహిక అని అంటుంది, ఇక్కడ నుంచి జీర్ణాశయంకి వెళ్ళే లోపల ఇంకొంచెం కరుగుతుంది, జీర్ణాశయంలో కొంచెం కరుగుతుంది, అక్కడి నుంచి లివర్కి వెళ్ళే లోపల ఇంకొంచెం కరుగుతుంది, లివర్లో లాస్ట్ మొత్తం డైల్యూట్ అయి బ్లడ్లో కలుస్తుంది. ఇంత దూరం జర్నీ చేసేటటువంటి ప్రాసెస్లో 100 మిల్లీగ్రాములు తీసుకున్నటువంటి టాబ్లెట్లో 20 కానీ 30 కానీ మన బ్లడ్లో కలుస్తుంది. మిగతాది మొత్తం వేస్ట్గా పోతుంది. ఈ వేస్ట్గా పోయిన దానివల్ల ఆ టాబ్లెట్కి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. దానివల్ల డైరెక్ట్గా బ్లడ్లో కలిసేటటువంటి సబ్లింగ్వల్ టెక్నాలజీని వెస్టీజ్లో ప్రశాంత్ జిందల్ అనే ఒక యూకే సైంటిస్ట్ కనిపెట్టిన టెక్నాలజీని మన వెస్టీజ్ ద్వారా మాత్రమే మార్కెట్ చేస్తున్నారు. ఇది ఎట్లా వాడాలో ఒకసారి చూడండి. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తలేనా? అందుకే సీట్లు మీరు పెట్టించిన మొన్న. ఇగో ఇది నాలుక, తెలుసా? మీరు అనుకోండి నన్ను. సో ఇగో ఇట్లా స్ప్రే చేయాలి. నీళ్ళు తాగాల్సిన అవసరం. ఇప్పుడు మనోళ్ళని టాబ్లెట్ వేసుకొని ఇచ్చిన అనుకో, లేడీస్ని గిలాసు నీళ్ళు ముందు పెట్టుకొని టాబ్లెట్ చేతిలో పెట్టుకొని నోట్లో పెట్టి చూడమ్మ తాగి మాడిగా పచ్చి తాగి లేక. నేను చెప్తున్నా కదా, దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు మనం, దేనికి కనెక్ట్ కాకూడదు. ఇంత భయం దేనికి? ఒకటి టాబ్లెట్ స్మెల్, ఇంకొకటి టాబ్లెట్ యొక్క సైజ్. అది మింగలేదు, అది తిన్న తర్వాత దాదాపు 4-5 గంటల దాకా ఏం తినడానికి రాదు. ఆ ప్రాబ్లం వల్ల చాలా మంది టాబ్లెట్ వాడరు. ఇది ఇమ్మీడియట్ గా ఈ నాలుక కింద బ్లూ కలర్ రక్తనాళాలు కనిపిస్తున్నాయా? వీటినే సబ్లింగ్వల్ రూట్ అంటారు. ఇమ్మీడియట్ గా మీకు నోట్లో లాలాజలం ఉందా లేదా? రోజు అంటే రోజు పొద్దుగా 2 వచ్చి ఆపరేటర్ అంతా పోసిపోతురా లేదుగా? దాని అదే మనం ఏదైనా మనకి ఇష్టమైన చూసినప్పుడు, ఎస్పెషల్లీ మన నిమ్మకాయ కానీ చింతపండు కానీ చూసినప్పుడు ఊరుతుంది. ఆ ఊరుతంకు లాలాజల గ్రంథులు ఎట్లయితే ఉంటాయో అవే గ్రంథుల ద్వారా పీల్చుకుంటుంది సబ్లింగ్వల్. ఇది తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ లో కలుస్తుంది. మనం తీసుకున్న 1 మిల్లీగ్రామ్ అయినా 99% అబ్జార్ప్షన్ జరగడం వల్ల విటమిన్ సి అనేది బాడీకి వెంటనే అందుతుంది. విటమిన్ సి ఒకటే లేదు, విటమిన్ B12 ఉంది, విటమిన్ డి ఉంది, మల్టీవిటమిన్ ఉంది, బయోటిన్ కూడా ఉంది. ఓకే, ఆ మెలటోనిన్ కూడా ఉంది. మెలటోనిన్ అంటే నిద్ర రాకుండా ఉన్నటువంటి వాళ్ళకి మన బాడీలో మన బ్రెయిన్ నుంచి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది. అది రిలీజ్ అవ్వాలంటే ఈ
బ్రెయిన్ లో టెన్షన్స్ లేకుండా టెన్షన్ ఫ్రీ ఉన్నప్పుడు అది రిలీజ్ అవుతుంది. అది ఇంకో వేరే రూట్ సబ్జెక్ట్. పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా మెలటోనిన్ రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది. ఇప్పుడు మెలటోనిన్ ఓరల్ స్ప్రే తీసుకోవడం వల్ల న్యాచురల్ గా నీ బాడీ మెలటోనిన్ రిలీజ్ చేసినటువంటి పని చేస్తుంది. అందుకని మెలటోనిన్ సప్లిమెంట్ స్ప్రే లాంచ్ చేసింది కంపెనీ. ఫార్మా ఇండస్ట్రీలో నేను 11 సంవత్సరాలు వర్క్ చేసిన, దాదాపు ఒక 30 నుంచి 40 కంపెనీలు ఆల్మోస్ట్ నాకు ఐడియా ఉంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా సప్లింగ్వల్ టాబ్లెట్ వచ్చింది తప్ప సప్లింగ్వల్ స్ప్రే లాంచ్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మీకు ఎందుకు దీని గురించి చెప్పిందంటే చాలా మందికి బిజినెస్ అంటే ఏ సప్ల కంపెనీ మన ఇంట్లో అందులో కొనుక్కోవాలి, వేరే కమ్మాలి. ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే నీకు చాలా దమ్ము ఉండాలి. నీకు దమ్ము అంటే మీన్స్ నువ్వు చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర పోయి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత గర్వంగా అనిపిస్తుంది. అదే డాక్టర్ దగ్గర పోయి సబ్బు గురించి మాట్లాడడానికి నేను మాట్లాడడానికి చేంజ్ ఉంటూ ఉండదు. కాబట్టి చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ లో సబ్బులు అమ్ముకునే బిజినెస్ కాదు ఇది. డైరెక్ట్ సెల్లర్ యొక్క ఆ వ్యక్తి యొక్క రెస్పెక్ట్ ని ఇంక్రీజ్ చేసినటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ కంపెనీ రెస్పీ. ఇది ఒకటే కాదు, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది మన దాంట్లో. చాలా మంది ఫిల్టర్ 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 అంటారు. అది ఫిల్టర్ కాదు, ప్యూరిఫైయర్. ఫిల్టర్ అంటే కనిపించేటటువంటి, కంటికి కనిపించేటటువంటి చెత్త చెదారాన్ని మాత్రమే క్లీన్ చేస్తే ఫిజికల్ ఇంప్యూరిటీని క్లీన్ చేయడం. ఒక గ్లాస్ లో ఒక గ్లాస్ లో 2 మట్టి రవ్వలు వేసాం అనుకోండి, గ్లాస్ లో వాటర్ కలర్ చేంజ్ అవుతుంది, అవునా? ఈ మట్టిని క్లీన్ చేస్తే మన వాటర్ క్లీన్ కలబడితే మనం తాగుతాం, అవునా? దీన్ని ఫిల్టర్ అని అంటారు. అంటే కంటికి కనిపించేటటువంటి మురికిని క్లీన్ చేయటాన్ని ఫిజికల్ ఇంప్యూరిటీని క్లీన్ చేయడం అంటారు. అది ఒకటే క్లీన్ చేస్తుంది, దాని పేరు ఫిల్టర్. దానికి ఆ ఫిల్టర్ కి పాలిస్టర్ క్లాత్ ఐడియా ఉందా? సిల్క్ క్లాత్. ఆ క్లాత్ ఒక 10 వరుసలు పెట్టి వాటర్ పోస్తే ఎంత ఫిల్టర్ అయితే దొరుకుతుందో, ఇప్పుడు బయట మీరు వాడే ఫిల్టర్లు అన్నిటికల్లా సేమ్ ఫిల్టరేషన్ దొరుకుతుంది. అది ప్యూరిఫైయర్ కాదు. ప్యూరిఫైయర్ లో ఏం దొరుకుతుంది అంటే, ఇంకోసారి ఏంటంటే సేమ్ గ్లాస్ లో ఒక డ్రాపు కెమికల్ ఇది చూడండి, ఒక డ్రాప్ కెమికల్ కలిపినాం అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపినాం, కనిపిస్తుందా? వాటర్ సేమ్ ప్యూర్ ఉంటే లేదా? కానీ యాసిడ్ ఒకటే కాదు, ఏదైనా ఒక కెమికల్ బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది లేదా? అందులో ఉంటుంది, మనకు కనిపించదు, బట్ బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని కెమికల్ ఇంప్యూరిటీ అంటారు. దాన్ని కూడా ఫిల్టర్ చేసే కెపాసిటీ మన ప్యూరిఫైయర్ ఉన్నది. దీనికి కెమికల్ ఇంప్యూరిటీ ప్యూరిఫికేషన్ అంటారు. మూడవది, అదే గ్లాస్ నీళ్ళలో కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండే ఛాన్స్ ఉందా లేదా? కంటికి కనిపించదు, మనకు మంచిగా ప్యూర్గానే ఉంటాయి, తాగుతాం, కానీ అందులో ఉన్న బ్యాక్టీరియా బాడీకి ఎఫెక్ట్ చేస్తా లేదా? దాన్ని కూడా క్లీన్ చేసేటటువంటి ప్యూరిఫికేషన్ పద్ధతి పేరు బయో ఇంప్యూరిటీ ప్యూరిఫికేషన్ అని అంటారు. ఇట్లా ఫిజికల్ గా బయో ఇంప్యూరిటీ అండ్ కెమికల్ ఇంప్యూరిటీ మూడింటిని ఫిల్టర్ చేసేటటువంటి ప్రాసెస్ మన ప్యూరిఫైయర్ లో ఉన్నది. 7 టైప్స్ ఫిల్టర్స్ ఉంటాయి దాంట్లో. కంప్లీట్ ప్యూరిఫికేషన్, అందులో ఉన్నటువంటి కంప్లీట్ చెడు మొత్తం వెళ్ళిపోతుంది. ఆ వాటర్ మీరు కనుక టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేస్తే మీరు బయట కిడ్నీ వాటర్ తో దీన్ని కంపేర్ చేయొచ్చు. కిడ్నీ వాటర్ కంటే బెటర్ ఉంటుంది ఇంకా చాలా చోట్ల మనకి మంచి నీళ్ళు. ఒకసారి చూడండి, ఏదైనా ఇప్పుడు అయితే మీరు ఒకసారి వాటర్ మన దగ్గర ప్యూరిఫైయర్ ఉంటాయి కదా, వెళ్ళండి ఒకసారి దగ్గరికి వెళ్ళి వాటర్ ఒకసారి టేస్ట్ చేయండి. వాటర్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. వాటర్ ప్యూరిఫికేషన్ అంటే అందులో చెడు మాత్రమే ఉంటుందా? మంచి కూడా ఉంటాయి. ఆ నీళ్ళలో మంచి ఖనిజాలు, మంచి లవణాలు కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం వాటర్ను ప్యూరిఫై చేయాల్సిందే తప్పదు, ఎందుకంటే రకరకాల రోగాలు వస్తాయి. కానీ ప్యూరిఫై చేస్తే కాళ్ళకు కావాల్సినటువంటి, ఎముకలకు కావాల్సినటువంటి కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ కూడా పోతుంది. మరి దానికి ఏం చేయాలంటే ఇంకా సార్ చూపెట్టు కదా, దీని పేరు CMD. ఇప్పుడు ఆ ప్యూరిఫై చేసి చాలా మంది అంటే దాన్ని ప్యూరిఫై చేసినందుకు మళ్ళీ ఇది కలుపుడేందుకు, బాగుండాలంటే తప్పదు. ఇప్పుడు మనమే నాశనం చేసుకోండి అన్నింటి కూడా. సో ఇక్కడ ఇది CMD, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు. దీంట్లో ఓన్లీ మినరల్స్ ఉంటాయి. 1 లీటర్ వాటర్ లో 7 డ్రాప్స్ కలుపుకోవాలి. 7 డ్రాప్స్ కలుపుకొని తాగితే మీకు కంప్లీట్ ప్యూర్ మినరల్స్ వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ మినరల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైనా హై బీపీ, లో బీపీ ఉన్నా, కాళ్ళు బాగా వాస్తున్నా, మోషన్ కూర్చున్నప్పుడు బాగా తిమ్మిర్లు వస్తున్నా, కాసేపు ఎక్కువ కూర్చుంటే కాళ్ళు పట్టుకున్నట్టయినా, లేకపోతే నిద్ర ఎక్కువగా రాకపోయినా, ఎప్పుడు ఏం తిన్నా మబ్బుగా ఉన్నా, బాడీలో డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నా, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం లేకపోయినా, ప్యూరిఫైర్ వాటర్ తోటి ఈ CMD కలుపుకొని తాగండి. సార్ ప్రజెంట్ నేను ప్యూరిఫైర్ కొనుక్కోవాలంటే మీ ఇంట్లో ఉన్న వాటర్లో కొంచెం
హీట్ చేసుకొని చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి సీసం గ్లాసులలో కానీ ఇది కలుపుకొని తాగండి. మెటల్ దాంట్లో వేయకూడదు, ఏది రాగి బాటిల్ కానీ లేకపోతే మన స్టీల్ బాటిల్ కానీ వేయకూడదు. కారణం ఏంటంటే అది కూడా మెటలే కాబట్టి రియాక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ బాటిల్ వేయకుండా ప్లాస్టిక్ బాటిల్ కానీ మట్టి పాత్రలు కానీ స్టీల్ మన గ్లాస్ దాంట్లో కానీ వేసుకొని తాగవచ్చు. ఒక్క నెల రోజులు వాడండి సార్. ఈ CMD అవ్వచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి సబ్లింగ్వల్ స్ప్రే అవ్వచ్చు, వంట నూనె అవ్వచ్చు, ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ సప్లిమెంట్ నెల 2 నెలలు వాడండి, మీకు రిజల్ట్ అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎందుకు నేను ఎప్పుడు ఈ మీటింగ్ లో ప్రోడక్ట్ గురించి చెప్పను, కానీ మొన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు అడిగారు నన్ను, సార్ ఎప్పుడు వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో చెప్తున్నారు తప్ప అసలు ఇదేంటి ప్రోడక్ట్ ఏమేమి ఉంటాయి అని చెప్పట్లేదు సార్. మీరు చెప్పట్లేదు సార్, కొంచెం ఒకసారి చెప్పండి అని ఎవరు అడిగితే ఈరోజు చెప్పిన. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రైనింగ్ పెట్టినప్పుడు కంప్లీట్ గా CNTలో ట్రైనింగ్ ఉంటుంది మన దాంట్లో. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ఆ ట్రైనింగ్ పేరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 450 రకాల ప్రోడక్ట్లు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? మీరు కూడా కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాడుకుంటే అర్థమైపోతుంది. కానీ CMD గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏది విటమిన్ C సబ్లింగ్వల్ స్ప్రే గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇందాక మన పంచతులసి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, న్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంటిమేట్ స్టైలింగ్ వాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. అట్లా ప్రతి ప్రొడక్ట్ మనం జస్ట్ లైక్ దట్ వాడేది ఉండదు, కొన్ని తెలుసుకొని వాడేది ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు CNTకి అటెండ్ అవ్వండి. అవుతారా? సో పాయింట్ ఏంటి, ప్రొడక్ట్ వాడాలి, నచ్చకుంటే రిటర్న్ చేయాలి, బాగుంటే అదే ప్రొడక్ట్ మంచిగా ఉందని నీకు అనిపించింది కాబట్టి 10 మందికి ప్రమోట్ చేయాలి. చేయొచ్చా? ఇప్పుడు మీరు ఒక మాట నాకు చెప్పండి, మనకు నచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పడం అనేది మంచిగా చెడు? గట్టిగా ఏమన్నా నామూస్ అనిపిస్తాను లేదు కదా. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, ఒక పోలీస్ స్టేషన్కి పోయినాం. సార్ నమస్కారం సార్, నా పేరు సైదులు, నేను వెస్టీజ్ అనే ఒక కంపెనీ నుంచి వస్తున్నా. మీ పోలీస్ స్టేషన్ లో ఒక 20 మంది కానిస్టేబుల్, 2 SIలు, ఒక CI ఉన్నాడని నేను విన్నా సార్. రేపు మధ్యాహ్నం లంచ్ టైంలో తిన్నాక ఒక ½ అన్ అవర్ నాకు టైం ఇవ్వండి సార్, నేను ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. మీరు రెస్ట్ తీసుకునే టైంలో నాకు టైం ఇస్తే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చాలా ఉపయోగపడతాయి సార్. మీరు పొద్దున్న లేస్తే దొంగలు, కేసులు, క్రిమినల్స్ అని ఎంట పడతారు, తిండి కూడా చక్కగా తిన్నారు సార్. ఇందులో మా దగ్గర మంచి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వంట నూనె కాడికి మొదలు పెడితే మోకాలు నొప్పులు షుగర్ సప్లిమెంట్ దాకా ఉన్నాయి సార్, వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. మీరు టైం ఇస్తే ఒక ½ అన్ అవర్ టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని పర్మిషన్ తీసుకోవచ్చా? గట్టిగా చెప్పాలి, కథ 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 వంకాలా, ధైర్యంగా మాట్లాడచ్చు. సో మాట్లాడినా అయిపోయింది. బై ఏడొచ్చాడు అని కట్టబట్టుకొని ఎంట పడతారా? ఎస్ఆర్ ఏదో చెప్తాడు, ఇవాళ కాదు బాబు తర్వాత రావంటే, లేకపోతే అట్లాంటి వద్దని చెప్తాడు, తిట్టనై తిట్టాడు. అవునా? లేదు, నో చెప్పినట్టు వదిలేసాయి. ఎస్ అని చెప్పి పర్మిషన్ ఇచ్చిండు. రేపు మధ్యాహ్నం లంచ్ అయినాక పోయినాం, ఒక ½ అన్ అవర్ ఇప్పుడు నేను చెప్పిన విషయం చెప్పొచ్చా? సబ్లింగ్వల్ స్ప్రే గురించి, వాటర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే పక్కన పెట్టండి, ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడచ్చా? మొత్తం మాట్లాడతారు. వాటర్ ప్యూరిఫైర్ అంటే ఇది, ప్యూరిఫికేషన్ లో ఫిల్టర్ వేరు, ప్యూరిఫైర్ వేరు. పంచతులసి అంటే ఇది, పొద్దున్న లేస్తే మీరు వెళ్ళేటటువంటి వాకింగ్, దానికి వెళ్ళినప్పుడు బోన్స్ లలో కాల్షియం లేకపోతే మీరు వాకింగ్ చేసినా వేస్తే సార్, ఒకవేళ కాల్షియం ప్రోడక్ట్ వాడుకున్నా విటమిన్ D లేకపోతే కాల్షియం బాడీ తీసుకో సార్, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదు? ఒకవేళ బాగుంటే సరే బాబు బాగున్నాయి కొంటాం అంటారా లేదు? ఎవరు? పోలీస్ స్టేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎసార్నో అంతా అయిపోయిన తర్వాత, ప్రజెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, సార్ ఇంకొక మాట చెప్పాలి మర్చిపోయినా, మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే, మీరు అంటే జాబ్ చేస్తారు కదా, మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే కొంచెం సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తుంటే నాతో పాటు బిజినెస్ కూడా చేయొచ్చు సార్ అని చెప్పొచ్చా? ఏం చేయాలి బాబు అంటే, ఇప్పుడు నేను ఏం చేసిన సార్ ధైర్యంగా చెప్పచ్చా? ఇట్లా భయపడాలన్నా ధైర్యంగా చెప్పచ్చా? ఇప్పుడు చెప్పండి, అదే పోలీస్ స్టేషన్ పోయి సార్ మీరు 10,000 కట్టుకుని ఇంకో 2 కట్టి ₹1,00,000 వస్తాయని చెప్పు, నవ్వేందుకు వస్తుంది అంటే, నేను చెప్పాలని మీకు మనసు ఏం చెప్తుంది, ఓరవి గడి తప్ప అర్రవన్నా అనిపిస్తుంది. మా నాయన మాట చెప్పారు ఎప్పుడు, బిడా అంతరాత్మను మించినటువంటి గురువు ఇంకొకరు లేడు భూమి మీద. నీ మొదటి గురువు నీ అంతరాత్మ. ఇప్పుడు నేను చెప్పాగానే ఇట్లా చెప్పొచ్చు సార్ అంటే, అవు చెప్పొచ్చు, ఎందుకు చెప్పొచ్చు, నూనె చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు అని మనసు అనిపించింది. ఇది నేను పైసలు కూడా చెప్పగానే శిష్యు అక్కడ చెప్తారా సార్ అని నీ మనసే చెప్తుంది, చూసినావా? అది ఒక్కసారి ఆలోచించు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా, నీకు టైం పడుతుంది తెలుసుకుంటాను, కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించు. అది చెప్పగలుగుతున్నావు, నీ పేరు చెప్పడానికి నవ్వు వస్తుంది. పోలీస్ స్టేషన్ కాదు, కాకి డ్రెస్ కనబడితే నీ పాయింట్ కలుస్తుంది. అట్లాంటిదండి నేను జోక్ చేస్తలేదు. ఎందుకు సాడుకు సందర్లా బిజినెస్ చేస్తారంటే ప్రాబ్లం అది. ఇది ఒక సాటికి చేయాల్సిన అవసరం లేదు. బట్ దాదాపు నా టీంలోనే 60-70 మంది పోలీస్ కానిస్టేబుల్స్ మన ప్రోడక్ట్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉత్తర వార్తలు కాదు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. గ్యాస్ ట్రబుల్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు.
వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టేజ్. మీరు వీడియోలు చూడండి, వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్. మనం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నాం, డబ్బులు వంచలేము ఎవరికి. అవునా కదా సార్? నువ్వు రా, నీకు లంచ్ వస్తుంది, కార్ వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, బంగారం వస్తుంది. కార్లు, బిల్డింగ్లు, బంగారాలు ఎడికెళ్ళి వస్తాయి, పైసలు తోడు వస్తాయి. ముచ్చడి ఇక్కడ పైసలు ఎట్లా వస్తాయని కదా. ఎస్ ఆర్ నో? పైసలు వస్తాయి కాబట్టి వెస్టేజ్ గొప్పదా? మనం చేసే పని గొప్పది కాబట్టి వెస్టేజ్ గొప్పదా? ఇప్పుడు ఆ పని ఏంది? ఒక మంచి ప్రోడక్ట్ మనం వాడాలి, మంచిదా కాదా తెలుసుకోవాలి, కాదంటే రిటర్న్ ఇవ్వాలి, మంచిదైతే అదే ప్రోడక్ట్ 10 మందికి పంచాలి, మధ్యవర్తులు ఇచ్చే డబ్బులు మనం. ఒక వాడని సెలబ్రిటీ కల్తీ ప్రోడక్ట్ ప్రమోట్ చేసి కోట్లు తీసుకుంటే ఆయన హీరో ఎందుకు అయిండు? మా ఇంట్లో నేను వాడిన ప్రోడక్ట్ 7 సంవత్సరాల నుంచి నాకున్న ప్రాబ్లం తగ్గించిన ప్రోడక్ట్ నేను 10 మంది చెప్పి నేను డబ్బులు తీసుకుంటే నన్ను ఫ్రాడ్ ఎందుకు అంటారు? మీరు మీ మనసుని అడగండి. బాహుబలి సినిమా చూసి కదా, మాట్లాడరా? నాకు చెప్పరారు? మీ అందరు ఏమంటారు తెలుసా? అందరు మాట్లాడుతారు కదా, నేను ఒక్కదాన్ని మాట్లాడకూడదు కూడా అనుకో. బాహుబలి సినిమా చూసి కదా, లాస్ట్ 5 minutes మీటింగ్ ఓవర్. ఆ బాహుబలిలో శివుడు ఉంటాడు కదా, ఫస్ట్ క్యారెక్టర్. ఇట్లా గడపాలతో దొరికితే లింగం పలిగిపోతుంది కింద. పేరు పడగానే మొత్తం అంతా షాక్ అవుతారు. అది మొత్తం అంతా తీసి అంగి తీసి అవతల వేసి లింగం లేవడతారు. ఇట్లా లేవడితే చేయకుండా దండ తెగిపోతుంది. కండలు అంత పెద్దగా ఉన్నాయని దాని మీనింగ్. దండ తెగిపోతుంది. మనకు అది తెగితే మనకు లోపల నరాలు తెగుతుంటాయి. ఇవ్వడానికి అంటే మనం పురుషులకి లేస్తాం. ఆ లింగం అట్టే లేవకపోయి అట్లే నీళ్ళ దుంకి మళ్ళీ ఎక్కువైన నీళ్ళలో అట్టే ఎక్కువై ఉంటుంది. అలా లేవట్టి వచ్చి తీసుకొచ్చి నీళ్ళ కాడ పెట్టి నీళ్ళు పోస్తాడు. ఇది సీను. అవునా? ఆ సీన్ జరిగినంతసేపు నరాలు మొత్తం తెగిపోతే ఎట్లా చక్కగా నిలబడుతుంది. ఎస్ ఆర్ నో? లింగం రియలా ఫేక్? ఈయన దేవుడు, ఆ స్టోరీ, కత్తి, పొడుసుడు, కట్టప్ప గుండు, యుద్ధం, గుర్రాలు, ఏనుగులు, అలా ఉన్న విగ్రహాలు, కోట, అలా ఉన్న ఎత్తు, ఇవన్నీ ఫేకే. నేను స్టోరీని తప్పట్లేదు. ఇట్ ఇస్ అ ఫిక్షనల్ స్టోరీ, వీ హ్యావ్ టు సీ అండ్ ఎంజాయ్. కానీ ఇవన్నీ ఫేక్ అని తెలిసిన నీ మనసులో ఇంత ఊపు ఎందుకు వస్తుంది? నరాలు ఎందుకు తెగుతున్నాయి? ఇక్కడ నా సబ్బు నిజం, నా వాటర్ ప్యూరిఫైయర్ నిజం, అది వాడితే నాకు వచ్చిన రిజల్ట్ నిజం, దానివల్ల నాకు వచ్చిన డబ్బు నిజం, నేను కొన్న కారు నిజం, ఇందాక మాట్లాడిన వాళ్ళకి 1,00,000 రావటం నిజం, వాళ్ళు ఇల్లు కొనటం నిజం, వాళ్ళు ఫారెన్ ట్రిప్ పోయి రావటం నిజం, నేను ట్యాక్స్ కట్టడం నిజం, TDS డిక్లరేషన్ ఫామ్ మీకు నా కళ్ళ ముందర మీకు అలా చూపిస్తా, మీకు కనబడితే మీకు ఇట్లా ఇది TDS అనేది కనబడుతుంది, అది నిజం, నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా, అలా నెంబర్ కనబడితే అది నిజం. ఇది ఫేక్ అంటుంది. నువ్వు అడుగు, నీ అంతరాత్మ అడుగు, నాతో యుద్ధం చేయదు. నేను ఇప్పుడు నన్ను నమ్మురి నో, ఇది తెలుసుకోవచ్చు కదా. సూర్యవంశంలో ఒక సినిమా ఉండే అప్పట్లో. పాట ముందర వెంకటేశం మొత్తం పేదోడు ఉంటాడు. పాట అయిపోవాలి మొత్తం పెద్ద బిల్డింగ్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తాడు. ఇంత వస్తాడు విజిల్ వేస్తాడు, మనం బట్టలు మొత్తం దింపుడు పర్ర పర్ర. నేను 4 ఏళ్ల కింద నా జీవితం ఇట్లా సార్, ఈరోజు ఇట్లా అంటే అని ఫేక్. పేదోడు ధనవంతుడు ఏడికెళ్ళి చెప్పిన ఫేక్ అని ఎవరంటారు తెలుసా సార్? తెలుసా ఎవరంటారు? బాగా డబ్బు ఉంది, ఓ 4 కారు కొనుక్కొని 5-6 బిజినెస్లలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరు ఫేక్ అంటలేరు. లావుకు 2 తూట్లు పోయిన కూడా చెప్తున్నాడు ఫేక్ అని. ఇంట్లో గిన్నెలు కొట్టాలంటే చూడు పొద్దుం కదా, ఆడు చెప్తున్నాడు ఫేక్ అని. పేదవారికి అనుమానం ఎక్కువ. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పేదరికం నుంచి వచ్చిన అనుమానం పోగొట్టడమే నా ఇంటెన్షన్, నా మోసం. అనుమానం మీద మాత్రమే పని చేస్తున్నా. నీకు అనుమానం ఉన్నమాట వాస్తవం, దాన్ని పొందబెట్టాలి. ఇప్పుడే నీకు ఏమనుమానం ఉన్నా నడు, నా చెక్కు నీకు డౌట్ ఉందా నడు, పోదాం చెక్ చేసుకున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తాను, TDS డిక్లరేషన్ ఫామ్ అడుగు పంపిస్తా, IT రిటర్న్స్ అడుగు పంపిస్తా, ఫామ్ 26A అడుగు పంపిస్తా, ఫామ్ 16 అడుగు పంపిస్తా, నీకు ఏమేమి కావాలో అన్నీ అడుగు. అన్నీ చూసినాక ఇంకా డౌట్ ఉందంటే చెప్పు, నేను తీసుకుపోయాను వాడు, నేనే పాటిస్తాను. ఎందుకు మరి ఉండిపోతుంది? అన్నింటినీ డౌట్ వస్తాయి. ఆడ ఎందుకు అంత ఊపు వస్తుంది? ఈజ్ అన్ యాక్టర్, దట్స్ ఇట్. యాక్టర్ అంతే, హీరో కాదు. అవునా? అంతగానే మొత్తం షిఫ్ట్కొని బొట్టు పెట్టుకుంటారు పెట్టుకోండి. అమ్మకి ఎప్పుడైనా సాయి ఇచ్చినా మరి పాల్గొతుంది కదా. నేను ఇప్పుడు హీరో ఫ్యాన్స్ తిడతారా? నా లైన్లలో ఒకట నిజాలు విడిచిపెట్టి అబద్ధాల్లో డాన్స్ చేయడం వల్ల పేదరికంలో ఉండకపోతే ఏం చేస్తారన్న క్వశ్చన్. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నీ మతం గొప్ప, నా మతం గొప్ప, వదిలేయచ్చా కాసేపు వదిలేద్దాం. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప. దీని గురించి కొట్లాడేది కానీ అంటున్నాను. నేను అడ్డం పెడతాను, పొడుగు పెట్టు, నీ ఇష్టం మీద, నా ఇష్టం మీద, ఇద్దరు నీకు కదా. ఎస్ ఆర్ నో? నీ దేవుడు నువ్వు చూడలే, నా దేవుడు నేను చూడలే, ఉందనుకుంటే ఏం అయిపోయా.
మీ నాయన నీకు ఇష్టం, నా నాయన నాకు ఇష్టం. దాని లెక్కనే నీ దేవుడు నీకు ఇష్టం, నా దేవుడు నాకు ఇష్టం. దేవుడే లేడు అయినా ఓకేనా కాగితాలు తప్ప అయిపో. దీనికి ఎందుకు బట్టలన్నీ చెప్పుకొని దుకాణంతో ఎక్కువని నాకు మాట చెప్పు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎదురు ఏమవుతాడు? పూజ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బట్టలు చెప్పుకోడు. ఎందుకు వచ్చా ఇది? కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆడదాకా పోతే ఓడిపోయినా గెలిచినా గ్రేటే. ఎస్ఆర్ మనం వీడియో కూర్చొని మావాడు గ్రేట్ అంటే మావాడు గ్రేట్. ఒరే కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, నీకు ఇష్టమైనటువంటి లీడర్ కూడా ముఖ్యమంత్రి అయినా నీ ఇంట్లో మసిగుడ్డ కలర్ కూడా మారదు. పాలిటిక్స్ మారితే, ఒక లీడర్ మారితే కలర్లు మారుతాయి, జెండాలు మారుతాయి, బిల్డింగ్లకు వేసే రంగులు మారుతాయి, పథకాలు మారుతాయి, ప్రాజెక్టులు మారుతాయి. నీ ఇంట్లో మసిగుడ్డ కలర్ కూడా మారదు. నీ ఇల్లు మారాలన్నా, నీ లైఫ్ మారాలన్నా నువ్వు మారాలి, నా లైఫ్ మారాలంటే నేను మారాలి. ఎన్టీ రామారావు కంటే ముందు అలా ఇంత ధనవంతులు లేరు. రామారావు వచ్చినాక పేదరికం లేదు. ఉందా? పేదోడు కాదు, పేదరికమే లేదు. చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంత ధనవంతులు లేరు, చిరంజీవి వచ్చినాక పేదరికం లేదు. సైదుల్ సార్ కంటే ముందు మా ఇంట్లో ధనవంతులు లేరు, నా తర్వాత పేదోడు రాడు, నేను రాడు. నన్ను దీనిలో కొట్టాడు, దీనిలో కొట్టాడు అన్న. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నా జెండా గొప్ప. ఓ మచ్చా ఈ జెండలన్నీ ఇళ్ళకెళ్ళ పోయి మళ్ళీ ఆ జెండా గొప్ప అంటారు. మచ్చా వదిలేదంట. ఇవాళ మొత్తం కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అన్నాడు. మళ్ళీ ఇళ్ళకెళ్ళి అల్లకొచ్చి రేపు పొద్దున రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటలేదు. దేనిగా బీగులాట? నువ్వు పాయింట్ వేసుకున్నావు, నేను కోసి కట్టుకున్నా, నాకు ఇది ఇష్టం, నీకు అది ఇష్టం. ఇది వదిలే కదా, పని చేద్దామన్నా. అది చేసినాక ఎవరు గొప్ప? నాకు మాట చెప్పు. ధనవంతుడైన ముస్లిం, ధనవంతుడైన హిందూ కలిసి ఉంటారా, గుర్తుకుంటారు గట్టిగా? ధనవంతుడైన ముస్లిం, ధనవంతుడైన క్రిస్టియన్ కలిసి ఉంటారా, కొట్టుకుంటారు? గుర్తుకుంటారు ఎవరు? ఈఎంఐలకు, ఇంటర్నెట్లకు, పెట్రోల్ పైసలు లేనివాడు రోడ్డు మీద నిలబడి మోడీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ డౌన్ డౌన్. ఎప్పుడన్నా రామ్ చరణ్ డౌన్ డౌన్ అని చూసి రామ్ చరణ్ రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ రేటు వేసినందుకు ధర్నా చేయగా చూసినావా? ఎందుకు? ఆయన పెట్రోల్ తక్కువకి వస్తారు. రామ్ చరణ్ ఏమో 1000 రూపాయల లీటర్ అయినా పెట్రోల్ ఎట్లా పోసుకోవాలి అని దాని మీద ఆయన ఫోకస్ చేస్తాం. మనమేమో 2 రూపాయలు పెడితే రోడ్డు మీద పెట్టి బర్ర తిప్పుకుంటాం. పట్లాంటి ఉన్న అంగి కూడా తిరిగిపోతే కానీ పెట్రోల్ రేట్ ఏందా కదా నీకు కూడా తెలుసు. ఏ సార్ నీ అయ్యా మా అయ్యా కృష్ణ సినిమాలు చూసి కృష్ణ సూపర్ స్టార్ చేసాం. నువ్వు నేను మహేష్ బాబు చూసిన ఆయన సూపర్ స్టార్ చేసాం. రేపు పొద్దున నీ కొడుకు నా కొడుకు గౌతమ్ సినిమాలు చూస్తారు, ఆయన సూపర్ స్టార్ చేస్తాడు. మరి మనం ఎప్పుడు కావాలి, మనం ఎవరు చూడాలి? ఇది కోపం కాదు సార్, మీకు ఏదో మోటివేట్ చెప్పే క్లాస్ కాదు. నేను రోజు పడుతున్నటువంటి ఆవేదన, సగటు మనిషిగా నాకు వస్తున్నటువంటి ఆలోచన. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక మనిషి నిజంగా ఇక్కడ నిలబడితే ఇన్ని రకాల లైఫ్లు ఉన్నాయి, ఇంతమంది జీవితాలు మారుతున్నాయి, మా వాళ్ళకి ఎందుకు అర్థమై పాడట్లేదు ఒక ఆవేదన. కోపం కాదు, దానివల్ల మోటివేషన్ కూడా కాదు, రియాలిటీ. ఇట్ ఈస్ అ రియాలిటీ. నేను ఏ రోజు పీపీటీ ప్రజెంటేషన్ లేదు జనాలు. ఒకసారి అర్థం చేసుకోండి సార్, నాకంటే వయసులో 3 ఇంతలు పెద్దోళ్ళు ఉన్నారు, మీరు ఒకసారి వినండి, నేను చెప్పేది కరెక్టా కాదా నాకు కూడా చెప్పండి అని అడుగుతుంది. నీ ఏ జాగిరి కాదురా భూమి, ఇట్లా ఉంటాడు చచ్చిపోదు బిడ్డ, ఏదైనా ఒక అవకాశం పట్టుకొని ప్రాణం పోయిందాక పోరాడాలి, చనిపోయినాక నేను గుర్తుపెట్టుకుంటాడు బతకాలా అంటాడు మా అయ్య. చనిపోయినాక నేను గుర్తుపెట్టాలంటే బతుకున్నప్పుడు నువ్వు ఏమైనా వీకాలి కదా. సార్ నాకు అదృష్టం లేదు, నాకు రాత రాయలేదు, నా చేతుల ధనరేఖ పొడుగు లేదు. మా ఇంటికి డబ్బులు పెట్టుకొని గీస్తా పొడిగే. ధనరేఖల పైసలు ఉంటాయా? రేఖల్లో లైఫ్ ఉంటుందా? రేఖల్లో జీవితం ఉంటుందా? రేఖల్లో జీవితం ఉండదు. రేఖలు కనబడకుండా పిడికిలి బిగిస్తే జీవితం మారుతుంది. ఎస్ఆర్ నో? బలంగా బిగించాలా, నరాలు తెగేలా పోరాడితే తరాలు గుర్తుండే మార్పు వస్తుందని ఎవరు చెప్పారు. నేను మన యూట్యూబ్లో చూస్తాను. ఏదో అలాంటి ఈ బిజినెస్లో నేను నిజంగా చెప్తున్నా, ఒక్క రోజు కూడా ఏదో టైం పాస్ 4 రోజులు చేద్దాం, 3 రోజులు పని చేద్దాం, మీటింగ్ పోయినా సపోర్ట్ కొడదాం రాలేదు సార్. ప్రాణం మొత్తం దీంట్లో పెట్టిన త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను. వచ్చినటువంటి ప్రతి ఆడబిడ్డ నా ఇంటి ఆడబిడ్డ అనుకొని పనిచేస్తున్నా. వీళ్ళంతా ఈజీగా రాలేదు బిజినెస్లోకి. తల్లిదండ్రులతోటి, అత్తమామలతోటి, మరుదులతోటి, వాళ్ళ ఆడపడుచులతోటి పరదాని మాటలు పడి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నా ఆ నీళ్ళని పంటి దిగువన ఆపుకొని మరి బిజినెస్ చేస్తున్నా. నాకు తెలుసు. నా సొంత ఆడపిల్ల మా చెల్లె బిజినెస్ రమ్మంటే రాలా. వీళ్ళందరూ వచ్చారు. నా చెల్లె రాలే, నాకు దాదాపు 500 మంది చెల్లెలు ఇచ్చింది దేవుడు. వీళ్ళందరూ ఒక నిమిషం ఆగదు. వీళ్ళందరూ పని చేసినప్పుడు నాకు మోటివేషన్ కలుగుతుంది. నేను ఇప్పుడు అంగి వేసుకొని టై కట్టుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటే అనుష మేడం అని మన టీంలో ఒక ఆమె అనుష, మన సరస్సు మేడం డౌన్ అయ్యి ఆ బయట కూర్చొని ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, ఫోన్ చేసుకుంటా. ముఖం నిండా చెమటలు పెట్టలేదు ఆరుతున్నాయి. వాళ్ళందరూ చూస్తే నా మనసు కనిపిస్తుంది, ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, వీళ్ళ కోసం మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ తలుచుకుంటే కూడా ఈ పని చేయలేదు, మనం చేయొచ్చు. ఒక ఆడబిడ్డ నిలబెట్టి 1,00,000 కొట్టిస్తే అటువైపు అత్తోళ్ళు ఇటువైపు తల్లిగారు వాళ్ళందరూ దండం పెడుతుంది. ఇప్పుడు నేను కళ్ళతో చూసిన అవన్నీ కూడా వెళ్తున్నా.
ఇవన్నీ చూసి ఈ బిజినెస్ లో ఆ బలం ఉంది, మనం చేసే బిజినెస్ బాగుంది, దీంట్లో టైం పాస్ మాట మాట్లాడకుండా, అల్లాటొక్క మాట మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి షార్ట్ కట్ మాటలు మాట్లాడకుండా పిడికిలు బిగించి గట్టిగా పోరాడు. మనం అన్నం తింటే మనకాడిపోయి తింటాం మచ్చా, మనం తింటప్పుడు కొంచెం 2 ముద్దలు పక్కన పెట్టు, నీ కడుపే కాదు నీ మనసు కూడా నిండనింటది. ఎసార్నో ఇక్కడ నేను ఈ బిజినెస్ లో 13,000 వచ్చినప్పుడు జాబ్ రిజైన్ చేస్తున్నాడు. 13,000 వచ్చినప్పుడు బిజినెస్ యొక్క లోతును, దీంట్లో ఉన్న కష్టాలని అర్థం చేసుకొని తినండి. మళ్ళీ చెప్తున్నా, వచ్చినాక నా కష్టాలు రాలా, ఈ కష్టాలు వస్తాయని తెలిసే దిగిన. 13,000 వచ్చినాక పార్ట్ టైం చేసిన, అప్పటికి 24 లక్షలు అప్పు ఉంది, 60,000 నెల కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి, 50,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఆ లాక్డౌన్ వరకు మళ్ళీ రిటైర్ అయిన శాలరీ, 50,000 జీతం, 24 లక్షల అప్పు, 13,000 వెస్టి. ఎవరు నమ్మతలేదు, నన్ను కట్టుకున్న నా భార్య కూడా నమ్మతలేదు. కిలో లక్ష రూపాయలు వస్తాయి, ఇన్నేళ్ళు కొట్టుకుంటే 11 ఏళ్ళ నీకు 50,000 రాలేదు. ఆడ నువ్వు దాదాపు నువ్వు అమ్మే టాబ్లెట్ ఒకటి 500 టాబ్లెట్ ఉండే, 500 టాబ్లెట్ అంతే 50,000 రూపాయలు జీతం రాలేదు. ఇక నీకు 50 రూపాయలు 30 రూపాయలు సభ లక్ష రేటుకి వస్తే డౌట్ అడిగింది నా పిల్లలు. మీటింగ్కి వచ్చింది నా భార్య కాదు, నేను వచ్చిన. కానీ కట్టుకున్న భార్య కాబట్టి కొంచెం భరోసా ఇవ్వాలి. ఒక మాట చెప్పినమ్మా, నేను ఒకవేళ ఫ్యూచర్లో గుడి మెట్ల మీద అడుక్క తినే పొజిషన్ వచ్చినా నిన్ను మాత్రం ఇంతకెళ్ళి బయటకు వెళ్ళి కూడా చూసుకుంటా. ఆ నమ్మకం నా మీద బయటకు పంపి అని చెప్పిన. ఒక్కరోజు నాకు క్వశ్చన్ అడగలేదు. 13,000 వచ్చినప్పుడు 4 రాసుకున్న నాకున్న బాధ్యతలు, 24 లక్షల అప్పు, ఒక 7 గుంటల పొలం మా నాన్న అమ్ముకున్నాడు, అది తిరిగి తీసుకురావాలి. రెండోది, మూడోది మా అత్తగారు బంగారం పెడితే బంగారం తీసుకుని బ్యాంకులో పెట్టినా మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అత్తగారు బంగారం బ్యాంకులో పెడితే అత్తగారు అభిషేకం చేస్తారా లేదా? చేయించుకున్న చాలా మంది ఊరిలా బయట పడతలేదు కానీ. ఎస్ఆర్ఓ నాకు సన్మానం అభిషేకం ఎక్కడ జరిగిందో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రైట్, మా అత్త ముందు కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. బగారు పువ్వు అండి, నాకు బగారు పువ్వు కోడి కూర అంటే చాలా ఇష్టం. నేను వేరే ఏం తినదు, ఒకటి తెలియదు. పెట్టింది నాటుకోడి కూర వండి బగారు పువ్వు పెట్టి నోట్లో నీళ్ళు ఊసకుంది పెట్టి కూర్చున్నా. తిన్నా, ఎవరు అనలేదా, ఊరికి కూర్చున్నా అత్తమ్మ. నేను తిందాం అనేసరికి నా పిల్లం వచ్చింది పక్కన. మా అత్త నా ముఖం దిక్కు, నా పిల్లం మెడ దిక్కు ఇక్కడ చూస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? బోసిడీకే బంగారం ఎప్పుడు తెస్తాం. మొత్తం మా మాట అనదు, అట్లాంటి ఏం కాదు. కానీ నాకు అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంటికి పోయినా ఏదైనా ఫంక్షన్ మా భార్య రెడీ అవుతుంటే మా అత్తమ్మ కానీ లేకపోతే మా మామగారు వచ్చి అంటారు. దాని అర్థం ఏంటి? బంగారం వస్తుంది, బంగారం అంతా కూడా కొట్టింది బోసిడీ కాదు అన్నాడు. నాకు ఎందుకు ఇంత బాధ కలిగిందంటే, మా మామ బోర్బండి మీద 4 ఆడలు వస్తాను. పెద్ద నాకు ఇచ్చి పెళ్లి చేసింది, మగ పిల్లలు లేదు. బోర్బండి మీద పోయినప్పుడు ఆ బోర్బండి ఓనరు ఈ పని చేసుకోవాలకు డబ్బులు ఇస్తారు, తింటాను జీతం కాకుండా తింటాను డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి అని చెప్పి ఆ డబ్బులు దాచుకొని 5 రూపాయలకు 4 మక్కదూర కంకులు వస్తే అవి కాల్చుకొని తిని అట్లా గడిపి అట్లా దాచిపెట్టి మీకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తున్న బిడ్డ అని చెప్పి నా కాలు కడిగింది మా మామ. ఇది గుర్తొస్తే ఆయన కూడా మా నాయన లెక్కరు కదా, మామ అంటే ఇన్నోడేం కాదు కదా. అది గుర్తొచ్చినప్పుడు మా మామ ఇంత కష్టపడి పెట్టిన బంగారాన్ని మనం మోతవరమై తీసుకొని బ్యాంకులో పెట్టినాం కదా, మొక్క మీద ఉమ్మినా తప్పలేదు. నాకన్నా నాకు చాలాసార్లు అనిపించింది. ఈ బిజినెస్లోకి వచ్చినాకే చెప్పాను మా మిస్సెస్కి, నేను అత్తగారింటికి రాను, నువ్వు కూడా నీ ఇష్టం ఉంటే ఓళ్ళు ఎక్కువలేదు. ఏం పుట్టింది నీ అమ్మగారింటి బుర్రతో మా ఇంటికి వెళ్తావంటే అత్తగారింటికి ఊట పోదు నామూసి అని చెప్పిన. నామూసి లేదు, లొట్ట పీసులు పైసలు లేవు. ఇంకెన్నిసార్లు వల్ల అవమానం రాసుకున్నా. మా అత్తగారు ఇచ్చిన బంగారం మళ్ళీ భార్య మీదకి వేసినాకనే అత్తగారింటికి పోవాలని చెప్పి బంగారం తెచ్చిన, బంగారం రాసుకున్నా. ఆ తర్వాత మా పిల్లల్ని చాలా చిన్న స్కూల్లో, గాయత్రి నగర్ చివరస్లో స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో జాయిన్ చేసిన. పోతానికి వస్తానికి బస్సు సర్వీస్ ఉంది, కానీ బస్సు సర్వీస్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. అవి నా దగ్గర లేక నడిపించుకుంటూ తీసుకొస్తూ ఈ 4 రాసుకున్నా. నెంబర్ 1 24 లక్షల అప్పు, నెంబర్ 2 7 గుంటల పొలం అమ్ముకున్న తిరిగి తేవాలి, 3వది బంగారం, 4వది స్కూలు. ఇది రాసి పేపర్ చింపి గోడ కట్టించి జాబ్ రిజైన్ చేసిన. ఎవరు పర్మిషన్ అడగలేదు తల్లి, మళ్ళీ చెప్తున్నా మీకు, ఎవరు పర్మిషన్ అడగరా. ఎవరు పర్మిషన్ అడిగినా వాళ్ళ అనుమతి మనం వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆట నాది, మొదలు పెట్టాల్సింది ఆడాల్సింది కూడా వాళ్ళు వచ్చేది నా మొక్క మీదకి, మా చుట్టాల మొక్క మీద కాదు. కొడితే నేను కొట్టాలి, మూసుకుంటే దెబ్బ తాకితే మూసుకొని ఉప్పాలి, కానీ వేరే ఒకటి షేర్ చేసుకోవద్దండి. ఎందుకు? బిజినెస్ లో మంచి ఉంది అని నాకు అర్థమైంది. చుట్టాల దగ్గర పోయి సలహాలు అడిగినాం అనుకో, ఏ ఫేక్ అవి పోతే అవన్నీ వేస్ట్ అంటారు. ఒక 45 టన్నులు అనుకో, మంచిగా రేగకుండా నోట్ చేసుకొని ఇంకా కూర్చోవాలి. అందుకే సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. మళ్ళీ మా గురుగారు చెప్పిన సైజులో ఈ బిజినెస్ లో
నీ బంధువులు చుట్టాలు, మీ అమ్మ నాన్న, నువ్వు కన్నోళ్ళు, నిన్ను కన్నోళ్ళు, నువ్వు కట్టుకున్న ఆమె, మీ బామ్మార్దులు, బావలు, మరదళ్ళు, వదినలు, అక్కలు, చెల్లెలు, చుట్టాలు, పక్కాలు, సొసైటీలో ఏ ఒక్కరు కూడా నేను బిజినెస్ లో ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ నిన్ను ఎంకరేజ్ చేసి నిన్ను నమ్మి నీ గెలుపును కోరుకొని నీ భవిష్యత్ కోసం పనిచేసే ఒకే ఒక్క పర్సన్ ఉన్నాడు, ఆయన నీ అప్లైన్ అని చెప్పింది. ఆ రోజు నుంచి నేను ఎవరు మాట అప్లైన్ ఫోన్ చేసి బాలకృష్ణ సార్ ఫోన్ చేసి, లేకపోతే ఎంఎస్ఆర్ ఫోన్ చేసేది. ఎంఎస్ఆర్ ఎప్పుడు చూసినా చదివిన సార్ రేపు పొద్దుగా నీ ఫోటో వేస్తే కొన్ని వందల మంది వచ్చి మీటింగ్ ఏంటని చెప్పింది నాకు. నేను అప్పుడు మీటింగ్కి వెళ్ళేవాడిని, పార్టిసిపేట్ ఇట్లే కూర్చుంటాను. అప్పుడు చెప్పే సైలెన్స్ సార్ దగ్గర మాట్లాడే బలం ఉంది, ఈ బలం ఇలా చాలా ఉపయోగపడుతుంది, కొన్ని వందల మంది వస్తారు రేపు మీ పొద్దుగాలంటే నేను అనుకునేది 11 ఏళ్ళు పని చేస్తే మనకి ఇట్లా ఎవరు చెప్పాయి కదా. ఒక బూట్ క్యాంప్కి వెళ్తే నా బుధం మీద చేసి ఎంఎస్ఆర్ చెప్పింది, సైదుల్ సార్ నువ్వు కనుక ఉద్యోగం బంద్ చేసి వస్తే చాలా మందికి మనం న్యాయం చేయగలుగుతాం, చాలా మందికి ధైర్యం ఇప్పగలుగుతాం, అందరికీ మాట్లాడే శక్తి దేవుడు, కొంతమంది కొంత శక్తి ఉంటుంది, నీ దగ్గర ఈ టాలెంట్ ఉంది, కొంచెం బయటికి రా అని చెప్తే భుజం మీద వేసిన చెయ్యి చాలా బలంగా పడ్డది. కాబట్టి 13,000 వచ్చినప్పుడు 24 లక్షలు అప్పు ఉన్నప్పుడు 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసినప్పుడు నా మనసులో 2 లైన్లు ఉన్నాయి, సావాలే లేకుంటే గెలవాలి. నా దృష్టిలో గెలుపు అంటే ఈ బాధ్యతలు కంప్లీట్ చేయడం అంతే. కోట్లు కూడా పెట్టి స్విమ్మింగ్ పూల్ వేసుకొని పెద్ద పెద్ద లగ్జరీస్ విల్లాలు తిరగడం ధనవంతులుగా నడుస్తాం. నా భార్యకి ఏదన్నా కడుపు నొప్పి కాలు నొప్పి వస్తే 5-6 లక్షలు ఖర్చు అయితే హాస్పిటల్లో నా డబ్బుతో చూపించగలిగితే నేను ధనవంతుని. మా ఇంట్లో నా కూతురు మెచ్యూర్ అయినా లేకపోతే నా కొడుకు పెళ్లి అయినా 3వ కంటి వెళ్లకుండా నా డబ్బు నేనే మేనేజ్ చేసుకోగలిగితే నేను ధనవంతుని. మా అమ్మ నాన్నకు వేరే డబ్బుతో పని లేకుండా నా జేబులో డబ్బు ఇవ్వగలిగి వాళ్ళ మంచి చెడు చూసుకోగలిగితే, ఒక్క పర్సన్ కూడా చెప్పుకోకుండా నా ఖర్చు నేను భరించగలిగితే నేను ధనవంతుని. ఎస్ఆర్నో దానికోసం మొదలుపెట్టిన కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు లేవు తల్లి నా మైండ్, నా మనసులో ఏం లేవు, ఒకటే లైన్, అమ్మ నాన్న నా గురించి బాధపడుతున్నారు. చాలా మంది మా ఊళ్ళో పోయి పెద్దోళ్ళంతా ఏడ్చేదట, మా నాన్న ఏడ్చారు నాతో. వాళ్ళు వచ్చి నాతో చెప్పారు, బిడ్డ మీ అయ్యే ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, నిన్ను కన్నప్పుడు మీ నాన్న చాలా బాధ, నాకన్నా ముందు ఒక 2 ఆడపిల్లలు కూడా చచ్చిపోయారు, దాని తర్వాత మా నాన్న చాలా బాధపడ్డాడు అని చెప్పి నాకు చెప్పేది, నాకు వార్నింగ్ ఇచ్చేది, బిడ్డ నువ్వు ఒకవేళ ఎక్కడైనా పోయి అడగ తిన్నా కూడా ఏం కాదు, కానీ మీ అయ్య కంటకెళ్ళి ఒక్క చుక్క నీరు నీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు బతికినా చచ్చిపోయినట్టు అని చెప్పేది పెద్దోళ్ళు. వాళ్ళ మాట విని ఏడ్చూ సైలెంట్గా ఉంటుంది తప్ప నేను మీకి లేదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మా నాన్న నన్ను కన్నందుకు బాధపడుతున్నాడు. నాకు మాట చెప్పండి, నేను పుట్టక ముందు నా అప్పు ఎంత? 0. ఇప్పుడు ఎంత? ఒకవేళ నేను పుట్టకపోతే అప్పు ఉండేది అంటే నేను పుట్టడమే దండం అయినా. నేను ఇట్లా అనుకున్నా, మీకు ఇట్లా అనిపిస్తే కరెక్ట్గా ఇట్లా ఆలోచిస్తారా సార్ అని కూడా మీరు అనుకోవచ్చు, కానీ నాకు అట్లే అనిపించింది. నా పుట్టకనే దండగా. ఒకవేళ నేను అనేవాడిని నా కుటుంబంలో లేకుంటే 24 లక్షల భారం నా కుటుంబం మీద ఉండేది. ఈ భారం ఎత్తింది నేనే, దీన్ని దించాల్సింది కూడా. ఇట్లా మొదలు పెట్టండి బిజినెస్. ఒక్క దగ్గర పోయి కూడా, మేడం మీరు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయి అనగానే, అమ్మా 1 గంట మీటింగ్ ఉంది రండి మేడం, ఒక ½ అన్ అవర్ టైం వేయండి మీకు ప్లాన్ చెప్తాం. ఎట్లా ఇట్లా వేరే వాళ్ళు ఎవరు కాదు, మా చుట్టాలే, అంతా మా చుట్టాలే. వాళ్ళందరూ అట్లా కలిసినప్పుడు నేను ఇట్లా కలుస్తుంది ఇంతగా చేస్తే నాకు ఎవరు వస్తారని భయం అంటప్పుడల్లా అప్లైన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా అంటారంటే వాళ్ళు అట్నే అంటారు. సార్ మా చెల్లె రాలే అని ఎంఎస్ఆర్ చెప్పిన, మా తమ్ముడు కూడా రాలే, మూసుకొని పని చేయి అంట. అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు మన ఎమ్మడి ఉండటం అంత మంచిది కాదు. ఎందుకు సార్ అంటే జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ అడుగురు చెప్తారు. రాజకీయం కాదు, నిజంగా మన మన పక్కన ఉంటే మంచిదే. కానీ ఇప్పుడు రోజులు ఎట్ అయిపోయినాయంటే, ఏమరా మీ చెల్లెలు ఇన్ని రోజులు బిజినెస్ జాయిన్ చేసినావు, ఏం ఇప్పిస్తలేవు, అయిగా నీకే వస్తున్నాయంటే మీ చెల్లెకి వెళ్ళేవాటగా ఈ పీకాట్ ఎక్కువ. చుట్టాలు వస్తే మంచిది, రాకుంటే లైన్లోనే కొడుతుంది. కాబట్టి ఎవరు మీరు డిపెండ్ కాకండి సార్. ఎందుకంటే మా చెల్లె రాకుండా నేను బాధపడ్డా, కానీ కోపల్లా. ఎందుకు మా చెల్లె లైఫ్ కొంచెం దేవుడు ఇచ్చినట్టు బాగానే ఉంది కాబట్టి తనకు ఆకలి లేదు, అప్పు లేదు, అవన్నీ నాకున్నాయి. ఇప్పుడు మా చెల్లె వద్దని చెప్పినా నేను పని చేస్తే అప్పు తీరుతుందా? మా వాళ్ళు ఫేక్ అందరూ మాట నేను పని చేస్తే అప్పు తీరుతుందా? నా పిల్లల స్కూల్ మారుతుందా? ఏం మారాలన్నా నేనే మార్చాలి. మా వాళ్ళు కొంతమంది అంటారు, సార్ నా కింద 2 మంచి వాళ్ళు లేరా అంటే, నువ్వు మంచివావు కాదా? ఇది ఏం ఆలోచన సార్? ఇల్లు కడతప్పుడు మొత్తం మనమే కట్టాలా? నైటే దేవుడు వచ్చి దర్వాజా ఎక్కిపోతున్నా అనుకురా? దేవుడు ఎప్పుడన్నా చుక్క దర్వాజా ఎక్కిపోతే బాగుందా? ఒక టేకు దర్వాజా ఎక్కించిపోతే బాగుంది అనుకున్నావా? ఇల్లు నీది, మొదలు పెట్టింది నువ్వు, ఇటుక పేర్చి కట్టాల్సింది కూడా ఇక్కడ కూడా. ఇది నా బిజినెస్, నేనే మొదలు పెట్టినా, నేనే జనం దగ్గరికి వెళ్ళాలి,
నేనే వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది నా ఆట కాబట్టి నేనే ఆడాలి. చదువు సార్ అయినా, ఎంఎస్ సార్ అయినా, సరస్వతి మేడం అయినా, అప్లైన్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తారు, నీ ఎమ్మటి వస్తారు, నీకు బాణాలు అందిస్తారు. కొట్టాల్సింది నువ్వు ఈపోకుండా కూర్చో, నువ్వే ఈ బాణం అని చెప్పి యుద్ధం నీది మచ్చా. అంత పెద్ద కృష్ణ భగవాన్ పక్కన ఉన్నా కూడా ఆయుధాలు కూడా అందేలా భోజనికే చేసుకో అని చెప్పి సబ్జెక్ట్ కూర్చున్నాడు ఆయన. ఎస్ సార్ మధ్యలోకి వచ్చినాక అయ్యా ముందర ఉన్న అన్న ఉన్నాడు, మా పెద్దయ్య ఉన్నాడు, మా కాకయ్య ఉన్నాడు, యుద్ధం గీడెట్ట చేయాలంటే ఏం పీగనికి వచ్చినావు ఐదుదాకా మరి ఊళ్ళో యుద్ధం చేస్తా అని చెప్తే నిన్ను నమ్ముకొని వెనక లక్షల మంది సైన్యం యొక్క భార్యలు వీరతిలకం తీసి సావో రేవో తెచ్చుకొని నిన్ను నమ్ముకొని వెనకంగా వచ్చారు. ఇంటికి వచ్చిన మా పెద్దయ్యండు, మా కాకయ్యండు, ఇంటికాడ కదా అనేకు అని చెప్పి పొల్లు పొట్టుకోడు తింటే దాని పేరే భగవద్గీత అని పెట్టుకున్నాం. ఎస్ఆర్ రావు భోజనిగా మూసుకొని యుద్ధం చేయాలంటే లేచి యుద్ధం చేసింది అర్జునుడు. కాబట్టి ఎవ్వు అని పని వాందే, ఎవ్వు అని దాడే చేసుకోవాలి. చేయాలా మనం సపోర్ట్ చేస్తారు, నేర్చుకోవాలి, సబ్జెక్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, వీడియోలు దొరుకుతాయి, ఇవన్నీ నేర్చుకోవాలా. కానీ అంతిమంగా యుద్ధం చేయాల్సింది అట్లా నేను అనుకొని ఎంఎస్ఆర్ మాట్లాడిన మాటలు విన్నా, అప్లైన్ చూపించిన మార్గాన్ని పాటించిన, డౌన్ లైన్స్ ఎక్కడ కొన్ని సలహాలు ఇస్తే తీసుకున్నా, ఎక్కడ తప్పు జరిగిన అనిపిస్తే ఎంఎస్ఆర్కు వారానికి 4 సార్లు ఫోన్ చేసి సార్ నేను పేదరికంలో బాధపడుతూ మీ దగ్గరికి వచ్చిన, నా జీవితాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మా తండ్రి తర్వాత మీరు తండ్రి లాంటి వాళ్ళు, మీరు నన్ను కొట్టినా నేను బాధపడను, నేను నామోషపడను, నేను మేనేజర్ అయినటువంటి ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టిన సార్, మీరు నన్ను తనినా పర్లేదు కానీ నా సక్సెస్ మీ చేతిలో ఉంది. నేను ఎక్కడన్నా పొరపాటు చేస్తే అది నా తప్పు, కానీ నేను సక్ర మార్గంలో నడవకుండా ముందుకు వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా మీ తప్పే సార్ అని చెప్పి సార్ ఎప్పుడు బదిలాడుకునేది. అప్లైన్కు సరెండర్, మెంటర్కు సరెండర్. అయితే ఇక్కడ దాకా వచ్చింది నా లైఫ్. 13,000 అప్పుడు జాబ్ రిజైన్ చేసిన, 13, 26, 29, 43, 47, 66, 88, 90, 90,000, 97,000, 1,04,000, 1,32, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,77, 4,92, 5,2, 5,19, 5,24, 4,67, 4,22, 4,18, 4,75, 5,50, 6,33, 6,26. లాస్ట్ మంత్ నా చెక్కు 4,86,000. నేను వెస్టింగ్లో ఐడి తీసుకున్నది జూన్ 9వ తారీఖు 2020లో. అప్పుడు నేను కొనుక్కున్న ప్రొడక్ట్ 1,400. నాకు వచ్చిన ఇన్కమ్ 118 రూపాయలు. 118 రూపాయల కాడికి వెళ్ళి 5 నెలలు పార్ట్ టైం చేసిన. అంటే పార్ట్ టైం మీటింగ్కి వెళ్ళా. 5వ నెల మీటింగ్కి వెళ్తే డిసెంబర్లో నా చెక్కు 4,000. అక్కడి నుంచి పార్ట్ టైం జూలై దాకా చేసిన. జూలైలో నా చెక్కు 13,000, అంటే మే చెక్కు రైట్. 13,000 వచ్చినప్పుడు జాబ్ వదిలేసిన. ఇప్పుడు నా యావరేజ్ ఇన్కమ్ లాస్ట్ 4-5 నెలలు యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే పర్ మంత్ 5 lakhs. అమ్మా ఎంత? 5 lakhs. అప్పట్లో కొడితే అందరూ కొట్టు. మీరు తప్పట్టు గట్టి కొడితే నా ఇన్కమ్ పెరుగుతుందా? ఎవరు కొట్టకపోతే తప్పుతుందా? నేను చెప్పినా కదా, నేను ఎవరు మీద డిపెండ్ కాలేదు. జనాలు రాని రాకపోని, కేసీఆర్ దత్తుడు, తెలంగాణ ఒత్తుడు, సేమ్ వే. సైదులు గారు రావాలి, లేకుంటే సక్సెస్ కావాలి. చచ్చిపోతే సంవత్సరానికి మర్చిపోతారు ఈ కటౌట్ని. గెలిస్తే మాత్రం చరిత్ర. ఒకరోజు కాదు మచ్చా, ఒకరోజు కాదు, ప్రతిరోజు అనుకునేది. కళ్ళకుర్తికి ఒక రోజు మీటింగ్ పోయినా నేను. 60 మంది వస్తారు సార్ మా వాళ్ళు అని చెప్పి కేదార్ సార్. నేను 6 వస్తే సార్ అనుకొని పోయినా. చూసిన అంతకుముందు పోయినా. నేను పోయేసరికి వీళ్ళు ఆమె ఇలా బామ్మాడితే లాగిస్తారు, మంగళాడు కట్టుకుని వచ్చినట్టు వచ్చేది. ఏమైంది సార్ అంటే, లేదు సార్ అన్న, నేను బండి మీద వర్షంలో గ్రాన్యువల్స్ కట్టుకొని ఆడదాకా పోతే మా ఆమె ఈడేదో వీక్ అని చెప్పి టిఫిన్ కట్టించిరా. ఎండ పడుతుంది, ఆడబడుతుంది. పోయినా మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చేస్తామని చెప్పి రిటర్న్ వస్తుంటే మధ్యలో కొంచెం మబ్బు పడ్డది. పక్కన నిలబడ్డా, బైక్ ఆపుకున్నా. అన్నం తిందామని చెప్పి చూస్తే ఆ టిఫిన్ మొత్తం జర అన్నం అంతా ఖరాబ్ అయింది. ఎండకు ఖరాబ్ అయ్యి ఏళ్ళు పెట్టి చూస్తే ఆగమాగం ఉంది అని చెప్పి పక్కన పెట్టిన. అయినా పర్లేదు తిందామని చెప్పి కొంచెం స్టార్ట్ చేసిన. వర్షం స్టార్ట్ అయింది, దమ్మడ కొడుతుంది. పక్కనే ఒక రేకుల షెడ్ ఉంది. పోయి అక్కడ కూర్చుంటే కలిసే అవకాశం లేదు, కానీ మంట ఉంది బాగా లోపల. అప్పటికి 13కి జాబ్ వదిలేదా అప్పటికి మంట ఉంది లోపల బాగా. ఏమన్నా కానీ చెప్పి అక్కడనే కూర్చున్నా. పిడికిలు బిర్రుగా పట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి కారు కొనుక్కోవాలి, ఈయనే కూర్చొని కారు ఆపి అన్నం తినాలి. ఇది మనసులో అనుకొని 1,00,000 కారు అని సంస్థనే ఉంది. నేను మొత్తుకుంటాను, ఎవరు లేదు చుట్టుపక్కల. కళ్ళ మన నీళ్ళు వస్తున్నాయి కానీ బయటకు వస్తున్నాయి. అడగండి, అదే ప్లేస్లా
ఎగ్జాక్ట్గా సంవత్సరం తీసుకోలే 1.5 year తర్వాత సర్వశ్రీ మేడంని ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసిన యాడ్ సత్యం సార్ని అదే ప్లేస్ తీసుకుపోయి మీకు ఎప్పుడు మీటింగ్లో చెప్పినా కదా ఆ ప్లేస్ ఇదే అని చెప్పి కారు ఆపి బోధిని వచ్చాను. కథలు చెప్తాను రాలేదు సార్, నా దగ్గర కథలు లేవు నా దగ్గర స్టోరీలు లేవు. నేను సినిమా తీసే ఫిక్షన్ ఆర్టిస్ట్ కాదు. ఇట్ ఈస్ రియల్ స్టోరీ. అడుగడుగున ప్రతి ఒక్క రోజు జరిగినటువంటి విషయాలు. ఒక్క రోజు ఎండకి ఎండిన, వానకు తట్టుకున్నా, చలికి తట్టుకున్నా, బండిలో పెట్రోల్ అయిపోతే పైసలు లేకపోతే వచ్చిన బాధకు తట్టుకున్నా, అన్నిటిని మించి జనాలు తిట్టిన తిట్లకు కూడా తట్టుకున్నా. జనాలు ఎందుకు తిట్టిస్తారంటే నా దోస్తుగాడు ఒకటి ఫోన్ చేసాడు, ఏమరా ఏదో బిజినెస్ చేస్తున్నావు అంటే అన్నాడు. అవు చేస్తాను రా అన్న. నువ్వు చేసే బిజినెస్లో పాయకాలను కడిగేది ఉంటుందంట కదా అన్నాడు. అవును రా ఉంటుంది అన్న. వాడు ఏమన్నా తెలుసా, పాయకాలను కడిగేది అమ్ముతావా, ఆర్డర్ పెడితే ఇళ్ళకి వచ్చి కడిగిపోతావా అన్నాడు. దీనికంటే పెద్ద అవమానం మీకు రాదు. నేను అప్పటికే తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్గా ఆల్రెడీ వర్క్ చేసిన. దాదాపు ఒక 20 రోజుల కాలం పాటు 7 star హోటల్లో నేను స్టే చేసి 150 రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నటువంటి హోటల్లో నేను స్టే చేసి అంత లైఫ్ అనుభవించి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ కింద కూర్చొని ప్లాన్ చెప్పే కాడికి వచ్చినప్పుడు వీడి మాట అంటే బాధ అనిపిస్తలేదు. బాధ అనిపించినా పీకేది ఏం లేదు, మూసుకొని పని చేయాలి. అంతో వెలువెట్టుకున్న టైం వేస్ట్. ఎంఎస్ఆర్ నాకు ఒక ఫార్ములా నేర్పించిండు. ఎవరు తిట్టినా వారి పేరు ఆ ఇన్కమ్ రాసుకోమన్నాడు. ఈ పేరు రాసిన వెంకటేశ 60,000, నా ఇన్కమ్ అప్పుడు 26,000. వీడు ఎప్పటిదాకా మొత్తుకుంటాడు, 60,000 దాటినాక మొత్తుకుంటాడు. ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి, వెంకటి గారి మీద 60 మీద. ఒక్కటే దెబ్బకి 2 పీటర్లు. ఇటు నీ పని అవుతుంది, అటు ఆమె పని కూడా. ఎవరు ఏమన్నా స్నేహ అన్నదనుకో, బేకార్ బిజినెస్. స్నేహ 30,000 కథం. పేరు రాయాలి, బిజినెస్ చేయాలి. ఎక్కడ కోపం వచ్చినా పని మీద చూపెట్టేస్తారు. నేను స్వయం కృషి సినిమా చూసిరా, చిరంజీవి కోపం వస్తే ఏం చేస్తాడు, బాధ అనిపిస్తే, సంతోషం వస్తే అదే తీసుకున్నాను నేను. ఈరోజు కాదు, అప్పటి నుంచి నీకు ఏమనిపించినా 2 ఐడియాలు ఎక్కువ చేయాలి కదా, 2 హోమ్ మీటింగ్లు ఎక్కువ చేయాలి. ఇట్లా చేసుకుంటా పోతే ఎప్పుడు డిసప్పాయింట్ అయినా, డిమోటివేట్ అయినా ఎంఎస్ఆర్ గారి మాటలు, ఎంఎస్ఆర్ గారి ఫోను, ఆయన మీటింగ్, నన్ను నడిపించేటటువంటి లీడర్ మాటలు వినటం వల్ల ఒక్క రోజు కూడా పోషణికే గల చెవి ఎక్కువడం వల్ల ఇక్కడ నిలబడ్డ బలంగా. నేను 6 లక్షల రూపాయలు, ఇప్పుడు 5 లక్షల రూపాయలు యావరేజ్ ఇన్కమ్ కారు తీసుకున్నాను. నేను ఊర్లోకి పోయేటప్పుడు మా ఊరు మధ్యన వాళ్ళ ఊరు ఉంటుంది. ఎవరిది, వెంకటేశ్వరి, రైట్. ఇప్పుడు నేను చక్కగా పోతే ఆ నీళ్ళు తగ్గదు, నాకు లోపలికి వెళ్ళి పోతేనే తగ్గుతుంది. నేను కావాలని లోపలికి వెళ్ళి పోతాను. ఆ ఇంటి ముందర పోవాలి, గ్లాస్ దించాలి, ఆరును కొట్టాలి, నమస్తే పెట్టాలి, వెళ్ళిపోవాలి. ఆడు లేదనుకో అలా ఆమె చెప్తా, వచ్చినాను చెప్పురా. ఆమె ఫోన్ చేస్తుంది, సైజులను వచ్చిందని. మా ఇంటికి ఎందుకు వచ్చినావే అని ఎందుకు కూడా అట్లా కోపడుతున్నావు, ఛాయ్ తాగుతానికి వచ్చిన. నన్ను గెలికినప్పుడు లేదు, మామూలు వాళ్ళని గెలిస్తే మామూలుగా ఉంటుంది, అలాంటి లంగగాని గెలిస్తే ఇస్తే ఇస్తారు. నేను అప్పటికే మండిపోయి ఉన్నా. జనాలన్న మాటలకి బాగా మండి. నా దోస్తు మంది కాదు, మళ్ళీ చెప్తున్నా. వాడు ఎమ్మడి కూర్చొని ఇప్పటికి కూడా నా ఎమ్మడి కూర్చొని ఛాయ్ తాగుతాడు. మంది కాదు, ఫ్రెండ్ కాడు. ఇప్పటికి కూడా నేను బలాయిస్తూనే ఉంటా. పాయకాలు కడగమంటే కదా, 5 పాయకాలు ఉన్న ఇల్లు కొన్నా, మరి ఎవడు కడగాలి, ఎప్పుడు కాలిపోయినప్పుడు అవురా మచ్చా. నాది పొగరు కాదు తల్లి, నాది పొగరు కాదు, వెస్టీజీ పవర్. నువ్వు వచ్చినా ఇట్లే ఉంటా సినిమా. ఇది నా హిస్టరీ. నేను కష్టంలో నుంచి బయటపడ్డాను. నేను తురుము తుపాకీ తొలిమని చెప్పట్లా. నన్ను నమ్ముకొని నా మాట అయ్యి, నాలాంటి నా అప్లయన్స్ మాట అయ్యి నిలబడ్డటువంటి లీడర్సే ఇందాక మీతో మాట్లాడిన వాళ్ళు. సర్వశ్రీ మేడం, శిరీష ప్రభాకర్ రెడ్డి, శారదా మేడం, కేదార్ గౌడ్ అండ్ మన గాయత్రి మేడం, కవిత మేడం, వీళ్ళందరూ 1,00,000 పైన తీసుకున్న లీడర్స్. నేను కొంచెం మాట్లాడి మొత్తుకొని చేస్తే నాకు డబ్బు వచ్చింది, అదృష్టం అని మీరు అనుకుంటాం. కవిత మేడం ఎంఎస్ఆర్ పరిచయం చేస్తే, సార్ ఈమె పప్పు ముద్ద లేకుంది, ఈమెకేడ పైసలు వస్తాయి సార్ అన్నారు. ఆమె చెక్ ఇప్పుడు 2,04,000 ప్లస్ 14 లక్షల కారు. స్కూల్లో 8 ఏళ్ళు పనిచేస్తే ఇప్పుడు మీరు చెప్పండి, నాకు డబ్బు రావడం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి పప్పు ముద్ద లాంటి మా కవిత మేడం డబ్బు రావడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా? నిజంగా చెప్తున్నా, కవిత మేడం దగ్గర గట్టిగా ఇస్తే కళ్ళ నీళ్ళు వస్తున్నాను. అంత అమాయకురాలు. పప్పు ముద్ద అంటే వేరే మీనింగ్ కాదు, ఒకటే భయపడతా నేను. ఇప్పుడు ఆ పప్పు ముద్ద ఎంత అంటే మా వాళ్ళు 2 లక్షలు సార్ అంటున్నారు. పవర్ మాదా, మేము పట్టుకున్న వ్యవస్థదా. అమ్మ నాయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో ఈ బిజినెస్కి అంత రెస్పెక్ట్ ఇస్తాను. It is not the business of selling a soap. It is the business of giving a home. It is the business of making a powerful network, and it is the business of fulfilling your dreams.
నీ యొక్క కళల్ని మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు బిజినెస్ బలంగా నిలబడితే. నిజాయితీగా, ధర్మబద్ధంగా, ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, కష్టపడడం అని గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు నేను పలానా బిజినెస్ చేస్తున్నాను. అంత మంచి కాన్సెప్ట్ ఇది. ఎస్ ఆర్ నో? మీరు చెప్పి అయినా పోలీస్ స్టేషన్ కూడా చాలా మంచిగా చెప్పొచ్చు. అండ్ దీని మీద వచ్చినటువంటి స్కీములు చాలా ఉన్నాయి బయట. 10,000 కట్టు, 20,000 కట్టు, ఇద్దరి ముంచు, బైక్ కొను, లేకపోతే స్కూటీలు కొను, ఈ ముక్కులు కొను, హారాలు కొను, ఇవన్నీ గవర్నమెంట్ బంద్ చేసిన స్కీములు. మళ్ళీ చెప్తున్నా, చాలా మందికి తేడా తెలియక తొందరగా వస్తాయని అలా గుర్తున్నారు. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, తమ్ముడు 26 ఏళ్ళు నా ఇన్కమ్ అప్పుడు, తమ్ముడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు తెలిసింది నాకు, నీ కంపెనీలో ఎక్కువ డబ్బులు రావురా, నేను మీ కంపెనీలో చేసిన వెస్టీజా, అది వేస్ట్ కంపెనీ, నేను కొత్త కంపెనీలోకి వచ్చినా నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, నేను మంచి పొజిషన్లో ఉన్నా, నీకు 13 లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నా, నా కంపెనీలోకి రాను, కారు కూడా ఇస్తా అన్నాడు.